హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'సారికలు'. శ్రీధర్ గారు రచించారు. 1979లో రిలీజ్ అయిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సాయంత్రం 6 గంటలు దాటింది. మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. దీపాలు వెలిగాయే గాని వాటి మొహాలు వెలవెలపోతున్నాయి. పగలంతా ఏ పొదరింట్లో పడుకుందో గాని చల్లగాలి కూడా అప్పుడప్పుడే మెల్లగా కదలడం ప్రారంభించింది. ఎలుక కలుగుల్లాంటి గదుల్లో మగ్గిపోయిన వాళ్లే కాదు, ఓడల్లాంటి మేడల్లో, ఏసీ రూముల్లో రోజంతా గడిపిన వాళ్లు కూడా సంధ్యాదేవి సన్నిధిలో తమ శ్రమనంతా మరిచిపోవడానికి ఊరి బయటకు వస్తున్నారు. ఇందిర మాత్రం హుందాగా మేడ దిగొచ్చింది. ఆమె కన్నా 3 అడుగులు ముందు తెల్లని కుక్కపిల్ల దారి చూపుతూ తోటలోకి నడిచింది. దాని వెనక సామ్రాజ్యాలను శాసించగల మహారాజ్ఞిలా టీవీ దర్పం చూపిస్తూ పూల మొక్కలు తలలు వంచి మౌనంగా స్వాగతం చెప్పగా వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించినంత గర్వంగా గార్డెన్ చైర్లో కూర్చుంది. టీపై మీదున్న ట్రాన్సిస్టర్ను తిప్పింది. ఏదో హిందీ పాట వస్తోంది. కాలు మీద కాలేసుకుని పైకాల్ని చిన్నగా ఊపుతూ ఎడంచేత్తో చిటికలు వేస్తూ తను శృతి కలిపి పాడుకోసాగింది. హాయిగా ఉంది, ఆనందంగా ఉంది. అంతకుముందే నిద్రలేచి స్నానం చేసి 2 క్రీములు రాసి 3 సార్లు పౌడర్ పులిమి అమెరికన్ జార్జెట్ చీర కట్టి సెంటు స్ప్రే చేసుకుని మరీ మేడ దిగింది. అంచేత ఇందిరకు ఈ లోకమంతా చాలా ప్రశాంతంగానూ చల్లగాలి యావత్తూ ఎంతో పరిమళ భరితంగానూ ఉన్నట్లు అనిపించింది. ట్రాన్సిస్టర్లో ఇందాకటి హుషారైన పాట అయిపోయి బరువైన విషాదగీతం ప్రారంభమైంది. అప్పుడు ఇందిరకు ఏదో లోటుగా ఉన్నట్లు తోచింది. ఇంత చక్కగా ఉన్న సమయంలో ఒక హీరో లాంటి యువకుడు తనకెదురుగా ఉంటే, ఆహా, తన పక్కన తనను అంటిపెట్టుకునుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. తనకు అందం ఉంది, ఐశ్వర్యం ఉంది. చిటికి వేస్తే చాలు ఎగిరి ముందుకు దూకే అనేక మంది అందగాళ్లు తన చుట్టూ ఉన్నారు. కాని ఎందుకిలా శాపగ్రస్తురాలిగా ఒంటరిగా క్షణాలు లెక్కబెట్టుకుంటూ భారంగా తిరుగుతోంది? ఆ ప్రశ్న ఆమెకెన్నోసార్లు ఎదురైంది. సమాధానమే ఎంతకీ తోచలేదు. గేటు తీసుకుని ఎవరో ఇద్దరు లోపలికి రావడం కనపడింది. మసక చీకట్లు ముసురుకున్నందువల్ల వాళ్ల మొహాలు స్పష్టంగా తెలియడం లేదు. వాళ్ల ఆకారాలు మాత్రం కనబడుతున్నాయి. కుక్కపిల్ల బాణంలా దూసుకు వెళ్ళింది. భౌమని మీదకు దూకి వాళ్లను అక్కడే నిలిపేసింది. ఒక్క అడుగైనా ముందుకు కదలనివ్వలేదు. వాళ్లు లోపలికి రావడానికి ప్రయత్నించినప్పుడల్లా మీదకు దూకి వెనక్కు తరుముతోంది. 5 నిమిషాల సేపు ఆ వినోదాన్ని తిలకించింది ఇందిర. ఇంతలో ఇంట్లో నుంచి కృష్ణయ్యొచ్చి రాజా అని పిలిచాడు. ఆ రాజాలాంటి కుక్కపిల్ల అప్పుడు వాళ్లను ముందుకు వెళ్ళనిచ్చింది. ఆ వచ్చిన వాళ్ళిద్దరూ మేళ్ళలోకి వెళ్లారు. తన తండ్రి కోసం ఫ్యాక్టరీ నుంచి రోజూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఆయన లేకపోయినా ఏదైనా పనున్నప్పుడు 1కి 4 సార్లు తిరిగిపోవడం మామూలే. వాళ్ల గురించి ఇందిర ఎన్నడూ పట్టించుకోదు. నౌకర్లే వాళ్లకు సమాధానం చెప్పి పంపిస్తారు. రాజా వచ్చి మళ్ళీ ఇందిర కుర్చీ పక్కన తన స్థానంలోకి చేరింది. లోపలికి వెళ్లిన ఇద్దరిలో ఒకడు ఆమెను వెతుక్కుంటూ గార్డెన్లోకి వచ్చాడు. అతను దగ్గరకు రాగానే గుర్తుపట్టి పలకరించింది ఇందిర. మీదకు దూకపోయిన రాజాను ఆపింది. నువ్వా చలం, ఇప్పుడైనా రావడం? అవునండి, నాన్నగారు ఊళ్ళో లేరంటనే. లేరు, నిన్ననే రావాల్సింది, ఇంకా రాలేదు. ఏంటి సంగతి? ఏం లేదమ్మగారు, ఊరికినే కనబడిపోదామనొచ్చాను. చలం నిలబడే ఉన్నాడు. ఇందిర కూర్చునే ఉంది. మరి ఊరి నుంచి నాకేం తెచ్చావు అని అడిగింది. ఏంటమ్మాయి గారు, ప్రతిసారి అట్ట అడుగుతారు? టౌన్లో ఉన్నవాళ్ళు మీరు, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళం మేము. మీకిక్కడ దొరకనిది అక్కడేం దొరుకుతాయి? ఇంకా పొలంలో పండే ఏమన్నా తెత్తే మీకు నచ్చవు అని నవ్వాడు చలం. అంటే ఒట్టి చేతులు ఊపుకుంటూ వచ్చావన్నమాట అని లేచి నిలబడింది ఇందిర. మళ్ళీ ముందు కుక్కపిల్ల దారి చూపగా ఇందిర ఆమె వెంట చలం లోపలికొచ్చారు. సోఫాలో ఇందిర కూర్చుంది. అప్పుడు ఆమెకు నమస్కారం చేసి నిలబడ్డ మరో యువకుడి వంక యగాదిగా చూసింది. ఇతనెవరు అని అడిగింది చలాన్ని. ఇతని పేరు రమణమూర్తి, మనూరే. శానా తెలివిగలడు. కష్టపడి బిఏ చదివాడు, కానీ ఉద్యోగం లేదు. శానా అవస్థ పడుతున్నాడు అని అతని గురించి తను చెప్పదలుచుకుందంతా చెప్పేశాడు చలం. ఆహా, అలాగా అని తల్లాడించింది ఇందిర. అతని వంక యగాదిగా చూసింది. అతను మొహమాటంగా నవ్వాడు. చలం రమణమూర్తి మొహాలు చూసుకున్నారు. ఆ చూపుల్లో రమణమూర్తి చలానికి ఏదో సన్ని చేశాడు. మీరు కాస్త దయచూపాలమ్మాయి గారు అని మళ్ళీ మొదలు పెట్టాడు చలం. దయ ఎవరి మీద, దేనికి?
ఇతనికి ఉద్యోగం లెక్క శానా ఇదవుతున్నాడు. మీరు నాన్నగారికి చెప్పి ఏదైనా గుమస్తా ఉద్యోగం ఇప్పించండి అని తన కోరిక బయట పెట్టాడు చలం. నాన్నగారికి నేను చెప్పాల్సిన పనేముంది చలం, నువ్వే ఆయన అడగొచ్చు కదా అని ఎదురు ప్రశ్నించింది. ఇప్పుడు లేరు కదా అమ్మాయి గారు అని నవ్వాడు. వచ్చేదాకా ఉండు, ఆయనకు కనబడకుండా ఎలా వెళ్తావు? కానీ నేను చెప్పేదానికి మీరు చెప్పేదానికి శానా తేడా ఉంటుంది అమ్మాయి గారు. ఏం తేడా లేదు, నువ్వే ఆయనతో చెప్పుకుని వెళ్ళు. సాధారణంగా నాన్నగారి ఫ్యాక్టరీ విషయాల్లో నేను కలగజేసుకోను. కుర్రోడు మెరికలాంటోడమ్మా, పాదరసం అనుకోండి ఎంత చోటిస్తే ఇట్టు అల్లుకుపోతాడు అని చలం అతని గురించి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. పాదరసమైనా చెరుకు రసమైనా అంతా నాన్నగారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఆఫీసు విషయాల్లో నేను జోక్యం చేసుకోవడం బాగుండదు చలం అని మళ్ళీ అదే మాట చెప్పింది ఇందిర. మిమ్మల్ని నమ్ముకొనున్నాం, మా మీద మీరు జాలి చూపకపోతే ఇంకెవరు మమ్మల్ని చూస్తారమ్మా? మా ఊళ్ళో అంతా మీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. రాఘవయ్య గారి అమ్మాయి గారి మనసు ఎన్నపూస అని నేనే అందరికీ చీటికి మాటికి చెబుతుంటాను. మీ మీద నాకున్న నమ్మకం కొద్దీ గ్యారంటీగా ఉద్యోగం దొరుకుతుందని చెప్పి ఆశపెట్టి తీసుకొచ్చాను. నా మనసు వెన్నపూస నల్లపూస అని చెప్పడం నీదే తప్పు. అయినా అతనికి ఉద్యోగం ఇవ్వనని అనడం లేదే, నాన్నగారు రానివ్వమంటున్నాను. ఆయనతో ఒక మాట చెప్పాలిగా అంది ఇందిర. రమణమూర్తి వంక ఓరకంట చూస్తూ. ఆమె మాటల్లో కనిపించిన ఆశకు రమణమూర్తి మొహం తేజవంతమైంది. ఆమె వీక్ పాయింట్ కూడా అతనికి అర్థమైపోయింది. రమణమూర్తి వినయంగా ముందుకొంగి ఆమెతో అన్నాడు, మీరు నాన్నగారితో మాట్లాడిన తర్వాతనే నా ఉద్యోగం వస్తుంది. ఈ నేల నుంచి ఉన్నవాణ్ణి 2 రోజులు ఆగలేనా? కానీ చూడండి, నేను మీ దగ్గర ఉద్యోగం చేయడానికి తగినవాడినా కాదా అని తేల్చుకోవడానికి 2 ప్రశ్నలు వేసి పరీక్ష చేయండి. దాన్ని బట్టి అసలు మీ నాన్నగారికి నేను కనబడ్డం అవసరమా కాదా అన్నది తేలిపోతుంది అని రమణమూర్తి అనగానే ఇందిర సంతోషంతో పొంగిపోయిన మాట నిజం. అయినా దాని తాలూకా చిహ్నాలేవి పైకి కనిపించనీయకుండా జాగ్రత్త పడింది. చేయవలసిన పరీక్షలన్నీ నాన్నగారే చేస్తారు, మీరాయనకు కనబడి వెళ్ళండి అని చెప్పింది ఇందిర. అలాగేనండి అన్నాడు రమణమూర్తి విధేయ తుట్టుపడే స్వరంతో. ఇందిర ఇంట్లోకి వెళ్లి చలానికి రమణమూర్తికి భోజనం పంపించింది. వాళ్లు భోజనం చేశాక అవుట్ హౌస్ లో ఖాళీగా ఉన్న గదిలో వాళ్ళిద్దరూ పడుకునేందుకు ఏర్పాట్లు చేయమని కిష్టయ్యకు చెప్పింది. వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. అనుకున్నట్లుగా ఆ మర్నాడు ఇంటికి రావడం లేదని, ఇంకో 4 రోజులు ఆలస్యమయ్యేటట్లు ఉందని జాగ్రత్తగా ఉండమని రాఘవయ్య గారు చెప్పారు. తనకిక్కడ ఒక్కదానికి ఏమీ తోచడం లేదని, బోరుగా ఉందని, వీలైనంత తొందరగా వచ్చేయమని ఇందిర గారాబం పోతూ తండ్రికి చెప్పింది. అది ట్రంకాలన్న విషయమే మరిచిపోయి ఆయన కూతుర్ని 5 నిమిషాల సేపు ఓదారుస్తూ చెప్పాడు. తండ్రి కూతుళ్ల సంభాషణ వింటూనే రాఘవయ్య గారి మీద ఇందిరకి ఎంత చనువుందో రమణమూర్తి అంచనా వేసుకున్నాడు. అతను వచ్చినప్పటి నుంచి ఆ ఇంటిని చూస్తున్నాడు, ఇంట్లో వాళ్లను చూస్తున్నాడు. వాళ్ల ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తూ ఎక్కడికక్కడ లెక్కలు వేసుకుంటున్నాడు. సాధారణంగా అతని లెక్కలు తప్పవు. 5 నిమిషాలు మాట్లాడితే ఆ మనిషి ఎలాంటివాడో ఎంతటివాడో తూకం వేసి తూచినట్లు ఖచ్చితంగా చెప్పగలడు. మర్నాడు చలం రమణమూర్తి బజారుకు వెళ్లి కావలసినవన్నీ కొనుక్కున్నారు. హోటల్లో కాఫీ తాగుతూ చలవన్నాడు, మరేంది, మనం ఊరికి వెళ్ళిపోయి ఆయన గారొచ్చాక మళ్ళీ వద్దాం అని ప్రయాణం సంగతి ఎత్తాడు. ఒక పని చేయకూడదు, మీరు వెళ్ళిపోండి. నేను ఆయన వచ్చేదాకా ఆ అవుట్ హౌస్ లో ఉండేందుకు పర్మిషన్ ఇప్పించండి. ఈలోగా నేను ఆమెను కాస్త మంచి చేసుకుంటే ఆయన రాగానే జాబులో చేరొచ్చు. అవసరం మంది కదా, అందుకని పని పూర్తయ్యేదాకా పట్టిన పట్టు విడవకూడదని నా ఉద్దేశం అని తన అభిప్రాయం వెల్లడించాడు రమణమూర్తి. సరే అయితే అట్టాగే ఉండు, ఇందిరమ్మకు నేను చెబుతాలే అని వెంటనే ఒప్పుకున్నాడు చలం. మధ్యాహ్నం భోజనాలు కాగానే చలం ఊరికి వెళ్ళిపోతానని ఇందిరతో చెప్పాడు. అలాగే వెళ్ళమన్నది ఇందిర. ఇంకో చిన్న కోరిక అమ్మాయి గారు, ఇతను 4 రోజులు టౌన్లో ఉండాలంట. మీ పర్మిషన్ ఇస్తే ఆ అవుట్ హౌస్ లో పడుకుంటాడు అని విన్నవించుకున్నాడు చలం. దానికేం అభ్యంతరం లేదు, నిక్షేపంగా ఉండమన్నది ఇందిర. చలం ఆమె దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. పొలం విషయాలు, ఈ సంవత్సరం పంట దిగుబడి గురించి మాట్లాడడానికి అయ్యగారొచ్చాక మాట్లాడతానని చెప్పి బయలుదేరాడు. చలాన్ని సాగనంపడానికి రమణమూర్తి కూడా బస్టాండ్కు వచ్చాడు. చలం బస్సులో కూర్చున్నాడు. రమణమూర్తి పూలు పళ్ళు కొని చలం చేతికిస్తూ అన్నాడు, ఇవి మీ చెల్లెలకివ్వండి. ఈ పేద నిరుద్యోగి ప్రస్తుతానికి ఎంతకన్నా ఇంకేమీ ఇవ్వలేకపోయినందుకు లక్ష్మిని మన్నించమనండి అన్నాడు రమణమూర్తి జీరబోయిన గొంతుకుతో. అదేంటి రమణమూర్తి, నీ సంగతి దానికి తెలవదా ఏంటి? నువ్వేం బాధపడమాక, తప్పకుండా ఉద్యోగం వచ్చింది. అంతకు అవసరమైతే కార్డు రాయ్.
ఆయన రాగానే నేనొచ్చి నీకు నౌకరీ వచ్చేదాకా వదలకుండా పట్టుకుంటాను. మనకు ఆ స్వతంత్రం ఉంది వాళ్ళ కాడ. అది నేను చెప్పేది అని ధైర్యం చెప్పాడు చలం. రమణమూర్తి మొహంలో విచారం ఇంకా తాండవిస్తూనే ఉండడం చూసి చలమన్నాడు. ఇంక నీ ఉద్యోగం వచ్చినట్టే అనుకో, దాని గురించి బెంగపడమాక. అబ్బే అది కాదండి. మరేంటి? ఏం లేదు, లక్ష్మిని అడిగానని చెప్పండి అన్నాడు రమణమూర్తి ఎంతో విచారంగా. చలం నవ్వుకున్నాడు. ఎన్నాళ్ళు లేవయ్యా, నువ్వు నౌకర్లో చేరంగానే మంచి రోజు చూసి 3 ముళ్ళు వేయించేయడమే. ఇంక అక్కడి నుంచి మీకు అడ్డమేముందయ్యా? రమణమూర్తి సిగ్గుపడ్డాడు. బస్సు బయలుదేరింది. లక్ష్మిని అడిగినట్లు చెప్పమన్నాడు రమణమూర్తి. రాఘవయ్య గారు రాగానే కార్డు రాయమన్నాడు చలం. బస్సు వెళ్ళిపోయింది. హుషారుగా ఈల వేసుకుంటూ వెనక్కి మళ్ళాడు రమణమూర్తి. అతని మనసు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఆ పల్లె నుంచి ఈ పట్టణంలోకి రాగానే అతనికి పంజరంలో నుంచి తప్పించుకుని ఆకాశంలోకి రివ్వుని ఎగురుతున్నట్లు అనిపించింది. రోజులాగే సాయంత్రం పూట ఇందిర కిందకి దిగింది. అయితే నిన్నటికి ఇవాళకి కొంచెం మార్పు ఉంది. నిన్నటిదాకా ఆమెకు ఏ ఆలోచనలు లేకుండా కాలం బరువుగా నడుస్తూ ఉండేది. ఇవాళ ఆమె ఆలోచనల్లోకి అవుట్ హౌస్లో ఉన్న రమణమూర్తి వచ్చాడు. అతను ఏం చేస్తున్నాడో చూద్దామని కోరిక కలిగింది. లాన్ చివరిదాకా వెళ్లి తొంగి చూసింది. అతని గదికి తాళం వేసింది. వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చుంది. తన ఒంటరితనాన్ని తరిమివేయడం కోసం అన్నట్టు ట్రాన్సిస్టర్ వాల్యూమ్ పూర్తిగా తిప్పింది. కుక్కపిల్ల నాలిక వెళ్లబెట్టి వగరుస్తోంది. పొద్దున్నే ఇందిర ఈ తోటలోకి పచార్లు చేయడానికి వస్తోంది. వచ్చి పువ్వు పువ్వును చూసుకుంటూ, కొమ్మ కొమ్మను తడిమి చూస్తూ, రెమ్మ రెమ్మను పలకరిస్తూ, ఈ ఎండ వేడెక్కి ఒళ్ళు చురుక్కుమనే వరకు అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఈలోగా స్నానానికి వేళయింది అంటూ అలివేలు 4 సార్లు తిరిగిపోతుంది. ఏ 10 గంటలకో స్నానం చేస్తుంది. మళ్లీ కాసేపు హాల్లో కిష్టయ్య, అలివేలు తప్పితే కుక్కపిల్లతో కబుర్లు చెప్పి ఒక్కొక్క క్షణాన్నే నిర్దయగా చంపుతూ గంటలు గడిపేస్తుంది. కడుపార భోంచేసి మళ్ళా మంచమెక్కితే కిటికీల్లో నుంచి నీరెండ పరుపు మీద పాకి ఆమె కాళ్లను తాకినప్పుడే మెలకువ రావడం. మళ్లీ స్నానం చేసి తోట, చీకటి పడ్డాక మళ్లీ మేడ. ఇదొక జైలు జీవితం. ఎంతో భారంగా, దుర్భరంగా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిపేస్తోంది. రాఘవయ్య గారి కూతురికేం బంగారు బొమ్మ, సుగుణాల తల్లి అని పని మనుషుల దగ్గర నుంచి రాఘవయ్య గారి కోసం వచ్చే ఎమ్మెల్యే కోటేశ్వరరావు గారి దాకా అంతా ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు. ఆ సుగుణాల తల్లికి కూడా నిన్న మొన్నటిదాకా అంతా బాగానే ఉన్నట్లు కనపడింది. కాని ఈ మధ్యనే కొన్ని నెలలుగా ఎందుకో ఏంటో లోటుగా అనిపిస్తోంది. ఏదో తక్కువైందని తోస్తోంది. ఏదైనా మార్పుంటే బావుణ్ణు. మరి కాస్త సరదాగా, సంతోషంగా కాలం గడిచిపోతే బావుణ్ణు. అందుకు ఏం చెయ్యాలో చెబితే రాఘవయ్య గారు నిమిషంలో అమరుస్తాడు. కాదు, కుదురుస్తాడు. కాని చెప్పడానికే చేత కావడం లేదు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆయన ఊళ్ళో ఉండేదే నెలకు 15 రోజులు. ఆ ఉన్న 4 రోజులు ఆయనకిక్కడ ఊపిరి సలపని పనులు. ఎన్ని పనులున్నా ఆయన ఇంటి దగ్గరున్నప్పుడు 3 వేళలా వచ్చి కూతురు ముందు కనీసం 5 నిమిషాలైనా కూర్చుని వెళ్తాడు. ఆ 5 నిమిషాల కాలక్షేపం చాలు మిగిలిన సమయమంతా నెమరు వేసుకోవడానికి. ఎటొచ్చి ఆయన దూరంగా ఉన్నప్పుడే ఇందిరకు మరీ నిస్సారంగా కాలం గడుస్తుంటుంది. కాకపోతే టైం ప్రకారం నౌకర్లు అన్ని పనులు చేసుకుపోతారు. గడియారంలో ముళ్ళు తిరగడానికి, తాను ఈ ఇంట్లో తిరగడానికి పెద్ద తేడా ఏం లేదు. ఇంకా ఆ గోడ గడియారమే నయం. గంట గంటకి గంటలు కొట్టుకుంటూ తనకు తానే కొంత వినోదం సమకూర్చుకుంటుంది. తనకు ఆ పాటి ఆనందమూ లేదు. ఇందిరకు తలనొప్పిగా ఉంది. ట్రాన్సిస్టర్ ఆపేసింది. తల పైకెత్తి చూస్తే గేటు తీసుకుని ఎవరో రావడం కనిపించింది. అతను రమణమూర్తే అయి ఉంటాడని ఊహించింది. కుక్కపిల్ల రివ్వుమంటూ వెళ్లి అతన్ని ఆపేసింది. భౌమని మురుగుతూ అతని చుట్టుముట్టింది. ఇందిర లేచి వెళ్ళింది. కుక్కపిల్లను ముద్దుగా పిలిచింది. అది తల వంచుకుని నమ్మకమైన సేవకుల్లా ముందుకు నడిచింది. మీరు నన్ను లోపలికి రానిచ్చినా మీ కుక్కపిల్ల నన్ను రానిచ్చేటట్టు లేదు అని నవ్వాడు రమణమూర్తి. కొత్త కదా, 4 రోజులు అలవాటైతే అదేం చేయదు అని మళ్ళీ తన కుర్చీల దగ్గరకు నడిచింది ఇందిర. అతను కూడా ఆమెను అనుసరించాడు. రోజూ ఒక కుర్చీ, దాని ముందు టీపై మాత్రమే ఉండేది. కాని ఈ రోజు అక్కడ 2 కుర్చీలు వేయించింది ఇందిర. చలం ఎప్పుడొచ్చినా ఆమె ముందు నిలబడే ఉంటాడు. కూర్చుంటే అద్దంలా మెరుస్తుండే ఆ నేల మీద కూర్చుంటాడు. రమణమూర్తి కూడా చలం తీసుకొచ్చిన వ్యక్తి అయినా ఇతన్ని అతన్ని ఒకే చోటున కట్టివేయడం భావ్యం కాదని ఇందిరకు అనిపిస్తోంది.
రమణమూర్తి ఆమె ముందు నిలబడే ఉన్నాడు. కూర్చోమని రెండోసారి చెప్పినప్పుడు కూర్చున్నాడు. మళ్ళీ ముళ్ల మీద కూర్చున్నట్టే అంటీ అంటనట్లు కూర్చున్నాడు. సరిగ్గా కూర్చోండి అంది ఇందిర. అప్పుడు తను వెనక్కి వాలి కుర్చీలో చేరబడ్డాడు. ఎక్కడికి వెళ్లారు అని అడిగింది ఇందిర. ఊరును, ఊళ్ళో వాళ్లను చూడ్డానికి వెళ్ళాను. పొద్దట్నుంచి తిరుగుతుంటే కాళ్ళు నొప్పులైనా పుట్టలేదా? పుట్టే ఉండొచ్చు, కానీ నాకు ఆ సంగతి గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా ఒకటే సంగతి, నేను నిరుద్యోగిని, నాకు ఉద్యోగం కావాలి. అందుకని రోడ్ల మీద తిరిగే ఉద్యోగం పుచ్చుకున్నారా అని నవ్వింది ఇందిర. ఇప్పుడామె మసక చీకట్లో ఉంది. అయినా ఆమె నవ్వితే ఎంత అందంగా ఉంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. ప్రయత్నం చెయ్యాలి కదా. మీలాంటి వాళ్లకు మాలాంటి వాళ్ల ఆలోచనలు, ప్రయత్నాలు, పనులు అన్నీ కకృతి వ్యవహారాలుగా కనిపించొచ్చు, కానీ అవసరం అలా చేయిస్తుంటుంది. ఆమె మౌనంగా వింటూ ఊరుకుంది. ఒక్క క్షణమాగి అతనే అన్నాడు, అఫ్కోర్స్, మీరింత అన్నం పెడతారన్న నమ్మకంతోనే నేను ఈ ఊరొచ్చాను. కానీ పొద్దున్న మీరు మాట్లాడిందని బట్టి నాకు నిరాశ కలిగింది. ఇందిర బదులు చెప్పింది. నాన్నగారితో చెప్పకుండా ఎలా? అబ్బబ్బే, ఇప్పటికిప్పుడు తలుచుకోగానే అన్నీ చేతికి అందిరావడానికి మన దగ్గరేం అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు కదా. మీరు ఏర్పాటు చేసేదాకా ఆగుతాను, కాని. ఆగిపోయారేం, చెప్పండి అని ప్రోత్సహించింది ఇందిర. ఇలా మీ ఇంట్లో ఉంటూ తింటూ ఖాళీగా కూర్చోవడమే నాకు సిగ్గుచేటనిపిస్తోంది. మీరెందుకంతగా బాధపడిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు 4 రోజులు మా ఇంట్లో భోంచేసినంత మాత్రాన మా సంపదలన్నీ అడుగంటి పోవు. ఇంతలోనే మేం వేలకు వేలు నష్టపోం. అది మీ ఉదారం. ఇక ఆ సంగతి మర్చిపోండి. వేరే ఏదైనా కబుర్లు చెప్పండి. ఏమున్నాయండి, ఇదే మా ఊళ్ళో అయితే రోజూ సాయంత్రం ఈ పాటికి చెరువుగట్టు మీద కూర్చుని చక్కని చీకట్లోని చెరువులోకి చూస్తుంటే నా ముందున్న భవిష్యత్తు అదే అనిపించేది. కాని ఏ మహత్తర శక్తో నన్ను టౌన్లోకి, ఈ బంగ్లా గేట్లోకి లాక్కొచ్చింది. ఇక్కడొక దేవత కనిపించింది. నన్ను అనుగ్రహించి అన్నం పెట్టింది. ఉండడానికి ఒక గదినిచ్చింది. ఇక ఆ గొడవ మరిచిపోమ్మన్నానుగా. మీరెంత తేలిగ్గా మరిచిపోతున్నారో నేనంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నిజానికి మీకేంటి అవసరం చెప్పండి నా కోసం ఇంత శ్రమపడ్డానికి? మూర్తిగారు, నాకింకో కోపం వస్తుంది అంది బొంగమూతి పెట్టి ఇందిర. ఓకే ఓకే, ఇంకా ఆ విషయం ఎత్తను, సరేనా? సరే, మీ ఊరి విశేషాలు చెప్పండి. ఆ మాట మళ్ళీ అనకండి. అది మా ఊరే కాదు, మీ ఊరు కూడా. ఎందుకంటే అక్కడ మీకు ఒక ఇల్లుంది. అఫ్కోర్స్, అందులో ఇప్పుడెవరూ ఉండడం లేదనుకోండి. అయినా రామచంద్రయ్య గారి మేడంటే ఆ ఊళ్ళో గొప్పిల్లే. మీ తాతగారు ఆ ఇంట్లో ఉండే రోజుల్లో ఎంత దర్జా దర్పం వెలిగిపోయేవో ఇప్పటికీ రచ్చబండ మీద కూర్చున్న ముసలివాళ్లు కథలు కథలుగా చెప్తారు. ఇక మీకున్న పొలం సుక్షేత్రం, చెరువు కింద మీ పొలాలకున్నంత ప్రాముఖ్యం ఇంకా ఏ పొలానికి లేదు. అదే మా చలం గర్వం. వాడు అక్కడ జనాలకందరికీ మీ ఈ మేడ గురించి చెప్తుంటే అంతా నోరు తెరుచుకుని చూస్తుంటారు. నాకు మాత్రం నవ్వొస్తోంది. ఏమంటాడేం? రమణమూర్తి నవ్వాడు. మీ బాతురుంలో నేల ఎంతో నున్నగా చల్లగా ఉంటుందట. పింగాణితో మెరుస్తుంటే వాడికి అక్కడే తల కింద చేయి పెట్టుకుని పడుకుందామని అనిపిస్తుందట. ఇందిర కూడా పొక్కుమని నవ్వింది. ఈసారి వచ్చినప్పుడు అతని నా బాత్రూంలో పడుకోమంటాను అని మళ్ళీ మళ్ళీ నవ్వింది. మీరా మాట అనాలే గాని అతను అంత పని చేస్తాడు. ఇంకా మీ ఇంటి ముందున్న ఈ తోట గురించి కూడా చెప్పేవాడు. చెప్పినప్పుడు నాకేమీ అనిపించలేదు గాని ఇప్పుడు చూస్తుంటే నాకు ఈ చెట్ల కింద తల కింద చేయి పెట్టుకుని పడుకోవాలనిపిస్తోంది అనగానే ఇందిర మళ్ళీ నవ్వింది. 5 నిమిషాల తర్వాత ఆమె అలుపు తీర్చుకున్నాక అన్నాడు, నిజానికి నా పరిస్థితి అదే. మీరు కాస్తంత జాలి చూపకపోతే నేను ఈ చెట్టు కింద కాకపోతే మరొక చెట్టు కింద పడుకునుండేవాణ్ణి అని గుర్తు చేశాడు. ఇందిర నొచ్చుకుంది ఈసారి. మాటి మాటికి మీరు బాధపడకండి. ఇక నుంచి మీరు ఆ విషయం గుర్తు చేయొద్దు. ఐఎమ్ సారీ. మీరెన్నిసార్లు చెప్పినా నా ఆలోచనలు అక్కడే తారట్లాడుతున్నాయి అన్నాడు రమణమూర్తి చాలా ఫీల్ అవుతూ. ఇంక లేవండి, లోపలికి వెళదాం అని ఆమె దారి తీసింది. ఇందిర బలవంతం మీద రమణమూర్తి ఆమెతో పాటే కలిసి భోంచేశాడు. అతను కబుర్లు చెబుతుంటే ఇందిరకు చాలా సరదాగా ఉంది. రమణమూర్తి ఆమెను పొగడ్డమే పనిగా పెట్టుకున్నాడు. ఈ పొగడ్తలు ఆమెకి ఎక్కడలేని చైతన్యాన్ని ఇస్తున్నాయి. వాటి వల్ల ప్రతిసారి ఆమె ఎంత పొంగిపోతుందో అతను ఊహించుకుంటూనే ఉన్నాడు. తన అంచనా ప్రకారం ఇంకా ఈ అమ్మాయికి తను దగ్గరైనట్లే. తను ఉద్యోగం కోసం ఊరంతా తిరుగుతున్నట్లు చెబుతున్నాడే గాని నిజానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. ఇంకా అవసరం లేదు. ఈ ఇందిర ద్వారానే మంచి జీతం, పొలుకుబడి, వీళ్ల కంపెనీలో హోదా అన్నీ వస్తాయి, వచ్చి తీరతాయి. కాకపోతే వ్యవహారాన్ని నడిపించడంతో ఉంటుంది నేర్పు. ఎక్కడా దొరకకూడదు, అవకాశం, అనుమానం కలిగించకూడదు.
వాళ్ళ మనసుల్లో ఏముందో తనకు తెలియాలే గాని తన మనసులో ఏముందో వాళ్లకు తెలియకూడదు. తెలిసిన మరుక్షణంలో తనకిక్కడ స్థానం ఉండదు. అయితే పరిస్థితులు ఎటు మారతాయో తెలీదు. అయినా వాళ్లతో వ్యవహారం అంటే ప్రాణాలతో చెలగాటం. అందున కలవారి ఆడపిల్లలతో చేసే చిలిమి కన్నా పాముతో చేసే స్నేహం నయం. వీళ్ళకెప్పుడు ఎందుకు కోపం వస్తుందో తెలీదు. ఏ నిమిషాన కాటేస్తారో తెలీదు. తెలియని విషయాలు ఎన్నున్నా ఎప్పటికప్పుడు అందర్నీ కవ్వించి నవ్వించి తన బొట్లో వేసుకునే శక్తి రమణమూర్తికుంది. తన తెలివితేటల మీద అతనికి అపారమైన నమ్మకం ఉంది. పాలెంలో రామచంద్రయ్య గారి మేడ అంటే పెద్ద కోట అన్నమాటే. అయితే కోటలన్నీ శిథిలాలైనట్లుగానే రామచంద్రయ్య గారి మేడ శిథిలావస్థలో ఉంది. ఆయనుండగా వైభవోపేతంగా వెలిగిన భవనం రామచంద్రయ్య గారి భార్య పోవడంతోనే కళావిహీనమైంది. ఆయన కుమారుడైన రాఘవయ్య గారు రాజకీయాల్లో తిరగడం మొదలుపెట్టినప్పటి నుంచి టౌన్లోనే తమ నివాసం ఏర్పరచుకున్నారు. మరోపక్క ఫ్యాక్టరీ వ్యవహారాలు వృద్ధి చెందాయి. అక్కడి నుంచి క్రమంగా ఆయన పరిధి రాజధానికి విస్తరించింది. ఇప్పుడు ఆయన టౌన్కు రావడానికే కష్టంగా ఉంది. ఇంకా ఈ పాలెం వచ్చి ఈ మేడలో ఉండే అవకాశమేముంది? రామచంద్రయ్య గారు జీవించుండగానే ఆయన కొడుకు టౌన్లో పెద్ద మేడ కట్టించుకోవాలని సరదా పడితే సరే అలాగే కానివ్వమన్నారు. పైగా ఆయన కోడలు ఆ పల్లెటూరులో ఉండలేదని ఆయన ఏనాడో అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉండడమే తనకు కావలసిందని పాలెంలో అందరితో అంటూ ఉండేవాడు. ఏ పండగలకో పబ్బాలకో తప్పితే ముసలాయన టౌన్కు ప్రయాణమై వెళ్ళింది లేదు. వెళ్ళినా పొట్టుమని 10 రోజులు అక్కడ ఉన్నది లేదు. పోనీ కోడలైనా ఇక్కడికి అడపాదడపా వచ్చేదా అంటే అదీ లేదు. పైకి ఎప్పుడు మాటా మాట అనుకోకపోయినా రామచంద్రయ్య గారికి ఆయన కోడలికి సుతారాము సరిపడేది కాదు. పల్లెటూరులో ఒంటరిగా వయసు మళ్లిన వ్యక్తి లంకంత కొంపలో ఉండడానికి ఇష్టపడ్డాడు తప్ప ఇంత వయసొచ్చాక కోడల చేత మాటలు పడ్డానికి ఆయన ఒప్పుకోలేకపోయాడు. ఆయన ఘటం అలాగే ఆ ఊళ్ళోనే దాటిపోయింది. ఆ తర్వాత ఆ ఇంట్లో దీపం పెట్టిన వాళ్ళు లేరనే చెప్పాలి. వాళ్ల పొలం ఉంది కాబట్టి మేడ కూడా ఉంచుకున్నాడు రాఘవయ్య గారు. ఆయన రాకపోయినా మేనేజరు నూరుపుళ్ల సమయంలో కూర్చుని తమకు రావాల్సిన ధాన్యమంతా లారీలకెక్కించుకుని వెళుతుంటారు. ఆ 4 రోజులు ఆ మేడలో లైటు వెలుగుతుంది. ఇక మిగిలిన రోజుల్లో పాలేరు పనిచేస్తున్న చలం ఎప్పుడో వారానికొకసారొచ్చి తలుపులు తీసి దుమ్ము దులిపి శుభ్రం చేసి వెళుతుంటాడు. ఆ వేళ కూడా మేడ శుభ్రం చేయడానికి చలం, లక్ష్మి ఇద్దరూ వచ్చారు. దుమ్ము దులిపారు, బూజులు దులిపారు. గదులు కడిగి బయటకొచ్చింది లక్ష్మి. వరండాలో స్తంభానికి ఆనుకుని చుట్టుకుంటున్నాడు చలం. ఇయాల ఇల్లు కడగడం ఆలస్యమైనట్టుందే, పని మీద శ్రద్ధ ఎక్కువైందా లేకపోతే మధ్యన పరధ్యాసలో పడిపోయావా అని చెల్లెలతో పరాచికలాడాడు చలం. పని మీద ఇయాల కొత్తగా శ్రద్ధ పెరగడమేముంది, ఎప్పుడూ చేయట్లే అని ఎదురు ప్రశ్నించింది లక్ష్మి. ఎప్పటి మాట ఏరు, ఇప్పటి మాట వేరు. రమణమూర్తికి ఉద్యోగం ఇస్తానన్నారని శ్రద్ధగా కడుగుతున్నావేమోనని. ఆయనకు ఉద్యోగం ఇస్తే నాకేటొచ్చుద్ది మధ్యన అని సిగ్గుపడింది. ఓ అబ్బో, ఏడ్నుంచి వచ్చిందే ఆ మాట? బోర్డుకాడి నుంచి వచ్చిందా, 4 చివరి నుంచి వచ్చిందా? రేపు ఉద్యోగం రాగానే టౌనుకు లగెట్టుకుంటూ వెళ్ళి ఆడ మొగుడితో కాపురం చేసేది ఎవరే, నువ్వు కాదు? సీపో, ఏదో మాటలు నువ్వును అని అన్న మీద అలక చూపింది లక్ష్మి. ఆ సరేగాని లచ్చి, నాకు చిన్న సందేహం వచ్చిందే, నువ్వు తెరచాలా అని చుట్ట వెలిగించుకున్నాడు చలం. ఏంటా సందేహం అని ఇంతలేసి కళ్ళతో వింతగా చూసింది లచ్చి. రమణమూర్తి నువ్వు లవ్ వేసేసుకున్నారు కదా. పోస్టున నువ్వు అతన్ని లవ్ చేశావా, అతను నిన్ను లవ్ చేశాడా అని అడిగాడు నవ్వును దాచుకుంటూ. అబ్బా ఏంటన్నా నువ్వు నీ ఎక్సకలావ్ అని గారాభం పోయింది లక్ష్మి. ఎక్సకల్ కదే, నేను ఎవరినన్నా పోస్టు క్లాస్ అయిన పిల్లని చూసి లవ్వాడేద్దామని. సుబ్బమ్మ మనవరాలు మొన్ననే పోస్టు క్లాస్ పాస్ అయింది, దాన్ని లవ్వాడే మరి అని కిలకలా నవ్వింది లక్ష్మి. ఆడొచ్చు గాని దానికి ఈడొచ్చి నా కాడకొచ్చేసరికి నా నడువు వంగిపోద్దే అని బదులు చెప్పాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఒకరి వంక మరొకరు చూసుకుని పొక్కుమని నవ్వుకున్నారు. గదులన్నీ ఆరిన తర్వాత చలం తాళాలు వేశాడు. ఇద్దరూ తమింటికొచ్చారు. లక్ష్మి వంట ప్రయత్నంలో పడింది. కాని ఆ పిల్ల ఆలోచనలన్నీ రమణమూర్తి చుట్టూనే ముసురుకుంటున్నాయి. మంచి అందమైనోడు, చురుకైనోడు, చదువుకున్నాడు. అన్నీ ఉన్నా డబ్బులేని పేదోడు కాబట్టి తనను మెచ్చాడు గాని లేకపోతేనా ఏ లక్షాధికారు వచ్చి తనకు పోకపోయేవాడా? అతనికి తమలాగే నా అనే దిక్కులేదు. అయినా మనిషిలో పైకి రావాలనే పట్టుదలుంది. ఆ పట్టుదలతోనే చదివి బిఏ పాస్ అయ్యాడు. అది చదవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. సీటుకి మాటికి డబ్బులు కట్టాలంటే చేతగాక సెతికిలు పడితే తనన్నే ధైర్యం చెప్పి డబ్బులిచ్చి చదివించాడు. కాలేజీ 3 మైళ్ళ దూరం ఉంది. రోజు నడిసిపోయి నడిసొచ్చేవాడు. అలసొచ్చి ఏ నీళ్ల తానం చేసి ఉడుకుడుకు అన్నం తింటే ఒళ్ళు తెలియని నిద్రొచ్చేదంట.
కొడుకున్నాడు అర్ధరాత్రి కాడ లేచి లైటు ముందు కూర్చుని చదువుకుంటూ ఉండేవాడు. అట్టా కటపడమట్టే ఇప్పుడు పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నాడు. ఇంకా పైకి వెళ్ళిపోతాడు అని తనలో తనే గొణుకుంటూ కూర్చుంది పొయ్యి ముందు. అన్నం అడుగున మాడుకంపు కొట్టేదాకా దించాలన్న ధ్యాసే లేకపోయింది లచ్చికి. ఈ సంగతి చలం కంచం ముందు కూర్చోగానే పసిగట్టాడు. ఏంటి అలా అన్నం సరిగ్గా వండలేదు? కొంచెం మాడింది. లక్ష్మి నసిగింది. నీ మొగం కూడా మాడిందే. నేనొత్తా ఉంటే నన్ను బొస్సులో కూకోబెట్టి పూలు పళ్ళు ఇచ్చి లక్ష్మికి ఇయ్యండి అంటున్నప్పుడు రమణమూర్తి మొగం కూడా సరిగ్గా ఇట్టాగే ఈ మాడు పెంకులాగే మాడిపోయింది. అన్నం చూపించాడు చలం. నాకంతకన్నా శాత కాదు. కావాలంటే పెళ్లి చేసుకుని నీ పెళ్ళం శాత బాగా వండించుకో అని ఎదురు తిరిగింది లక్ష్మి. నాకు పెళ్ళం కావాలన్న తొందర కన్నా నీకు మొగుడు కావాలన్న తొందర ఎక్కువైందే. వచ్చుద్దులే ఇవాళ రేపో కారుడు. అది రాగానే ఉద్యోగం వచ్చుద్ది. ఇంకప్పుడు నీకు రెక్కలొత్తాయి. రువ్వుని ఎగిరిపోతావు. ఎగిరిపోయి ఇంక రోజు మొగుడుతో సినిమాలు షికార్లు. సరే కాని నువ్వే సుఖపడదుగానిలే. నేను అట్టాగే గానుగెద్దలు ఇక్కడే కొట్టుకుంటూ ఉంటాను అన్నాడు చలం అన్నం ముద్దలు మింగుతూ. లక్ష్మి అతను చెప్పిన విషయాలు తలుచుకుని నిశ్చేష్టమై అలాగే చూస్తుండిపోయింది చాలాసేపు. ఉదయమే నిద్రలేచి కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది ఇందిర. ఇంకా పూర్తిగా ఎండ రాలేదు. తొలి తొలి వెలుగులు చీకటి తలుపులు తీసుకుని తోసుకుని బయటకొస్తున్నాయి. తూర్పు దిక్కంతా అరుణారుణ కిరణాలు విస్తరిస్తున్నాయి. చెట్ల గుబుర్లలో నుంచి పక్షుల కిలకిలారావాలు నేపథ్య సంగీతాన్ని వినిపిస్తున్నాయి. ఇందిర అప్రయత్నంగానే అవుట్ హౌస్ వైపు చూసింది. అప్పుడే రమణమూర్తి గది తలుపులు బార్లా తెరిచున్నాయి. ఈవాళ్లే తనే అందరికన్నా ముందు నిద్రలేచానని అనుకుంది. కాని తనకన్నా ముందే అతను లేచినట్లున్నాడు. ఏం చేస్తున్నాడో జాగ్రత్తగా పరిశీలించి నలువైపులా చూడగా అతను తోటలో కనిపించాడు. పైగా అక్కడ అతనేదో శ్రద్ధగా పనిచేస్తున్నట్లు కనిపించాడు. ఇందిర మేడ దిగి కిందకి తోటలోనికొచ్చింది. రమణమూర్తి గులాబీ మొక్కలకు పాదులు చేసి నీళ్లు కొడుతున్నాడు. ఎందుకు మీకీ శ్రమ అని అడిగింది ఇందిర. రమణమూర్తి తలెత్తి ఆమె వంక చూశాడు. లేచి నిలబడ్డాడు. వంగి చేతులు కడుక్కుంటూ అన్నాడు. ఇందులో శ్రమేముందండి? అటు చూడండి. ఆ వికసించిన గులాబీ కుసుమం ఎంత నిర్మలంగా ఉందో. భగవంతుని సృష్టిలో అరుదైన పుష్పం ఇదే అనిపిస్తోంది నాకు. దీనికోసం కొంచెం శ్రమ పడితే మన శ్రమకు 10 రెట్లు ఆనందానుభూతిని అందించే సుమధుర కుసుమాలను అందిస్తుంది. అంచేత నాకిందులో ఆనందమే ఉంది గాని అనవసరమైన కష్టం ఏమీ లేదు అన్నాడు రమణమూర్తి చేతి తడిని మృదువుగా చొక్కాతో అద్దుకుంటూ. కావచ్చు, కాని ఈ తోట పని చూడ్డానికి వేరే తోటమాలున్నాడు. మీరొచ్చి ఈ పని మొదలు పెడితే వాడికి పని లేకుండా పోతుంది అంది. ఇందిర నిద్రలో లేచి ముఖం మీదకు జారిపడుతున్న జుట్టును పైకి నెట్టుకుంటూ, నా అభిమతం అది కాదు. కలలో కూడా మరొకరికి కీడు చేద్దామన్న తలంపు నాకు రాదు. నడిచే దోవలో చీమలు నలిగిపోతాయని తెలిస్తే దోవ తప్పించి మొళదోవన నేను నడిచైనా వాటికి కీడు కలకుండా చూస్తాను. మనం మాత్రమే బాగుపడితే చాలదు, మనతో పాటు నలుగురు సుభిక్షంగా ఉండాలి అంటూ తన ఉద్దేశాలు ఎలాంటివో ఆమెకు వినిపించాడు. నీలాంటి మంచివాళ్ళు ఎక్కడోగానే ఉండరు అంది ఇందిర అతని మొహంలోకే ఆరాధనాపూర్వకంగా చూస్తూ. అదేమన్నమాట? నాకన్నా మంచివాళ్లు ఎందరో ఉన్నారు. అడుగడుగునా ఉన్నారు. నాకు ఎదురుగానే ఉన్నారు. ఆ విషయం నేనెట్లా మరిచిపోగలను అని రమణమూర్తి ఇందిర కళ్ళలోకి చూశాడు. ఆమె మెల్లగా తలదించుకుంది. మీరు అనుమతిస్తే ఇప్పుడు నాకు తట్టిన భావాన్ని మాటలో పెడతాను అన్నాడు అతనే మళ్ళీ. ఇందిర ఏంటన్నట్లు చూసింది. నిన్న మీరు ముస్తాబు చేసుకున్నప్పటికన్నా ఇప్పుడు ఈ సహజ సౌందర్యంలో ఎంతో బాగున్నారు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఈ గులాబీ పువ్వుల కాంతులు విరజిమ్ముతున్నారు. మనసులో మాట దాచుకోలేను, తప్పైతే క్షమించండి అని వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. పైకి ఎంత కాదన్నా ఎవరినైనా పొగుడుతుంటే పొంగిపోకుండా ఎలా ఉంటారు? ఇందిర అందమైందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇంత స్పష్టంగా ఆమె ముందు ఆమె అందాన్ని శ్లాఘించిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేకపోవడంతో రమణమూర్తి పట్ల ఇందిరకు లోపలే అభిమానం పెరిగింది. ఈసారి ఆమె ముభావంగా ఉండడంతో రమణమూర్తికి విషయం అర్థమైపోయింది. ఉదయం 10 గంటలు కాగానే రమణమూర్తి తలుపులు బిగించి బయటకు బయలుదేరబోతుంటే ఇందిర అలివేళ్లు పంపి అతన్ని పిలిపించుకుంది. రమణమూర్తి వినయంగా వెళ్లి ఆమె ముందు నిలబడి ఎందుకో పిలిచారట అని అడిగాడు. ఎక్కడికి బయలుదేరారు అని అడిగింది సోఫాలో కూర్చుని కుక్కపిల్ల ఒళ్ళు నిమురుతూ. మీరు అలా అడిగితే నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో తెలియక చాలా అవస్థపడుతున్నాను అన్నాడు రమణమూర్తి. అదేంటి, అబద్ధం చెప్పడం ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగింది.
ఆపద్ధర్మంగా అబద్ధం ఆడవచ్చునని పెద్దలే చెప్పారు. కాని ఎప్పుడూ అబద్ధాలు ఆడి ఎరుగినందువల్ల చాలా ఇబ్బందిగా ఉంది అని నెసిగాడు రమణమూర్తి. అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు చెడ్డ అసహ్యం. అయినా మీకు అవసరం ఏమీ లేదు. నిజమే చెప్పండి. ఇప్పుడు మీరెక్కడికి వెళుతున్నారు? బస్టాండ్‌కి. దేనికి? కూలి పని చేయడానికి అని తల వంచుకున్నాడు. బిఏ చదివి బస్టాండ్‌లో మూటలు మోయడానికి మీకు నామర్దాగా లేదు? ఈ ఊరు నాకు కొత్త. నేను బిఏ చదివానో, ఒకటో క్లాసు తప్పానో ఎవరికీ తెలీదు. వాళ్లకు కావలసింది పనిచేయడం, నాకు కావలసింది డబ్బులు సంపాదించుకోవడం. ఇవాళ ఈ పూట ఇప్పుడు నా దగ్గర కాఫీ తాగడానికి డబ్బులు లేవు. మీ సొమ్ము తింటూ మీ ఇంట్లో ఉంటూ సోమరిపోతులా కాలక్షేపం చేయడం కన్నా ముక్కు మొహం తెలియని వాడి దగ్గర కూలి పని చేసుకుని కడుపు నింపుకుంటే వచ్చిన చిన్నతనం ఏంటో నాకు తెలియడం లేదు. అతను ఆమె ముందు నిలబడే ఉన్నాడు. ఈ మాటలు చెబుతున్నప్పుడు అతని మాటల్లో బాధగాని దుఃఖంగాని తొంగి చూడలేదు. చాలా నిర్వికారంగా చెప్పాడు. కాని అతని మాటల్లోని నిజాయితీకి ఇందిర చలించిపోయింది. మీకు నిన్ననే చెప్పాను, మా ఇంట్లో మీరు దేనికి మొహమాట పడకూడదు. మీరు యథేచ్ఛగా మీకేం కావాలంటే తీసుకోండి, తినండి, తిరగండి, హాయిగా ఉండండి. మీ ఒక్కరి వల్ల మేం నష్టపోయేదేమీ లేదు. నిజమే చెప్పారు. నా వెధవ సందేహాలతో నేనే వెనకాడుతున్నాను అని కొద్ది క్షణాలాగి ఏదో ఆలోచనలో మునిగిపోయి తేరుకున్నాక మళ్ళీ అన్నాడు. మీరు అన్యదా భావించనంటే ఒక్క విషయం చెప్పండి అంది ఇందిర ముందు కొంగి. మీకు అనవసరంగా కోపం తెప్పిస్తానేమోనని జంకుతున్నాను. అదుగో మళ్ళీ అలాంటి జంకు గొంకు లేమి వద్దన్నానా? ఏం లేదండి. మీరు మేనేజింగ్ డైరెక్టర్ గారి అమ్మాయి కదా? అవును. ఎండీ గారి ఒక్కగానొక్క అమ్మాయి. మీరు ఏం చెప్పినా తిరిగొండడానికి వీల్లేదు. మీరు ఒక గుమస్తా ఉద్యోగం ఇప్పించడం మంచినీళ్ల ప్రాయం. అయినా ప్రయత్నించి చూడండి. మీ మాట వాళ్ళు ఎలా కాదంటారో చూద్దాం అని తన మనసులోని మాట బయట పెట్టాడు రమణమూర్తి. వాళ్ళు కాదనడం కాదు, నాన్నగారు ఏమంటారో అని. ఆ మాట నేను ఒప్పుకోనండి. మీరింత చిన్న పని చేసినందుకు ఆయన గారు అభ్యంతరం చెబుతారంటే నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవడో నమ్మడు. అంతకన్నా స్పష్టంగా నీకు ఉద్యోగం ఇవ్వడం నాకే ఇష్టం లేదని చెప్పేయండి. నా డిగ్రీ సర్టిఫికెట్కు మీ కళ్ళ ముందే నిప్పు ముట్టించి తగలబెట్టి నిన్నట్లాగానే బస్టాండ్లో మూటలు మోయడానికి వెళ్ళిపోతాను అని అన్నాడు రమణమూర్తి. ఆ చివరి మాటలు అంటున్నప్పుడు అతని గొంతులో బాధ, ఆవేశం తొంగి చూసింది. ఇందిర ఏమనుకుందో ఏమో లేచి వెళ్లి ఫ్యాక్టరీకి ఫోన్ చేసి మేనేజర్ను ఇంటికి రమ్మని చెప్పింది. నా తొందరపాటుతో నేను మీకు కోపం తెప్పించలేదు కదా అన్నాడు రమణమూర్తి. అదేం లేదు అంది ఇందిర. మరి మీరు అదోలా ఉన్నారు, మొహంలో మార్పు కనబడుతోంది. పొద్దున నేను చూసిన తాజా రోజాలా కనపడ్డం లేదు. ఇందిర నవ్వింది. నేను మామూలుగానే ఉన్నాను. ఎస్, ఇప్పుడు మామూలుగానే ఉన్నారు. కానీ ఒక క్షణం కిందట కొంచెం ఏదో మార్పు గోచరించింది. మరేం లేదు, నేను చేస్తున్న పనికి నాన్నగారు ఏమంటారో అని ఆలోచిస్తున్నాను. దానికింత ఆలోచన ఎందుకండి? వారొచ్చేదాకా ఆగుదాం. మీ మేనేజర్కి ఏదో చెప్పి పంపించేయండి. నేనెందుకన్నానంటే అసలు మీ మాట మీద ఎందుకు అక్కడ పని జరగదో చూద్దామని అన్నానే గాని నాకు తొందరే ఉందండి అని మళ్ళీ ముక్తాయింపిచ్చాడు. చూద్దాం మేనేజర్ ఏమంటాడో అని ఆగింది. ఒక అరగంటలో మేనేజర్ ఇందిర ముందు నిలబడ్డాడు. రమణమూర్తిని ఆయనకు చూపించింది. ఈయన మాకు బాగా కావలసినవారు, బిఏ చదివారు. మన కంపెనీలో ఉద్యోగం ఇప్పించాలి. వెంటనే వీలు పడుతుందా? నాన్నగారు రావాలా అని అడిగింది ఇందిర. మేనేజరు వినయ విధేయతలు కురిపిస్తూ అన్నాడు. వీలు పడకపోవడం ఏంటండి? మీరు చెబితే ఒకటి, ఎండీ గారు చెబితే ఒకటినా? ఏదొక పోస్టు సృష్టించైనా సాయంత్రానికి వారికి ఆర్డర్స్ తీసుకునొచ్చే పూచీ నాది. సరేనమ్మా? సరే అయితే ఆర్డర్స్ తీసుకునేరండి అంది ఇందిర. అలాగేనండి అని వెళ్ళిపోయాడు మేనేజర్. అప్పుడు రమణమూర్తి అన్నాడు. నాకు తెలుసు, మీరు తలుచుకుంటే మీకిదొక పెద్ద సమస్య కాదు. ఇందిర నవ్వుకుని ఊరుకుంది. మేనేజర్ సాయంత్రానికి అనుకున్నట్లుగానే రమణమూర్తికి ఉద్యోగం ఇప్పిస్తూ ఆర్డర్స్ తీసుకునొచ్చాడు. మన ఫ్యాక్టరీలో అంతా ఎవరి పనులు వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ల పనిని పెంచే ఏర్పాట్లు చెయ్యొచ్చు అన్న విషయాలు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి రిపోర్ట్లు పంపించేందుకు విజిలెన్స్ సెల్ అని ఒకటి కొత్తగా ఏర్పరిచి ఆ సెల్కు సూపర్నెంట్ గా రమణమూర్తి గారిని నియమించామండి అన్నాడు మేనేజర్. రమణమూర్తి, ఇందిర ఇద్దరూ సంతోషించారు. మేనేజర్ వెళ్లిపోతూ చిన్న అభ్యర్థన కూడా తెలియజేశాడు. ఇప్పుడు ఈ పోస్టు సృష్టించవలసిన అవసరం ఏమొచ్చిందని పార్ట్నర్ ముకుందరావు గారు అభ్యంతరం తెలిపారండి. కానీ మీరు కావాలన్నారు అని చెబితే సంతకం చేశారు. దయచేసి నాన్నగారు వచ్చాక మీరొక మాట చెప్పండి, లేకపోతే ఇదంతా నా ప్రోద్బలంతోనే జరిగిందనే అనుమానం రావచ్చు అని విన్నవించుకున్నాడు. తప్పకుండా చెబుతాను. దాని విషయంలో మీరేం కంగారు పడకండి.
అని అభయం ఇచ్చింది ఇందిర. మేనేజర్ వెళ్ళిపోయాడు. రమణమూర్తి అటు ఇటు చూసి ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని రెండడుగులు ముందుకు వేసి వంగి ఇందిర కాళ్లకు నమస్కారం చేయబోయాడు. ఇందిర చొప్పున కాళ్ళు వెనక్కి లాక్కుంది. ఏంటి పని? మీరు నాకన్నా పెద్దవాళ్ళు. పెద్దరికాన్ని కొలవలసింది వయసుతోనే కాదు, మంచితనంతో. నా కోసం ఈవాళ మీరు తీసుకున్న శ్రమ ఎలాంటిదో నేను ఊహించుకోగలను. ఈ రుణం నేను తీర్చుకోలేంది. ఈవాళ ఈ పేదవాడికి ఒక పెద్ద పెన్నిది దొరికింది. ఇంత సంతోషాన్ని ఈ చిన్న గుండెలో ఎలా దాచుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు నేనేదైనా చేయకపోతే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ గుండె ఆగిపోవచ్చు, లేదా పగిలిపోవచ్చు అన్నాడు రమణమూర్తి చాలా సంబరపడిపోతూ. ఇందిరకు కూడా అతన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది. అయితే ఏం చేద్దామంటారు? ఏం చేయడానికి, దేవుడు పేదరికంతో నా చేతులు కట్టేశాడు అని మళ్ళీ నీరసపడ్డాడు. ఇప్పుడు మీరు సూపరింటెండెంట్గా ఉద్యోగంలో చేరబోతున్నాను. నెల రోజుల తర్వాత జీతం తీసుకోబోతున్నాను. అంతవరకు ఈ ఆనందం ఇలాగే ఆగుతుందా? ఇప్పుడేమన్నా చేద్దామంటే వీల్లేకుండా ఉంది అన్నాడు రమణమూర్తి. ఏం చేద్దామనుంది అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అడిగింది. మీరు ఉన్నారని ఆగాను గాని, లేకపోతే కనీసం పిల్లి మొగ్గులు వేసేవాణ్ణి. ఇప్పుడు ఆ ఫీట్స్ ఏమీ చేయకండి. భోంచేశాక రెండో ఆట సినిమాకు వెళదాం. తీరా సినిమాకు బయలుదేరేటప్పుడు కారులో ఆమె పక్కన కూర్చోనని మొండికేశాడు. నేను నడిచొస్తాను, మీరు కారులో వెళ్ళండి అన్నాడు రమణమూర్తి. అదంతే, మీరిచ్చే చనువును పురస్కరించుకుని నా స్థితిని నేను మర్చిపోయి ప్రవర్తించకూడదు అన్నాడు రమణమూర్తి. మీకంత అభ్యంతరం ఉన్నప్పుడు నేను మీతో రాను, మానేద్దాం అంది ఇందిర. అయ్యో రామా, అభ్యంతరం నాకు కాదండి, మీకుంటుంది. ఒకవేళ మీకు నాకు లేకపోయినా మనల్ని చూసేవాళ్ళకుంటుంది. దయచేసి మీరు కారులో వెళ్ళి 2 టికెట్లు తీసుకోండి. దగ్గరే అన్నారు కదా, 2 నిమిషాల్లో నేను నడిచొస్తాను అని ఆమెను కారులో ఎక్కించి ఆమెకు గేటు తీసి కారు వెళ్ళాక గేటు మూసి తాను నడిచి వెళ్ళాడు. సినిమా హాల్లో తన పక్కన కూర్చున్నప్పుడు ఇందిర అడిగింది, కారులో కూర్చోవడానికి అభ్యంతరం చెప్పిన వాళ్ళు ఇప్పుడు నా పక్కన ఎలా కూర్చున్నారు? అమ్మా, ఒక్క విషయం తమరు మర్చిపోతున్నారు. మీకు నాకు మధ్య మీ నాన్నగారున్నారు. ఆయనకు బోళ్లంత బలగం ఉంది. మీది మిక్కిలి మీ మీద ఎన్నో ఆశలున్నాయి. కోన్కిస్కాగాని నేను మీతో కార్లలో తిరుగుతున్నానని ఆయన చెవిని పడితే ఇంకా నా శవం కూడా ఎవరికీ కనపడదు. ఎముకలేరి పొడి చేసి పొలంలో చెల్లించుకుని పంట పండించుకుంటారు. ఇక సినిమాలో సంగత, ఇక్కడ నేను కాకపోతే మరొకడు కూర్చోవచ్చు. ఓకే? అంచేత నేను మనవి చేసుకునేది ఏంటంటే, పేదవాడి సంతోషానికి కూడా పరిధులున్నాయి. కలలో కూడా వాటిని మర్చిపోకూడదు. కనుక చీటికి మాటికి నా మీద అలక వహించకండి. ఇక సినిమా చూడండి అని తన గోడు ఆమెకు విశదపరిచాడు రమణమూర్తి. అతను చెప్పిన దానిలో కొంత వాస్తవం ఉన్నట్లు తోచింది ఇందిరకు. అయినా కొంతసేపటికి కమేడియన్ ఏదో అంటే విరగబడి నవ్వుతూ తన చేతి మీద అతని చేతిని ఆనించినప్పుడు అక్కడ ఏదో విద్యుత్తు పుట్టి ఒళ్లంతా పాకింది. నరాలు జివ్వుమన్నాయి. ఆమె అతని వంక చూస్తే అతను ఆమె వైపు వంగి చెవులో గొణిగాడు. క్షమించాలి మరి, అక్కడ చూస్తూ ఇక్కడ ఎవరున్నారో మరిచిపోయాను. ఇందిర వెంటనే క్షమించేసి సినిమా చూడసాగింది. మర్నాడు రమణమూర్తి ఆఫీస్కి వెళ్లి మేనేజర్ను కలుసుకున్నాడు. ఆయన అతనుకొక సీటు చూపించి కూర్చోమన్నాడు. టీ తెప్పించి తాగమన్నాడే గాని పనేమీ ఇవ్వలేదు. నాకేమైనా పనివ్వండి అని రమణమూర్తి అడిగాడు. ఏం పనివ్వాలో ఇంకా తెలియలేదు. రాఘవయ్య గారు వచ్చేదాకా మీరు మీ పనులు ఏమన్నా ఉంటే చూసుకోండి అని నవ్వాడు మేనేజర్. 1 గంట గడిచాక పార్ట్నర్ ముకుందరావు దగ్గర నుంచి కబురొస్తే వెళ్ళాడు. ఆయన ఇతన్ని యగాదిగా చూసన్నాడు. రాఘవయ్య గారికి నువ్వు ఏమవుతావు అని సూటిగా ప్రశ్నించాడు. తన నియామకానికి ఈయన అభ్యంతరం చెప్పాడన్న విషయం రమణమూర్తి మర్చిపోలేదు. వారు నాకు ఏమీ కారండి, నేను వారి సేవకుణ్ణి. ఈ క్షణం నుంచి మీకు సేవకుణ్ణే. ఆయన కనుబొమ్మలు చిట్లించి చూశాడు. రమణమూర్తి చెప్పేశాడు. అయ్యా, ఇందులో తమ దగ్గర దాచవలసిందేమీ లేదు. రాఘవయ్య గారి ఊరిలో నేను పుట్టి పెరిగాను. ఆ సంబంధాన్ని పట్టుకుని ఉదరపోషణార్థం వారిని అర్థించాను. వారికి బదులుగా మిమ్మల్ని కలుసుకునే అవకాశం నాకు నిన్న కలిగుంటే నేను ముందర మిమ్మల్ని అభ్యర్థించి ఉండేవాణ్ణి. ఇన్ని వందల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న మహానుభావులు మీరు. మరొక నిరుపేద ఆకలిమంటలు తీర్చడానికి వెనకాడరండి. ఈ రోజు నుంచి, ఈ నిమిషం నుంచి నేను మీ వాడిని, మీ అనుచరుణ్ణి అని పాఠం చదివాడు. ఆయన ఏమనుకున్నాడో ఏమో, వెళ్లి సీట్లో కూర్చోమన్నాడు. రమణమూర్తి బయటకొచ్చి గర్వంగా నవ్వుకున్నాడు. ఆఫీస్ నుంచి వచ్చాక ఇందిర రమణమూర్తిని అడిగింది ఉద్యోగం ఎలా ఉందని. ఏం చెప్పమంటారులేండి, నన్ను ఎండి గారి అమ్మాయి పంపించారని తెలియగానే అక్కడ నన్నంతా అత్తారింట్లో అల్లుని చూసినట్టు చూశారనుకోండి. అబ్బా, అంత మర్యాదలు చేశారా
అని ఆశ్చర్యాన్ని ప్రకటించింది. మీకు తెలీదు గాని మీ పేరు చెబితే ఎవరైనా తలవొగ్గాల్సిందే. అది సమ్మోహనాస్త్రమే అనుకోండి. ఇంకొక గమ్మత్తు జరిగింది అని ఆగిపోయాడు రమణమూర్తి. ఏంటది అని కుతూహలంగా అడిగింది ఇందిర. పార్ట్నర్ ముకుందరావు గారు నన్ను పిలిపించారు. చూడాలనిపించిందట. పిలిస్తే వెళ్ళాను. రాఘవయ్య గారు మీకేమవుతారు, ఇందిర నీకెలా తెలుసు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరేం చెప్పారు అని ఆసక్తిగా అడిగింది ఇందిర. ఇందిరగారిది మాది ఒకే ఊరు. వారు బాగా తెలుసు. ఆమె గారి చిన్నతనంలో ఆమె తాతగారింటికి వచ్చినప్పుడు నేను ఆమె ఆడుకునేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకెంతో గాఢమైన స్నేహం ఉందని చెప్పేశాను అని రమణమూర్తి చెబుతుంటే ఇందిర మొహంలో కొంచెంగా కోపం చోటు చేసుకుంది. ఎందుకలా అబద్ధం చెప్పారు అని సూటిగా ప్రశ్నించింది ఇందిర. రమణమూర్తి వెంటనే సమాధానం చెప్పలేదు. నేరం చేసిన వాళ్ళ కొన్ని క్షణాలు తల వంచుకున్నాడు. నేను చేసింది తప్పే అనిపిస్తోంది. నిరుపేదకు కలలు కనే హక్కు కూడా లేదన్న విషయం రుజువైంది. రాత్రి పడుకుంటే నిద్రపట్టక అనేకమైన ఆలోచనలొచ్చాయి. మీలాంటి అమృత హృదయం కలవారితో ఇంత లేటుగా నాకు పరిచయం కలిగిందేమా అన్న ఆలోచనతో పాటు చిన్నతనంలో మీరు అక్కడికొచ్చినప్పుడు ఏ తోటల్లోనో పొలాల్లోనో మీతో పాటు 4 నిమిషాలు గడిపిన అదృష్టం కలిగుంటే ఎలా ఉండేదా అనుకుంటూ పడుకుంటే ఏదో అందమైన కలొచ్చింది. అదే పొద్దున్న గుర్తొచ్చింది. మధ్యాహ్నం ఆయన అడిగినప్పుడు ఆ కలే నా వెంట తరుముతూ వచ్చింది. మిమ్మల్ని తలుచుకుంటూ అదొక రకమైన మొత్తులో తేలిపోతూ ఆయన ముందలా వాగాను. ఇందుకు నన్ను క్షమించండి. నాకేదైనా శిక్ష విధించండి ప్లీజ్ అని వాపోయాడు రమణమూర్తి. ఇంత మాత్రానికే శిక్షలు నేరాలు ఎందుకులేండి అని ఆ విషయాన్ని అంతటితో తుంచేబోయింది. కాని రమణమూర్తి వినలేదు. మీ మంచితనం చేత మీకు అలా అనిపించొచ్చు. కాని ఇప్పుడు నేను చేసింది ఎంత తప్పో తెలిసొస్తోంది. కలవారమ్మాయితో లేనిపోని పరిచయాలున్నాయని చెప్పుకోవడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఊహే రాలేదు. దయచేసి నాకేదైనా శిక్ష వేయండి. మీతో 2 రోజులు మాట్లాడకుండా కాలం గడిపేస్తాను. అమ్మో, అది నా వల్ల కాదు. అంతకన్నా 2 రోజులు తిండి మానేయడం నయం. అవును, ఈ వాళ్ళ నుంచి 2 రోజులు అన్నం మానేస్తాను అని రమణమూర్తి తనకు తనే శిక్ష విధించుకున్నాడు. ఇందిర చాలా నొచ్చుకుంది. పోనివ్వండి మూర్తిగారు, ఇందులో పెద్ద తప్పేముంది? మీకేదో కలొచ్చిందన్నారు, అది బయటికి చెప్పారు. నాకు ఎన్నో కలలొస్తాయి. అవకాశం వచ్చినప్పుడు నేను బయటకు చెబుతాను. అప్పుడు నాకు ఇలాగే శిక్షలు విధిస్తారా అని ఎదురు ప్రశ్నించింది. చూస్తూ చూస్తూ తన ఊహలను కలలను ఏ ఆడపిల్ల పరాయి వాళ్లతో చెప్పుకోదు. నేనెంత ఫూల్ను కాకపోతే ఈ విషయం ఇట్లా వాగుతాను. నాకు మీరు, మీకు నేను ఎన్నైనా చెప్పుకోవచ్చు. కాని మరొక పెద్ద మనిషి ముందు అలా ఎందుకు నోరు జారానో నాకే తెలియడం లేదు అని బహు బాధపడిపోయాడు రమణమూర్తి. అది కాదు మూర్తిగారు, ఆ ముకుందరావు గారికి మా నాన్నగారికి ఈ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. మా నాన్నగారు లేనప్పుడు ఆయనే ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటారు. అందుకనే మీ విషయం చెప్పడానికి ముందు సందేహించాను. దానికి తోడు మీరు నా స్నేహితులని తెలిస్తే ఆయన మిమ్మల్ని ఎప్పుడు బయటకు పంపుదామా అన్న ప్రయత్నంలో ఉంటాడు. అది నా బాధ. అది కేవలం మీ అనుమానం మాత్రమే. అంతవరకు నిలబడే మాట్లాడుతున్నవాణ్ణి. మీ పేరు చెప్పగానే కూర్చోమని కూర్చి చూపించారు. ఆదరంగా మాట్లాడారు. ఆఫీసులో నాకు తేలిక పని ఇస్తామని కొన్నాళ్లు నేర్చుకునేదాకా ఎప్పుడు ఏ చిన్న అనుమానం వచ్చినా తన దగ్గరకొచ్చి అడగమని ఆప్యాయంగా మాట్లాడారండి అంటూ రమణమూర్తి చెబుతుంటే ఇందిర ఆశ్చర్యపోయింది. నిజమా అంటూ నమ్మలేనట్లు అడిగింది. అదంతేనండి ఇందిరగారు. మీకు మధ్య 1,00,000 ఉండొచ్చు. ప్రతి వ్యాపారంలోనూ వృత్తిలోనూ ఆ పోటీ, ఆ వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయంలో అలా బయట పెట్టుకోరు. మీ మాట ఆయన గౌరవించలేదనుకోండి, రేపు ఆయన మాట మీరు గౌరవిస్తారా చెప్పండి? ఎలా గౌరవిస్తాం? అందుకే మీ మాట ఆయన గౌరవిస్తాడు. అది తెలిసిపోయింది కూడా అని సర్ది చెప్పి ఇందిరను తన మార్గానికి మళ్లించాడు. అయినా తను చేసిన పొరపాటుకు శిక్ష పొందవలసిందే అని ఆమె ఎంత బ్రతిమలాడినా తినకుండా ఆ పూట నిరాహార దీక్ష వహించాడు. ఎంతోసేపు అతన్ని వేడుకుని విసిగిపోయిన ఇందిరకు కన్నీళ్ల పర్యంతమైంది. అప్పుడు ఆమెకు అతను గీతోపదేశం చేసినట్లు చెప్పి ఒప్పించాడు. చూడండి, ఇది ఒకరిని మెప్పించడానికి కాదు, మీ ముందు నా గొప్పతనం చాటుకోవడానికి, లేక మీ చేత బ్రతిమలాడించుకోవడానికి. అంతకంటే కాదు. ప్రతి మనిషికి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. తను చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న శిక్షలు విధించుకోవాలి. గాంధీ గారి జీవిత చరిత్ర చదవండి, మీకు తెలుస్తుంది. కనుక 2 రోజులు తిండి మానేయడం నేను సరైన శిక్షణను అలవర్చుకోవడానికే గాని మరొకందుకు కాదు అని తేల్చి చెప్పాడు. అలా అయితే మీతో పాటు నేను మానేస్తాను అని పట్టుబట్టింది ఇందిర. ఆశ్చర్యపోయాడు రమణమూర్తి. మీరెందుకు నిరాహార దీక్ష పోండం?
మీరెందుకో నేను అందుకే అంటూ విసురుగా తన పడక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రమణమూర్తి తన గదిలోకి వెళ్లి తలుపులు బిడాయించుకున్నాడు. వీళ్ళ వ్యవహారం అర్థం కాక నౌకరు కిష్టయ్య నోరు తెరుచుకుని చూసి చూసి అలాగే నోరు తెరుచుకుని నిద్రపోయాడు. మర్నాడు ఉదయమే మేడ దిగొచ్చిన ఇందిరను చూస్తూ రమణమూర్తి చాలా బాధపడ్డాడు. నాకిదేం నచ్చలేదండి. నాకు మిమ్మల్ని కోపడేంత చనువు లేదు, దగ్గరుండి తినిపించేంత అధికారమూ లేదు. ఈ విషయాన్ని ఎలా పరిష్కరించాలో తెలియడం లేదు. నాకు ఉపవాసాలు చేసి చేసి అలవాటైపోయింది. ఎంతగా అలవాటైందంటే గట్టిగా 2 పూటలు వరుసగా తింటే 3వ పూట అజిత్తి చేసినట్లుంటుంది. మీకలా కాదు, వేళకన్నీ సమకూరాలి. 1 గంట భోజనం లేటైతే తోటకూర కాడలా వాడిపోతారు. వెళ్ళి అద్దంలో చూసుకోండి మీ మొహం ఎంత పీక్కుపోయిందో. దయచేసి మిమ్మల్ని మీరిలా కష్టపెట్టుకుని నాకు మనశ్శాంతి లేకుండా చెయ్యొద్దు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ లేచొచ్చి మీ పడక గది తలుపు తట్టి పిలుద్దామనుకున్నాను అని తన ఆదుర్దానంతా వెల్లడించాడు రమణమూర్తి. నాకు రాత్రి నిద్ర పట్టలేదు అని చెప్పింది ఇందిర. మీకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆకలి, నాకు నిద్ర పట్టకపోవడానికి కారణం ఆవేదన. పదండి, ముందు మీరు టిఫిన్ అయినా తీసుకుందిరు గాని అని తొందర పెట్టాడు. ఇందిర ఇడ్లీ తింటుంటే ఆమెకెదురుగా కూర్చున్న రమణమూర్తి ఆమె వంకే దీక్షగా చూస్తూ మధ్యలో జేబురుమాలు తీసి కంటితడిని ఒత్తుకున్నాడు. అది గమనించిన ఇందిర ఏంటని ప్రశ్నించింది. రమణమూర్తి తలంచుకుని అన్నాడు, ఏం లేదు, నా ప్రవర్తనకు నేను కుంగిపోతున్నాను. ఇంకా ఆ విషయం మర్చిపోండి, ఇప్పుడైనా టిఫిన్ తీసుకోండి అంది ఇందిర. తప్పకుండా తీసుకుంటాను. ఈ క్షణం నుంచి నేను నా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచిస్తాను. మీకు ఏమాత్రం కష్టం కలగని విధంగా ప్రవర్తిస్తాను, ప్రామిస్ అన్నాడు. మొత్తం మీద రమణమూర్తి వచ్చిన 4 రోజుల్లోనే ఇందిరకు చాలా దగ్గరయ్యాడు. తాను అనుకుంది ఏదైనా సాధించగలడు. అతనికి ఆ విశ్వాసం మొదట్నుంచి ఉంది. ఇందిర ఎలాంటిదో అతను మొదటి రోజే అతను బిఏ చదివినవాడు 1వ తరగతి పుస్తకం చదివినట్టు చదివేశాడు. ఆమె అమాయకురాలు. అందచందాలు ఆస్తిపాస్తులే గాని అంతులేని మంచితనం కూడా ఆమె సొత్తే. ఒక చిన్న పొగడ్తకు పొంగిపోతుంది, ఒక చిన్న మాటకు కుంగిపోతుంది. ఆమె అభిమానాన్ని ఆదరాన్ని సంపాదించుకుంటే తను ఇక్కడ ఏదేమైనా సాధించగలనని, ఎవరినైనా శాసించగలనని తెలుసుకున్నాడు రమణమూర్తి. తెల్లగా తెల్లారిపోయింది. ఎవరో తట్టి లేపినట్లు చొప్పున మెలకు వచ్చింది ఇందిరకు. అలివేలు అని పిలుస్తూ మంచం దిగిన ఇందిరకు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న రాఘవయ్య గారిని చూడగానే క్షణంలో సంతోషము కోపం వచ్చాయి. ఎప్పుడొచ్చావు నాన్నా అని అడిగింది ఆయన దగ్గరకు వెళ్ళి. నేనొచ్చేటప్పటికి రాత్రి 2 గంటలైందమ్మా అన్నాడు రాఘవయ్య గారు కూతురు తల మీద చేయివేసి ప్రేమగా నిమురుతూ. రేగిపోయిన ఇందిర జుట్టును సవరించాడు. మరి నన్ను లేపలేదేం అంది ఇందిర తండ్రి కళ్ళలోకి చూస్తూ. నేను గదిలోకొచ్చి చూశానమ్మా, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. కాసేపు ఈ సోఫాలో కూర్చుని చూసి కిందకు వెళ్ళిపోయాను. అవునరా అమలు, అంత మంచం ఉంటే చివరికొచ్చి పడుకున్నావేం? పడిపోవు. నేనొచ్చి సర్ది పడుకోబెట్టాను కాబట్టి సరిపోయింది. అది సరేగాని మొన్ననే వస్తానని చెప్పి ఇంత ఆలస్యం చేశారేం నాన్నా? వెళ్ళిన పని కాలేదమ్మా. నిజానికి అటునుంచి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కానీ ఇంటికొచ్చి 2 రోజులు నీతో ఉండిపోతే మళ్ళీ 4 రోజుల దాకా దిగులు లేదు అన్నాడు రాఘవయ్య గారు. నేనొక్కదాన్ని ఇక్కడ విసుగు పుట్టి చూస్తున్నాను. ఈసారి ఢిల్లీ నేను కూడా వస్తాను నాన్నా అని చిన్నపిల్లలా మారం చేసింది. నాతో వస్తావా? నేను ఎక్కడెక్కడో తిరుగుతుంటాను. వాళ్ళని వీళ్ళని కలుసుకోవడం, పార్టీ మీటింగులు హాజరు కావడంతో నాకు బొత్తిగా తీరుబడి ఉండదు. నువ్వు ఒక్కదానివి పరాయి చోట ఎట్లా ఉంటావమ్మా? నాకిక్కడ చాలా విసుగ్గా ఉంది నాన్న. రాత్రింబగళ్ళు ఈ గదిలో ఒంటరిగా పంజరంలోని చిలకలా మగ్గిపోతున్నాను. పిలిస్తే పలికే తోడు కూడా లేదు అని ఇందిర తన బాధంతా ఒక్క మాటలో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. పిలిస్తే పలికే తోడు లేకపోవడం ఏమిటమ్మా? అలివేల్లేదా, కిష్టేలేడా అని ఓదార్చాడు రాఘవయ్య గారు. ఏం నానా నువ్వు కూడా అలా మాట్లాడతావు? అలివేలుతోనూ కిష్టయ్యతోనూ ఏం మాట్లాడతాను? కాలక్షేపానికైనా తోడులేరని నేనంటే పనివాళ్ల సంగతి చెబుతావేం అని కోపం తెచ్చిపెట్టుకుంది. అప్పుడు ఆయనకు అర్థమైంది కూతురి భావన ఏమిటో. నెమ్మదిగా అన్నాడు, అవునమ్మా, ఎన్నాళ్ళ నుంచి నేను రాజకీయాల్లో పడి నీ విషయం బొత్తిగా మర్చిపోయాను. ఇంకా చిన్నపిల్లవనే దృష్టిలోనే ఉండిపోయాను. మీ అమ్మైనా ఉంటే ఎప్పటికప్పుడు నా కర్తవ్యం ఏమిటో నాకు గుర్తు చేసేది. నీకు వయసు వచ్చింది. వయసుతోనే కోరికలు కలగడం సహజం. నువ్వు నోరు తెరిచి నాకు తోడు కావాలనా అని చెప్పే వరకు నీ సంగతే పట్టించుకోకపోవడం నా తప్పేనమ్మా. ఈ వాటి నుంచే నేను ఆ ప్రయత్నంలో పడతాను. ఇందిర చొప్పున సిగ్గుపడింది. అది కాదు నాన్న నేనంది. నాకు కాలక్షేపానికి మాట్లాడేవాళ్ళైనా ఎవరూ లేరని. నువ్వు ప్రాడని పనుల్లో మునిగి తేలుతుంటావు. నాకు అసలు పనేముంది నాన్న, ఒంటరిగా దిగులుగా.
ఇంకెన్నాళ్ళో నీకు ఈ ఒంటరితనం ఉండబోదమ్మా. తొందరలోనే నిన్ను ఊపిరాడనివ్వకుండా వెంట తిరిగే అల్లుణ్ణి తీసుకొచ్చేస్తాను, సరేనా? చిపో అని ఆయన ముందు నుంచి చెంగున దూకి లేడిపిల్లలా పారిపోయింది ఇందిర. రాఘవయ్య గారు ఆఫీసుకు బయలుదేరే ముందు ఇందిర తండ్రితో రమణమూర్తి గురించి చెప్పింది. నాన్నా, నువ్వు ఊళ్ళో లేనప్పుడు నేనొక చిన్న పని చేశాను. ఏంటది? చలం లేడు, అతను తాలూకా ఎవరినో తీసుకొచ్చి మన ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం కావాలన్నాడు. నేను చెబితే వింటారో లేదో చూద్దామని మన మేనేజర్ని పిలిచి అతనికో ఉద్యోగం ఇవ్వమన్నాను, ఇచ్చేశారు అని కళ్ళు తిప్పుతూ చేతులు ఎగరేస్తూ చెప్పింది. రాఘవయ్య క్షణంసేపు ఆగి కూతురి సంతోషాన్ని గమనించి దగ్గరగా వచ్చి నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని, నువ్వు చెప్పిన తర్వాత పని చేయకపోతే ఆ మేనేజర్ ఉద్యోగం ఉంటుందమ్మా? సర్లే, ఆఫీస్కి వెళ్ళాక నేను అతన్ని పిలిపించి చూస్తాను. అతను ఇక్కడే మన అవుట్ హౌస్లోనే ఉంటున్నాడు నాన్న. పాపం చాలా బేదవాడట, తిండి కూడా లేక చాలా బాధపడుతున్నాడట. మన పాలేరు చలం తీసుకొచ్చాడు కదా, ఎలా కాదంటాం అని తనకు తానే సర్ది చెప్పుకుంది. ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. సరే, నీకిష్టమైతే నేను ఎప్పుడన్నా ఏదన్నా కాదన్నానా చెప్పు అని అడిగాడు. వచ్చే నవ్వును దాచుకుంటూ కాదనలేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది. మరింకేం అని ముగించాడు రాఘవయ్య. రమణమూర్తిని పిలిపించి పరిచయం చేసింది. రాఘవయ్య గారు రమణమూర్తి పుట్టు పూర్వోత్తరాల గురించి అడిగారు. అతనేవో చెప్పాడు గాని ఆ ఊళ్ళో అతను ఎవరి తాలూకా వాడో రాఘవయ్య గారికి చొప్పున గుర్తుకు రాలేదు. చెప్పుకోవడానికే పాలెమనే పల్లెటూరు రాఘవయ్య గారి స్వగ్రామం గాని ఆయన ఆ ఊళ్ళో కాలు పెట్టి చాలా కాలమైంది. ఈ మధ్య ఆ ఊరు కూడా చాలా పెరిగిపోయిందని విన్నాడు. సార్, తమరు లేకపోయినా ఆ అమ్మాయి గారు నా దీనావస్థను గమనించి చాలా శ్రద్ధ తీసుకుని నాకు చిన్న ఉద్యోగం తమ ఫ్యాక్టరీలో ఇప్పించారు. ఇందుకు అమ్మాయి గారికి మీకు చాలా చాలా కృతజ్ఞుని అని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు. సర్లే, పర్వాలేదులే అని రాఘవయ్య గారు తాను కారెక్కుతూ అతన్ని ముందు సీట్లో కూర్చోమన్నాడు. రమణమూర్తి రాఘవయ్య గారితో కారు దిగడం చూసిన మిగిలిన వాళ్లకు రమణమూర్తి ఆయనకు చాలా దగ్గరవాడనే అభిప్రాయం కలిగింది. రమణమూర్తి సీట్లో కూర్చుని ఏమీ పనిచేయకపోయినా అతని గురించి పైవాళ్లు గాని కిందవాళ్లు గాని పట్టించుకోలేదు. అందరూ అతని వంక స్నేహపూర్వకంగా చిరునవ్వులు చిందించారు. అతను ఏ చిన్న విషయం గురించి అడిగినా వినయంగా ఎంతో శ్రద్ధగా తమ ఫ్యాక్టరీ వ్యవహారాలు వివరించారు. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ ఒకరికొకరు పోటీలు పడిచ్చారు. ఇదంతా బాగానే ఉందనుకున్నాడు రమణమూర్తి. ఎటొచ్చి రాఘవయ్య గారిని ముకుందరావు గారిని మంచి చేసుకుంటేనే గాని తన మనుగడ సుస్థిరం కాదని అర్థం చేసుకున్నాడు. అందుకు నాంది ప్రయత్నంగా కార్మిక సంఘ నాయకుడిగా తను అవతారం ఎత్తితే గాని తను వాళ్లతో సంప్రదింపుల స్థాయికి వెళ్లలేడు. అందుకని తన దృష్టిని అటువైపు సారించి అందుకు సంబంధించిన వాళ్లతో స్నేహం అధికం చేయసాగాడు రమణమూర్తి. ఎన్నాళ్ళకి రమణమూర్తి దగ్గర నుంచి కబురైనా రాకపోవడంతో లక్ష్మి దిగులు పడసాగింది. దానికి అస్తమానం అతని ధ్యాస అయిపోయింది. నిలబడ్డ మనిషి నిలబడ్డట్టే, కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ఉండిపోతోంది. ఆరు బయట నొలక మంచం మీద కూర్చుని నింగిలోని నక్షత్రాల వంక చూస్తూ రేయంతా గడిపేస్తోంది. రేపో మాపో వచ్చేస్తాడు. ఇదివరకట్లా కాదు, ఇప్పుడు పెద్ద ఆఫీసర్గా వస్తాడు. సూటు బూటు వేసుకుంటాడు. అసలే దొరబాబులా ఉంటాడు. ఇప్పుడు అచ్చంగా సినిమా హీరోలా ఉంటాడు. వచ్చి తన బొగ్గ మీద చిటికేస్తాడు. నడుం పట్టి పైకెత్తి గిరగిరా తిప్పేస్తాడు. చెక్కిలి గింతలు పెట్టి కిలకిలా నవ్విస్తాడు. గలగలా పారే ఏరులా తను పరుగెడితే కడలిలా పొంగొచ్చి తనను కౌగిట్లో చేర్చుకుంటాడు. ఆ కౌగిట్లో తనను బంధించి ఎక్కడికో తీసుకువెళ్తాడు. అదొక కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో రమణ తను ఊహించుకుంటూ లక్ష్మి ఇదివరకు తామిద్దరూ ఏకాంతంగా తిరిగిన ప్రదేశాల్లో ఇప్పుడు ఒంటరిగా కూర్చుని బరువుగా నిట్టూరు చూస్తోంది. ఇంటికొచ్చి ఉత్తరాలిచ్చే పోస్టు వాడి కోసం ఎదురు చూస్తోంది. రోజూ వాడికి ఎదురు వెళుతోంది. వాడు తనను దాటి వెళుతుంటే నిరాశతో కుంగిపోతూ వెనక్కి వెళుతోంది. చెల్లెలు వింత ధోరణి గమనించిన చలం, దిగులు పడుతున్నావా ఏం అని అడిగాడు. లక్ష్మి సిగ్గుపడింది. చలం ఇంకో 4 రోజులు చూసినా రమణమూర్తి దగ్గర నుంచి ఎలాంటి కబురు రాకపోవడంతో అతను దిగులు పడ్డాడు. నేను టౌన్కి వెళ్ళి ఏమైందో కనుక్కునొస్తానమ్మా అని బయలుదేరాడు చలం. దేనికన్నా ఆయనే వస్తారు అని లక్ష్మి చలాన్ని ఆపేసింది. అది కాదే, అసలు నౌకరీ దొరికిందో లేదో, ఆడి అట్టా కాలం గడుపుతున్నాడో ఏమో తెలుసుకోవద్దు అని చలం టౌన్కు ప్రయాణమయ్యాడు. లక్ష్మి వద్దని గట్టిగా చెప్పలేకపోయింది. అతనికన్నా ఆమెకెక్కువ ఆదుర్దాగానే ఉంది. చలాన్ని చూడగానే రమణమూర్తి ఎదురు వెళ్లి ఎంతో ఆదరంగా చేతులు పట్టుకుని తీసుకునొచ్చాడు.
నేనే వద్దామనుకుంటుండగా మీరొచ్చారు. లక్ష్మి బావుందా? అని అడిగాడు రమణమూర్తి. బాగుండడం ఏంటి? ఇక దానికి పొద్దుగూకలా మీ ధ్యాసే. కనీసం కారుడు అయినా రాయలేదేంటి? అని అడిగాడు చలం. ఎక్కడండి? నాకు క్షణం తీరుబడి ఉండడం లేదు. రెండోదేంటంటే కార్డులు, కవర్లు ఎందుకు? నేనే స్వయంగా వచ్చి కనబడదామని వారం రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ కొత్తగా ఉద్యోగంలో చేరాను కదా, వెంటనే సెలవు కావాలంటే బాగుండదు. ఒక పక్క మిమ్మల్ని చూడాలనే ఆత్రం, మరో పక్క సెలవడడానికి భయం. ఏం చెయ్యాలో తోచక సతమతమవుతున్నాను అని మాట దాటించి చలాన్ని సంతృప్తిపరిచాడు రమణమూర్తి. అయితే ఉద్యోగం వచ్చిందన్నమాట అని సంతోషించాడు చలం. మీరు చెబితే రాకుండా ఉంటుందా? నేను అనుకోనంత పెద్ద పదవి దొరికింది. ఇందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పని అది బావుందా? అని పరామర్శించాడు చలం. ఆ, కొంచెం ఎక్కువగానే ఉంటోంది. అయినా ఆఫీస్కి వెళ్ళాక ఒళ్ళు దాచుకుంటే ఎలా కుదురుతుంది? శ్రమ పడితేనే ఫలితం దక్కేది అని తను చేస్తున్న పని గురించి చలం విస్తుపోయేటట్లు వివరించాడు. ఆఫీసు మొత్తంలో ఎవరెంత పని చేస్తోంది తనిఖీ చేసే డ్యూటీ తనదేనని చెప్పాడు. మొత్తం మీద రమణమూర్తి పైకొచ్చాడని, గొప్పవాడయ్యాడని చలం హృదయపూర్వకంగా సంతోషించాడు. అక్కడి నుంచి రాఘవయ్య గారి దగ్గరకు కూడా వెళ్లి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. తర్వాత ఆయన పొలాల గురించి వివరించాడు. ఈ సంవత్సరం పంట ఎలా ఉందయ్యా అని ప్రశ్నించాడు రాఘవయ్య గారు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ. మొన్న గాలివానకు బాగా దెబ్బతిందండి అన్నాడు చలం వినయంగా చేతులు కట్టుకుని నిలబడి. గాలివానకు మన ఊరి పొలాలేమీ దెబ్బతినలేదని చెప్పాడే దానయ్య అని అడ్డం తెగిలాడు రాఘవయ్య గారు. వాళ్ల మాటలు నీటి మూటలు. ఎండవెందుకండి, తమరొకసారి వచ్చి చూసుకుంటే మీకే తెలిసిపోతుంది కదండి. ఈయాళ్ళ రేపట్లో తమరొచ్చి చూసుకోండి మరి అని కోరాడు చలం. అలాగే వస్తాను. అమలు, మనం పాలెం వెళ్ళొద్దాం, ఏర్పాట్లు చూడు అని రాఘవయ్య గారు తన కూతురు ఇందిరతో అన్నాడు చలం ముందు. చలం వెళ్ళిపోయాక ఇందిర తండ్రిని అడిగింది. నాన్న, చలం అలా అబద్ధాలు చెప్పే మనిషి కాదు. అతనికి ఏదైనా కావాలంటే మనల్ని అడిగే తీసుకుంటాడు. ఆ మాత్రం నాకు తెలీదమ్మా. తెలిసినా పూర్తిగా వాళ్ల మీదే వదిలేసినట్లు కనపడకూడదు. మనం ఎప్పటికప్పుడు అజమాయిషీ చేస్తున్నట్టే కనపడాలి. లేకపోతే వాళ్ళు మనల్ని బొట్లో పెట్టేసుకుంటారు. ఇది వ్యాపార లక్షణం తల్లి అని హితబోధ చేశాడు రాఘవయ్య గారు. కాని అతను నమ్మకస్తుడు అని తెలిసినప్పుడు కూడా అనుమానిస్తుంటే ఇంకా జీవితంలో నమ్మకం అనేదానికి తావెక్కడుంది? అతను నిజం చెప్పినా మీరు నమ్మకపోతే కొన్నాళ్లకు అతనికి నిజం చెప్పాలనే ఆసక్తి క్షీణించిపోవచ్చు అని వాదించింది ఇందిర. నీది మరీ చాదస్తమమ్మా. చలానికి నాకు ఇది మామూలే అని తేల్చేశాడు రాఘవయ్య గారు. అయితే మన పాలెం ప్రయాణం ఎప్పుడు అని అడిగింది ఇందిర. నాకెక్కడ తీరుతుందమ్మా, 2 రోజుల్లో మళ్ళీ ఫోన్ వస్తుంది. ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది నేను అని రాఘవయ్య గారు అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. చలం వెళ్లేటప్పుడు రమణమూర్తి చాలా బాధపడ్డాడు. లక్ష్మిని చూసి ఎన్నో ఏళ్లైనట్లుందని చింతపడ్డాడు. చలం సర్ది చెప్పాడు. అయ్యగారు పాలెం వస్తారంట, ఆరితో పాటు నువ్వురా, సెలవు సంగతి ఆయనే చూసుకుంటారులే అన్నాడు. రాఘవయ్య గారు పాలెం వస్తున్నారా అని ఆశ్చర్యంగా అడిగాడు రమణమూర్తి. ఆయనతో పాటు అమ్మాయి గారు కూడా వస్తున్నారు, నువ్వురా అని 1-2 సార్లు చెప్పాడు చలం. అలాగే చూస్తాను అని చెప్పి ఆఫీసుకు బయలుదేరాడు రమణమూర్తి. చలాన్ని బస్ ఎక్కించడానికి రమణమూర్తికి తీరిక లేదని చెప్పాడు. సాయంత్రం యూనియన్ మీటింగ్ ఉందని, వచ్చేటప్పటికి లేట్ అవుతుందని చెప్పి వెళ్ళాడు. నా కోసం నువ్వేం పనులు పాడు చేసుకోమాక. నాకేం కొత్త అయింది. సాయంత్రం బస్సులో నీ వెళ్ళిపోతాలే. లక్ష్మితో ఏం చెప్పమంటావు అని అడిగాడు చలం హుషారుగా. అడిగానని చెప్పండి అని వెళ్ళిపోయాడు రమణమూర్తి. రాఘవయ్య గారితో పాటు ఇందిర కూడా పాలెం వెళుతుందని విన్నప్పటి నుంచి రమణమూర్తి దిగులు పడ్డాడు. ఇందిర అక్కడికి వెళితే ఏదో సమయంలో లక్ష్మి తను ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకోబోతున్నామని వాగేస్తారు. దాంతో ఇందిర తనకు మానసికంగా చాలా దూరమైపోతుంది. ఆమెను దూరం చేసుకుంటే తన ఆశలన్నీ పేకమేడల్లా కూలిపోతాయి. ఎలాగైనా ఈ ప్రయాణం తప్పించాలని నిశ్చయించుకున్నాడు రమణమూర్తి. ఆ రోజు సాయంత్రం జరిగిన యూనియన్ మీటింగ్లో రమణమూర్తి యాజమాన్యం దగ్గర నుంచి ఏమేమి పొందొచ్చో కార్మికులకు సహేతుకంగా వివరించాడు. అమెరికాలో కార్మికులు ఎలా ఉన్నారో, జర్మనీలో ఎలా ఉన్నారో, జపాన్లో ఎంత గడిస్తున్నారు అన్న విషయాలను వాళ్ల దృష్టికి తీసుకొచ్చాడు. యాజమాన్యం ఎప్పుడూ తమ లాభాలని చూసుకుంటూ ఉంటుందని, కార్మికులు తమ కోరికల సాధన కోసం ఎప్పటికప్పుడు అలజడి చేస్తూ ఉండాల్సిందేనని, అయితే కార్మిక నాయకులు సరైన నిర్ణయాలు తీసుకుని వాటిని పటిష్టంగా అమలు జరపగలిగిన దమ్మున్న వాళ్లు అయి ఉండాలని చెప్పగానే కార్మికులంతా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేసి రమణమూర్తికి జేజేలు కొట్టారు. అక్కడ గంభీరోపన్యాసం చేసి ఇంటికొచ్చేటప్పటికీ ఈ విషయమంతా రాఘవయ్య గారికి తెలిసిపోయింది.
అతను గేట్లోకి అడుగు పెడుతుండగానే కిష్టయ్య ఎదురొచ్చి అయ్యగారు పిలుస్తున్నారని చెప్పాడు. రమణమూర్తి వెళ్లి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రాఘవయ్య గారు అతన్ని ఒక్క రెప్పపాటు కాలంసేపు తీక్షణంగా చూసి దృష్టి మరల్చుకున్నాడు. ఇంకా నువ్వేదో బుద్ధిమంతుడు అనుకున్నాను. తెన్నింటి వాసాలు లేకబెట్టే రకాను అన్నమాట. నీలాంటి వాళ్ళని ఇదివరకు ఎంతమందిని చూశాను. పిచ్చి వేషాలు వేస్తే ఈ భూమి మీద నీ అడ్రస్ దొరకదు, తెలిసిందా అని హెచ్చరిక చేశారు రాఘవయ్య గారు. అయ్యా, మీరింత చేయి విదిపితే ఆ ఎంగిలి మెతుకులు తిని జీవనం గడుపుదామని వచ్చిన వాణ్ణి. నాకు ఆ సంగతి తెలియదంటారా? మీ చల్లని చూపు సోకితే నేను 10 కాలాల పాటు పచ్చగా ఉండగలను. కానీ వాళ్ల చప్పట్లు జేజేలు నా కడుపు నింపుతుందా చెప్పండి? అయితే నేను వాళ్ల యూనియన్కు లీడరం కావాలనుకుంటున్నాను. ఇది ఎన్నికల ఉపన్యాసం. ఆ పైన జరగబోయేదేమిటో మీ దగ్గర నుంచి ఆజ్ఞలు అనుజ్ఞలు తీసుకునే చేస్తాను. ఇందుకు భిన్నంగా ఏమన్నా జరిగితే మీరన్నమాటే రైట్ అవుతుంది, సరేనండి అని తన మనసులో మాట విన్నవించుకున్నాడు రమణమూర్తి. సరే అయితే అలాగే కానివ్వు అని అతను యూనియన్ లీడర్ కావడానికి అనుమతించారు. అయ్యా, ఒక చిన్న విషయం. నేను బయట ఏదో వాగుతాను, అవన్నీ మీరు పట్టించుకోకండి. చివరకు మీరు ఎలా చేయమంటే అలా చేయడమే నా లక్ష్యం. దట్స్ ఆల్ రైట్ అని అంతటితో ముగించారు రాఘవయ్య గారు. రమణమూర్తి వెనక్కి వెళ్లబోతూ ఆగి రాఘవయ్య గారితో అన్నాడు. అయ్యా, తమరు పాలెం వెళ్తున్నారా? ఎందుకు అని ప్రశ్నించారాయన. అక్కడ ఊళ్ళో బాగలేదని విన్నాను. అక్కడ ముసూచికాలు అవి ఉన్నాయట. పైగా మీరేదో అమ్మాయి గారితో వెళుతున్నారని చలవన్నాడు. ప్రస్తుతం అదేం లేదులే అని తేల్చేశాడు రాఘవయ్య గారు. పోనీ పంట ఎంత వచ్చిందో చూడ్డానికి ఆ సమయానికి ఇతన్నే పంపిద్దా నానా అని ఇందిర సలహా చెప్పింది. రమణమూర్తి నవ్వబోయి ఆయన్ని చూసి ఆగిపోయాడు. అమ్మాయి గారు చాలా అమాయకురాలండి. నేను చలం మనిషినే కదండి, నేను వెళితే ఏం బాగుంటుంది? రాఘవయ్య గారు అన్నారు. ఎవరక్కర్లేదు, ఏటా వెళ్ళినట్టే మేనేజర్ వెళ్ళి ఆ వ్యవహారాలు చూసుకుని వస్తాడు. అయితే సరేనండి అని రమణమూర్తి ఆయన ముందు నుంచి వెళ్ళిపోయాడు. చలం రాగానే లక్ష్మి ఎంతో ఆత్రంగా ఎదురొచ్చింది. అది కనిపెట్టాడు చలం. నవ్వుకున్నాడు. చేతి సంచి చెల్లెలకు అందించాడు. ఏటన్నాయ్, ఏమైంది అని అడిగింది. ఏముందమ్మా, రమణమూర్తి పైలా పచ్చిసిగా ఉన్నాడు. అనుకున్న దానికంటే పెద్ద ఉద్యోగమే వచ్చింది. క్షణం తీరుబడలేదంట, అందుకే కారుడు రాయలేదన్నాడు. కారుడు రాయడానికి ఎంత టైం పట్టుద్ది నా కోసం? మన కోసం 2 నిమిషాలు తిరిగి దొరకలేదా? అసలు మనం గుర్తుంటామా అన్నాయ్ అని నిష్ఠూరంగా అంది లక్ష్మి. అదేం మాటమ్మా, నేను ఎల్లంగానే నాకు ఎదురొచ్చి చేతులు పట్టుకుని క్షమించమన్నాడు. అసలు కారుడు రాయడం ఏంటి? నేనే వచ్చి లక్ష్మిని చూసి ఈ సంతోషవార్త చెప్పాలని అతను ఒకటే ఇదే పోయినాడు అని చెల్లెలకు ఉత్సాహం కలిగించిపోయాడు. మరందుకేనేటే అన్ని రోజులైనా తిరిగి చూడలేదు. ఎన్ని రోజులైందే పిచ్చి మొగమా? మొన్న పోస్టుకు 2 నెలలు దాటిపోలే. అది గదే, నీకు నాకు అంటే అత్తమాను రమణమూర్తి ధ్యాసే. అతనికి నీ ధ్యాసే ఉందనుకో, ఉన్న ఉద్యోగం ముందు చూసుకోవద్దు. తిరిగి తిరిగి అర్ధరాత్రి కాడి ఎప్పుడో ఇంటికి చేరుతున్నాడు. అయ్యగారింట్లోనే ఉంటున్నాడా అని అడిగింది ఒక నిమిషం ఆగి. ఇంకేడకపోతాడు, ఆళ్లే అన్నమది పెడుతున్నారు. లక్ష్మికి ఏదో గుర్తొచ్చి చేతి సంచి తీసి తడిమింది. అందులో చలం తీసుకువెళ్ళిన బట్టలు తప్ప మరేం కనిపించలేదు. ఆమెకేదో కొత్త అనుమానం తలెత్తింది. అయితే రమణమూర్తి నాకేమీ చెప్పలేదా? అడిగానని చెప్పమన్నాడే అని నులక మంచం మీద నడుము వలిచాడు చలం. మొదటిసారేనయ్యం పూలు పండ్లు పంపించాడు. ఈ విషయం గుర్తుకు రాగానే లక్ష్మీ మొహం కాంతివిహీనమైంది. లోపలికి వెళ్ళింది. తనలో తానే గొణుక్కుంది. కాసేపటికి గిన్నెలు కంగు కంగుమని మోతలు మోగాయి. ఆ రోజంతా లక్ష్మి చిరాగ్గానే ఉంది. మధ్య మధ్య 1-2 సార్లు కంటతడిని అద్దుకోవడం కూడా చూశాడు చలం. అతనేదో సర్ది చెప్పబోయినా లక్ష్మి వినిపించుకోలేదు. రమణమూర్తి ఆఫీస్ పనిలో గాలి పీల్చుకునే తీరుబడలేకుండా ఉన్నాడే. నన్ను బస్సు ఎక్కించడానికి కూడా రాలేకపోయాడు. అతన్ని చూస్తా ఉంటే నాకే సానా జాలేసిందనుకో. లేకపోతే నీకేమన్నా పంపుకుంటా ఉంటాడా? మర్చిపోయినా, 4 రోజుల్లో అయ్యగారు ఇందిరమ్మ వస్తారంట. వాళ్ళతో పాటు రమణమూర్తిని కూడా రమ్మన్నా తప్పకుండా వస్తానన్నాడు. అసలు నేను వెళ్ళిన కాడి నుంచి లక్ష్మి ఎట్లా ఉందని ఎన్నిసార్లు అడిగాడో లెక్కలేదనుకో అని మళ్ళీ పాఠం చదివాడు చలం. ఎప్పుడొస్తారు అని ఇంతలేసి కళ్ళతో ఆశగా చూస్తూ అడిగింది లక్ష్మి. 4 రోజుల్లో వస్తామన్నారు. పంట చూసుకోమని చెప్పొచ్చాను. ఈసారి అయ్యగారు ఇందిరమ్మ రమణమూర్తి వచ్చి 4 రోజులుండి అన్నీ చూసుకుని వెళ్తామన్నారు అని చెల్లెల్ని సంతోషపరిచాడు. ఇంతలో ఎవరో బయట నుంచి పిలిస్తే యువతలకొచ్చాడు చలం. ఎన్నడూ ఎరుగని ఆగంతకుడొకడు గుమ్మంలో నిలబడున్నాడు. ఎవరు అని అడిగాడు చలం. నా పేరు మోహన్ రావు. నేను ఈ ఊరికి నిన్ననే వచ్చాను. నన్ను ఈ ఊళ్ళో ఎలిమెంటరీ స్కూలు టీచర్గా వేశారు అని చెప్పుకున్నాడు మోహన్ రావు. ఆహా, మీరు కొత్త పంతులు గారన్నమాట. కూసోండి
అని నులక మంచం చూపించాడు. మోహన్ రావు సందేహించకుండా కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. ఇక్కడ చాలా బాగుంది. ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఊళ్ళో మీ ఇల్లు పూరిల్లు అయినా ఎడారిలో వయస్సులా ఉంది. ఏందోలే సారు పేదోళ్ళ కొంప అని చెప్పుకున్నాడు చలం. మోహన్ రావు చలం వంక చూశాడు. అసలు మన దేశమే పేదోళ్ల దేశమయ్యా. భాగ్యవంతులు ఎంతమంది ఉన్నారు? కొన్ని వందల మంది అయినా శ్రీమంతులు ఉన్నారో లేదో గాని కూటికి లేని పేదవారు మాత్రం కోట్ల మంది ఉన్నారు. అతని ఆవేశం చూసి చలం బెదిరిపోయాడు. నాతో ఏమైనా పనుందా అండి అని అడిగాడు చలం. అవునయ్యా, వచ్చినప్పటి నుంచి బడిలోనే ఉంటున్నాను. నేను వంటరవాణ్ణి, ఎక్కడైనా ఉండొచ్చుననుకో. అలా అని బడిలోనే వంట వరకు పెడితే బాగుండదు కదా. ఊళ్ళో ఎక్కడ విచారించినా నాకొక్క గది కూడా దొరకలేదు. అందరూ ఒకటే సలహా చెబుతున్నారు. రామచంద్రయ్య గారి మేడ ఖాళీగా ఉందట. దాని తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయట. కానీ నా పెత్తనం ఏమీ లేదండి. రాఘవయ్య గారికి చెప్పకుండా నేనేమీ చేయలేనండి. అసలు 4 రోజుల్లో వారు వస్తామన్నారండి అని అడ్డు తగిలాడు చలం. వాళ్ళు వచ్చినప్పుడు నేను తప్పకుండా ఖాళీ చేసి వెళ్ళిపోతాను అని మోహన్ రావు నచ్చజెప్పబోయాడు. లేదండి, ఆరికి చెప్పకుండా ఎవరిని మేడలోకి తొంగి చూడనివ్వకూడదండి. అది రూలు. నేను అద్దించుకుంటానయ్యా అని అసలు విషయం బయటపెట్టాడు. ఆరి మేడను నేను అదికిచ్చానని తెలిస్తే నా శర్మం ఊడదీసి ఉతికి చెప్పులు కుట్టించుకుంటారండి. మీకు తెలవదు వాళ్ళ సంగతి అని చెప్పేశాడు చలం. ఒక పక్క మనలాంటి పేదవాళ్ళు ఇలా నిల్వ నీడ లేకుండా అవస్థపడుతుంటే అక్కడ ఒక్కొక్కరికి 4 భవనాలా, బోల్డని గదులా? ఇదేమన్నా న్యాయంగా ఉందా అని అడిగాడు మోహన్ రావు. అని నన్ను అడుగుతారేటండి? వాళ్ళ బాబు ఆళ్లకు కట్టించిచ్చి వెళ్ళారండి. మీరు కూడా వెళ్ళి మీ బాబుని అడగండి ఎందుకు కట్టిలేదని అని సమాధానం చెప్పాడు చలం. మీలాంటి వాళ్ళు ఉండబట్టే దేశం ఇలాగుంది అని నిట్టూరిచాడు మోహన్ రావు. మీలాంటి వాళ్ళంతా కలిసి దేశాన్ని ఎట్టాగైనా ఉండనివ్వడం లేదు కదండి అని ఎదురు తిరిగాడు చలం. సోషలిస్టు సమాజం గురించి తెలియజెప్పాలనుకున్నాడు మోహన్ రావు. కానీ చలం లాంటి అజ్ఞానులు, తిరోగమనవాదులు ఎప్పటికీ మారతారో తెలీదు అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. మోహన్ రావు తిన్నగా గ్రామ కరణం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఊళ్ళో ఏ చిన్న సమస్య వచ్చినా ఇంతవరకు తీర్పులు చెబుతూ వచ్చాడు. కొత్తగా వచ్చిన టీచర్ కావడం వల్ల మోహన్ రావు మీద కొంత గౌరవం కూడా ఉంది కరణం గారికి. ఏమండి, నేను మీలాంటి మనిషినే కదా అని సూటిగా ప్రశ్నించాడు మోహన్ రావు. కరణం గారు చాలా నొచ్చుకున్నారు. అదేం మాటండి, మీరు ఈ ఊర్లోని పిల్లలకు విద్యాదానం చేయడానికి వచ్చిన మహనీయులు. అన్ని విధాలా మాకన్నా ఉత్తంలే. నేను ఆ దృష్టితో అడగడం లేదు. మానవులంతా సమానమే. ఒకరు భవనాల్లో భోగభాగ్యాల్లో తొలతూగుతుంటే మరొకరు నిల్వ నీడ లేకుండా ఎండకెండి వానకు తడుస్తూ బ్రతకడం హర్షించదగ్గదేనా అని అడిగాడు మోహన్ రావు. ఎంతమాత్రం కాదు అని ఒప్పుకున్నారు కరణం గారు. మరి మీరంతా హాయిగా ఎవరిళ్లలో వాళ్ళు సుఖంగా ఉన్నారు. నాకు నిల్వ నీడలేదు. నేనిప్పుడు ఏ చెట్టు కిందనో ఉండాలి అని మోహన్ రావు మాట్లాడుతుంటే అతని గొంతులో నుంచి మాటలు పిడుగుల్లా మీద పడుతున్నాయి. మీరు ఆవేశపడకండి. లోగడున్న టీచరు అవధాని గారి అల్లుడే కాబట్టి ఈ సమస్య ఎదురు కాలేదు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు కనుక మీకు వసతి చూపించవలసిన బాధ్యత మా మీద ఉంది. కానీ పల్లెటూరు కదా, ఇళ్ళు ఎవరికి సరిపడినంత వరకే వాళ్ళకుంటాయి తప్ప అద్దెలకిచ్చే పద్ధతిలో ఉండవు అని సంజేషి చెప్పుకున్నాడు. రామచంద్రయ్య గారి మేడ ఖాళీగా ఉందట అని అడిగాడు మోహన్ రావు. కరణం గారు విస్తుపోయారు. అందులో ఉందామనుకుంటున్నారా? అది చాలా కాలం నుంచి పాడుపడింది. నాకు ఆ భయాలేం లేవు అని నిశ్చలంగా చెప్పాడు మోహన్ రావు. అయితే ఆ ఏర్పాటు నేను చేస్తానులేండి అన్నాడు కరణం గారు. మర్నాడు కరణం గారు చల్లాన్ని పిలిచి ఆ మేడలో టీచర్ గారు ఉండేటట్లు ఏర్పాట్లు చేయమన్నాడు. రాఘవయ్య గారి అనుమతి లేకుండా ఎర్రచీమైనా లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నాడు చలం. కరణం గారు ఎంత చెప్పినా వినలేదు. చివరకు రాఘవయ్య గారిని కలుసుకుని ఆయనకు విషయమంతా వివరించి పోనీ ఒక మనిషి దీపమైనా పెట్టుకుంటాడు అని కోరగా రాఘవయ్య గారు సమ్మతించారు. పాలు వచ్చి రాఘవయ్య గారు ఒప్పుకున్నారని చెప్పాక చలం మేడ తలుపులు తీసి కింద భాగంలో ఒక గదిలో మాత్రమే మోహన్ రావు ఉండేటట్లు ఏర్పాట్లు చేసి మిగిలిన గదులన్నిటికీ తలుపులు వేసుకున్నాడు చలం. ఒక 4 రోజులు గడిచాక చలం పంతులు గారి దగ్గరకు వచ్చి అద్దె ఇవ్వమన్నాడు. ఎందుకివ్వాలి, నేనివ్వను అన్నాడు మోహన్ రావు. నీ అమ్మ, నువ్వేం పంతులువయ్యా? అప్పుడేమో గది అద్దెకేమన్నావు. ఇచ్చినాక అద్దె ఎందుకు ఇయ్యాలంటే వేటి, ఖాళీ చేసేయండి మీరు అని తగులుకున్నాడు చలం. ఈ గాలి నీరు నేల ఏ ఒక్కరి సొత్తు కాదు. ఒక్కొక్కరికి 10 ఇళ్ళు ఎందుకు ఉండాలి? మరొకరికి అసలు నిల్వ నీడ ఎందుకు లేకపోవాలి అని ప్రశ్నించాడు మోహన్ రావు. నాకు తెలవదండి అవన్నీ. మీరు అద్దిస్తే గదిలో ఉండండి, లేకపోతే ఖాళీ చేసేయండి. చెప్పానుగా, ఈ గాలి నేల నీరు అందరిదీను. అందరిది అయితే పోయి గాలిలో ఎగరండి, నీటిలో మునగండి. కానీ ఈ గదిలో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఖాళీ చేసేయండి
అని చలం పట్టుబట్టాడు. నేను ఖాళీ చేయను అని మొండికేశాడు మోహన్ రావు. నువ్వు చేసేదటి నేనే చేస్తా అని అతని గదిలోని సామాను ఒక్కొక్కటే బయట పారేయడం మొదలుపెట్టాడు. మోహన్ రావుకు చలంతో తలపడే దేహ దారుఢ్యం లేదు. పైగా ఈ పల్లెటూరి మోటు మనుషులు తన సిద్ధాంతాలను అర్థం చేసుకునే స్థితిలో లేరు అని గొణుకుంటూ జేబులోంచి 10 రూపాయలు తీసి చలం చేతికిచ్చాడు. ఏంటే నాకు ముష్టిస్తున్నావా, ఇంకో 10 అని దబాయించి మరీ వసూలు చేశాడు చలం. రాఘవయ్య గారు ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఇందిర తన కూడా వస్తానని చిన్నపిల్లలా మారం చేసింది. నువ్వు వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఒక్కదానికి ఏమీ తోచదు నాన్న, నేను ఢిల్లీ వస్తాను, నాకు చూడాలనుంది అని గారాబం పోయింది ఇందిర. రాఘవయ్య ప్రేమగా కూతుర్ని దగ్గరకు తీసుకుని చెప్పాడు. నేనిప్పుడు ఢిల్లీ వెళుతోంది నీకోసమేరా. అక్కడ ఒక కుర్రాడు మంచి హోదాలో ఉండి బాగా సంపాదిస్తున్నాడు. అన్ని విధాలా మనకు తగిన సంబంధం. కుర్రాడితో మాట్లాడి తీసుకొస్తాను. చూపులయ్యాక పై నెలలో పెళ్లి చేసుకుని తీసుకువెళ్తాడు. ఇంకప్పుడు నువ్వే నాకు ఢిల్లీ చూపిస్తావు, సరేనా అని చెప్పగానే ఇందిర లజ్జాభారంతో తల వంచుకుంది. రాఘవయ్య గారు వెళ్ళిపోయాక ఇందిరకు మళ్లీ ఒంటరితనం ఎక్కువైంది. ఉదయం సాయంత్రం రమణమూర్తి కొంత కాలక్షేపం కలిగిస్తున్నా పగలు ఎక్కువ భాగం రాత్రుళ్ళు ఆమె కలల ప్రపంచంలో విహరించసాగింది. ఢిల్లీ నుంచి వస్తాడు, తనను చూస్తాడు, తను నచ్చుతుందో లేదో వెళ్లి నిలువుటద్దం ముందు నుంచుని అటు తిరిగి ఇటు తిరిగి చూసుకుని తృప్తిపడింది. తన అందానికి వంక పెట్టేవాడు ఎవడో ఉండడు. మొహంలో ఎంత కళ ఉట్టిపడుతోందని నాన్న పదే పదే అంటాడు. తన అందమంతా కళ్ళల్లోనే ఉందని అలివేలంటుంది. మా అమ్మాయి గారు సాక్షాత్తు లచ్చిందేవే అని కిట్టయ్య అంటాడు. ఇంకా రమణమూర్తి ఎన్నోసార్లు తనను మెచ్చుకున్నాడు. తనను చూస్తే అతనికి విరిసిన గులాబీ కుసుమం గుర్తుకొస్తుందట. మరోసారి అన్నాడు, దివి నుంచి భూకి దిగి వచ్చిన దేవకన్య అనుకున్నాడట తను తోటలో తిరుగాడుతుంటే. అతను మరీ పొగిడేస్తాడు. సిగ్గు సంతోషం ముప్పిరుగొనగా నవ్వుకుంది ఇందిర. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయి ఇంటికొచ్చాడు రమణమూర్తి. తన ఆలస్యానికి కారణం కూడా చెప్పుకున్నాడు. ఇవాళ మన ఫ్యాక్టరీ కార్మికుల సంఘానికి ఎన్నికలు జరిగాయమ్మా. నేను యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. చాలా సంతోషం. అయితే ఇక మీకు మాకు చొక్కెదురన్నమాట అని నవ్వింది ఇందిర. మీరు అలా అనుకుంటే నన్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా పొరబడ్డారన్నమాటే. అన్నం పెట్టిన చేతిని కరవకూడదని నాకు తెలుసు. ఇంకో విషయం, ఇది మీ మనసులో దాచుకోండి. నేనిప్పుడు యూనియన్ నాయకుడిగా మారింది కొద్దో గొప్పో నాకు చేతనైన సహాయం మీ ఫాదర్కు చెయ్యాలనే. ఇవన్నీ రాజకీయాలు అని బోధించాడు రమణమూర్తి. మరి కార్మికులకు మీరట్లా సమాధానం చెప్తారు? వారి క్షేమం కోరతారనే కదా మిమ్మల్ని ఎన్నుకుంది అని తన సందేహం వెలుగుచ్చింది ఇందిర. ఈ కోరికలనే వాటికి అంతం లేదు. అవకాశం ఉంటే నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుంది. అది కోరిక మాత్రమే, తీరే విధానం ఉండద్దు. ఎవరి కోరికలైనా అంతే, అన్నీ నెరవేరవు. ప్రయత్నించడం మన వంతు. అందొచ్చిన వాటితో తృప్తిపడ్డం తెలివిగల వాళ్ల లక్ష్యం అని తన వేదాంతం వివరించాడు రమణమూర్తి. మీ కార్మికులు కూడా ఇలాగే చెబుతారా అని అడిగింది ఇందిర. ఎప్పటికే అది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి తప్పించుకు తిరగడం నాయకుల లక్ష్యం అన్నాడు రమణమూర్తి. మీరు బాగా మాట్లాడుతున్నారు. మీకు ఆ నేర్పుంది. దాంతో మీరెన్ని లోకాలైనా జయిస్తారు. కృతజ్ఞుణ్ణి. నిజానికి యూనియన్ ఎన్నికల్లో నేను గెలిచింది కూడా కబుర్లు చెప్పడం వల్లనే. నేను రాఘవయ్య గారి మనిషినన్న విమర్శ కొన్ని వర్గాల నుంచి వచ్చిన నాయకుడిగా కార్మికుల సంక్షేమమే నా ధ్యేయమని, అవసరమైతే నా ఉద్యోగాన్ని పణంగా పెట్టడానికైనా సిద్ధమేనని వాళ్లకు వాగ్దానం చేశాను. అది కేవలం ఎన్నికల వాగ్దానమని మీకు గుర్తు చేస్తున్నాను అని నవ్వాడు రమణమూర్తి. బాబోయ్, మీరు సామాన్యులు కారు అని ఒప్పుకుంది ఇందిర. ఈ రోజుల్లో అన్ని విధాల నెగ్గుకు రావాలంటే సామాన్యుల వల్ల కాదు, అన్ని కిటికీలు తెలుసుకుని బ్రతకాలి. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. నాకు మీ ఆదరాభిమానాలు కావాలి. ఇందిర ఆశ్చర్యంగా చూసింది. నా ఆదరాభిమానాలు కావాలా? అవును. నాకింత నీడ కల్పించి నాకొక స్థానం ఏర్పరిచిన వ్యక్తి మీరే కనుక నాకు కావాల్సింది మీ అభిమానం. దానికేం లోటు లేదులేండి అంది ఇందిర అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ. అని ఇప్పుడు అంటున్నారు. రేపు ఎంచక్క పెళ్లి చేసుకుని మీ శ్రీవారితో చట్టా పట్టాలేసుకుని విహరించేటప్పుడు నేనెక్కడ గుర్తుంటాను అని రాగల రోజుల గురించి గుర్తు చేశాడు. ఇందిర కళ్ళలోకి సిగ్గు ముంచుకొచ్చింది. ముసిముసి నవ్వులతో మురిసిపోయింది. రమణమూర్తి నిట్టూర్చాడు. కొందరు సుఖపడ్డానికే జన్మిస్తారు, మరికొందరు కష్టపడ్డానికే పుడతారు అనంటే నేను ఇదివరలో నమ్మేవాణ్ణి కాదు, కానీ మిమ్మల్ని చూశాక నమ్మక తప్పడం లేదు అన్నాడు రమణమూర్తి. నేనేం చేశానండి అని ఆశ్చర్యంగా అడిగింది ఇందిర విశాలమైన నేత్రాలను మరింత పెద్దవి చేసి చూస్తూ. ఏం చేశానని నెమ్మదిగా అడుగుతారేంటండి?
మీరు అదృష్టాన్ని వెంట తెచ్చుకుని పుట్టారు. కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అనేంత గారాబంగా పెరిగారు. నోరు విప్పి మాట్లాడితే ఎక్కడ ముత్యాలు రాలుతాయో అనేంత ప్రేమగా చూసుకునే భర్త దగ్గరకు వెళ్ళబోతున్నారు. ఎంతమందికి జరుగుతుంది ఎంత అబ్బరంగా? నాకింకా పెళ్లి కాలేదు కదండి. మీ నాన్నగారు వెళ్ళారు కదండి. ఆయనకేంటి, తలుచుకుంటే ఈ దేశంలో ఎవరినైనా కొనగలరు అన్నాడు రమణమూర్తి. అతని మాటల్లో ఎంతో వేదన కనిపిస్తోంది. మీరు దేనికో బాధపడుతున్నట్లున్నారు అని సూటిగా అడిగింది ఇందిర. మీరు వెళ్ళిపోతే ఈ భవనానికే వెలుగు తొలగిపోతుంది. ముఖ్యంగా నేనున్నానా తిన్నానా అని విచారించే వాళ్ళు ఎవరుంటారు? అసలు ఈనాళ్ళనుంచి నన్నెందుకింత ప్రేమగా చూశారు చెప్పండి. ఎవరి ఆదరానికి నోచుకొని ఒక శాపగ్రస్తుల్లా మొసులుతున్న నన్ను అలాగే ఎందుకు ఉండనివ్వలేదు? మీతో ఒక అరగంట మాట్లాడితే కొండల్ని పిండి చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది. నా వంక చూసి చిరునవ్వు చిందిస్తే జన్మంతా పులకెంత పొందిన అనుభూతి కలుగుతుంది. అది మీ తప్పు కాకపోవచ్చు. వెన్నెలకు చల్లదనాన్ని అందించే గుణం, పూలకు సువాసనలు చిందించే లక్షణం వాటి స్వభావంలోనే ఉండుండొచ్చు. కానీ వాటిని అనుభవించి ఆనందించే పేదవాడికి అవి పూర్తిగా తనకే చెందాలని స్వార్థం రేకెత్తుతూ ఉంటుంది. ఆశపడ్డం నిరాశపడ్డం తప్పదని మాలాంటి వాళ్లకు మొదటే నుదుటి మీద రాసి పెడతాడు విధాత అని దీర్ఘంగా నిట్టూర్చాడు రమణమూర్తి. అతను చెప్పిందంతా ఓపిగ్గా విన్న తర్వాత ఇందిర కొంచెంగా ఆగి అతని కళ్ళల్లో కళ్ళు కలిపి చూసి నెమ్మదిగా అడిగింది. మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. అలా అర్థం కాకుండా ఉండడమే నయం. మనసు అనేక రకాల ఆలోచనలు చేస్తుంటుంది. వాటినన్నింటినీ బహిర్గతం చేయడం నేరం కూడా అవుతుంది. ముఖ్యంగా ఆశించకూడని వాటి కోసం ఆశపడ్డం పెద్ద అపరాధం. వాటిని గుండె గదుల్లోనే దాచుకోకుండా వెల్లడించడం వల్ల అనేక అనర్థాలు జరగచ్చు. నా గురించి మీరేమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అని అడిగింది ఇందిర. అది స్పష్టంగా చెప్పలేకే ఇందాకట్నుంచి చాలా అవస్థపడ్డాను. మీరు మేడలోని అలా పైడి బొమ్మ, నేను గేటు దగ్గర కాపలా కాసేవాణ్ణి. కంటికి కనిపించకుండా మన మధ్య కొన్ని యోజనాల దూరం ఉంది. మన మధ్యనున్న అగాధాలను నేను దాటలేను. మీరు చేయూతనివ్వలేరు. ఇదింతే అని చటుక్కున ఆమె ముందు నుంచి లేచి వెళ్ళిపోయాడు రమణమూర్తి. ఇందిర చాలాసేపు అక్కడే శిలా విగ్రహంలా కూర్చుండిపోయింది. కాలం నిశ్శబ్దంగా నదిలా ప్రవహించసాగింది. వెన్నెల వింత వెలుగులు కురిపిస్తూ విహరిస్తూ ఉంది. ఏంటి దీని భావం? తనని ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పాడు. తను గగన కుసుమాన్ని అందని మానుపండునని వివరించాడు. ఇతని ధోరణి తను గమనిస్తూనే ఉంది. చాలా చొరవగల మనిషి. చూసిరమ్మంటే కాల్చి రాగలడు. ఎన్ని సుగుణాలున్నా పేదరికం అతని కొంగదీస్తోంది. అంటరాని వాణ్ణి చేసి అల్లంత దూరాన ఉంచుతోంది. అది అతని ఆవేదన. ఇందుకు తనేమన్నా చేయగలదా? కలదు. లేదు. అవును. కాదు. ఈ రెండు మాటల మధ్య ఆమె మనసు డోలయమానమైంది. గడియారంలోని పెన్యులల్లా అటు ఇటూ ఊగిసలాడింది. ఆ రాత్రంతా ఆమె అన్యమనస్కంగానే గడిపింది. మర్నాడు మళ్లీ మామూలుగానే అతను నవ్వుతూ ఎదురొచ్చాడు. ఏమీ జరగనట్లే కుశల ప్రశ్నలు వేశాడు. ఇందిర కొంతసేపు మౌనంగా ఉంటే అతనే అన్నాడు. చూడండి ఇందిర, రాత్రి నేను హద్దులు దాటి మాట్లాడాను. నాకు తెలుసు నేనొక శాపగ్రస్తుణ్ణి. నా గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. నా సాహసాన్ని మాత్రం మన్నించి నిన్నటి మాటలను వీలైనంత వేగంగా మరిచిపోండి. ప్లీజ్, నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక మీరా మౌనముద్ర మానేయండి. ఏది ఒకసారి మామూలుగా నవ్వండి. అలా అలా. థ్యాంక్స్. ఇప్పుడు నాకెలా ఉందో తెలుసా ఇందిరా? వర్షం కురిసి వెలిసాక ఆకాశాన అందమైన హరివిల్లు విరుస్తుంది చూసావా? దాన్ని చూస్తూ కూర్చోవడం ఒక అపూర్వమైన అనుభూతిలా తోస్తోంది నాలాంటి పేదవాళ్లకు. ఇప్పుడు నీలో ఆ ఇంద్రధనుసునే చూస్తున్నాను అన్నాడు రమణమూర్తి. మీరు నిన్న చెప్పిన విషయం ఆలోచించుకోవడానికి నాకు కొంత టైం ఇవ్వండి అంది ఇందిర. అయ్యో, ఇంకా ఆలోచిస్తామంటున్నారా? వద్దండి, దయచేసి మర్చిపోండి. ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఇట్, ఓకే అని సర్ది చెప్పేస్తున్నాడు గాని అతని విషయం ఇందిర మనసులో తొలుస్తూనే ఉంది. రాఘవయ్య పెళ్లి కొడుకును వెంటబెట్టుకుని మర్నాడొస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే ఏం చెయ్యాలో ఇందిరకు తోచలేదు. సంతోషంతో పొంగిపోయింది. ఈనాళ్లకు తన కోరిక తీరబోతోంది. ఈ ఒంటరి జీవితానికి గుడ్ బై చెప్పేస్తుంది. అతను ఎలా ఉంటాడో? ఒక సుందరాకారుని రూపం ఆమె కళ్ల ముందు నిలిచింది. అలాగే ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయింది ఎంతోసేపు. అలివేలొచ్చి మెల్లగా అడిగింది. అమ్మా, ఏంటమ్మా టెలిగ్రామ్? నాన్నగారు ఢిల్లీ నుంచి రేపు వస్తున్నారే, ఆయనతో పాటు మరొకరిని వెంటబెట్టుకుని వస్తున్నారు అంది ఇందిర నవ్వుతూ. ఎవరమ్మా అయినా అని అడిగింది. ఏమో నాకు తెలియదు పో అంది సంతోషంతో ఎగిరి మంచం మీదకు దూకి.
ఇందిర సంతోషం చూసి అలివేలు కొంత అర్థం చేసుకుంది. అయినా అనుమానం తీర కలిగింది. చెప్పండమ్మా, ఎవరైనా? వస్తారు గదటే, వచ్చాక నువ్వే అడుగు, పేరేంటో ఊరేంటో అని వెనక్కి వాలింది దిండు నానుకొని. అలివేలు దగ్గరకొచ్చింది. అయ్యగారు, అల్లుని వెంట పెట్టుకొస్తున్నారా అమ్మాయి గారు? ఇందులో అల్లుడో మేనల్లుడో ఏమీ రాయలేదే, ఆయనతో వస్తున్నానని మాత్రమే రాశారు. అయితే మరి మేము ఏం చెయ్యాలమ్మా అని అడిగింది అలివేలు. ఏం చెయ్యాలా? బాగా తిని పడుకో, వాళ్ళు రాగానే చీపిరి జుత్తేసుకుని ఎదురెళ్ళు. నేనెందుకు అట్ట వెళ్తానమ్మాయి గారు? బ్రహ్మాండంగా పూలెట్టుకుని మీరిచ్చిన పొట్టు చీర కట్టుకుని ఆయనకు ఎదురెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోబెడతానండి అంది అలివేలు హుషారుగా ఆ అమ్మాయి గారి మూడు గమనించి. కొంపదీసి నువ్వే నచ్చావని అనగలడు అని నవ్వేసింది ఇందిర. నచ్చితే నేనే చేసేసుకుంటానండి అయ్యగారిని అడిగి అని సిగ్గులు వలకబోసింది. కోవే అల్లరదానా అని చిన్నగా అలివేలు నెత్తిన ముట్టింది. ఈ సంగతి అలివేలు కిష్టయ్యతో చెప్పింది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేయమంటారో చెప్పమన్నాడు. నిజానికి ఏం చెయ్యాలో ఇందిరకు తోచలేదు. ముందుగా టెలిగ్రామ్ ఇచ్చినందుకు తాము సిద్ధంగా ఉండాలి కదా. ఇందిర ఆఫీసుకు ఫోన్ చేసి రమణమూర్తిని రమ్మనమని చెప్పింది. అతను వచ్చేశాడు. టెలిగ్రామ్ చూసి అతను సంతోషించాడు. మీకు నా అభినందనలు అన్నాడు. ఏదో సామెత చెప్పినట్లుంది. హాలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని. అదేం కాదు, తప్పకుండా జరిగి తీరుతుంది. ఆయన గారికి అన్నీ నచ్చబట్టే వెంట తీసుకొస్తున్నారు. కానీ నేను ఆయనకు నచ్చాలి కదా అని సందేహం వెలుబుచ్చింది ఇందిర. మీరు నచ్చకపోవడమా? అందానికి అందం, ఐశ్వర్యానికి ఐశ్వర్యం, మంచితనానికి మంచితనం అన్నీ మూర్తిభవించి ఉన్న మీరు నచ్చలేదు అంటే అతను ఎంతో దురదృష్టవంతుడే ఉండాలి. మీరు తప్పకుండా నచ్చుతారు. ఈ సంబంధం జరిగి తీరుతుంది. నాకెందుకో అలా అనిపిస్తోంది అన్నాడు రమణమూర్తి. ఇందిర దీర్ఘంగా శ్వాస విడిచింది. నేనింకా ఏ విషయమో నిర్ణయించుకోలేదు మూర్తిగారు. పెళ్లిళ్ల విషయంలో నిర్ణయాలు భగవంతుడే ఏనాడో చేసుంటాడిందిరా. మీరు అష్టైశ్వర్యాల్లో తొలతోగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అన్నాడు రమణమూర్తి. ఇంకా అక్కడి నుంచి చేయవలసిన పిండి వంటల గురించి, వంటకాల గురించి, రాబోయే అతనికి కేటాయించే గది గురించి అన్ని ఏర్పాట్లు చకచకా చేశాడు రమణమూర్తి. అతను ఈ పనులన్నీ చేస్తున్న తీరు, ప్రతి చిన్న విషయంలో అతను చూపిస్తున్న శ్రద్ధ గమనిస్తే రమణమూర్తి ఆ రోజు రాత్రి ఇందిరతో ప్రస్తావించిన ప్రేమ విషయం పూర్తిగా మరిచిపోయినట్లే కనపడ్డాడు. ఇందిర అతన్ని గమనిస్తూనే ఉంది. నిజమే, అతను పేదవాడు కావచ్చు, తమ దగ్గర పనిచేస్తూనే ఉండొచ్చు. కానీ మిగిలిన విషయాల్లో అతనిలో వేలెత్తి చూపదగ్గ లోపాలేమీ కనిపించలేదు. అతనిలో అన్ని ఆశలు దాచుకుని కూడా అవకాశం లేదని తెలిసి ఎంత తేలిగ్గా ఆ విషయాన్ని విస్మరించి తనకు సాయం చేస్తున్నాడు. ఆ క్షణంలో రమణమూర్తి మీద ఇందిరకు వాళ్ళ మాలిన ప్రేమ పుట్టుకొచ్చింది. అయినా ఎందుకో తమాయించుకుంది. మర్నాడు ఏ రైలుకొస్తారో తెలియకపోయినా వస్తారనుకున్న ప్రతి రైలు దగ్గరకు కారు తీసుకుని వెళ్ళాడు రమణమూర్తి. వాళ్లను అల్లంత దూరంలోనే చూసి ఎదురు వెళ్లి చేతిలోని సూట్ కేసులు అందుకుని కారు దగ్గరకు తీసుకొచ్చాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి ఎంతో సరదాగా మాట్లాడుతూ ఆ వచ్చిన వ్యక్తితో స్నేహం చేయడానికి ప్రయత్నించాడు. రమణమూర్తి చూపుతో ఉన్న చొరవ వల్ల అతను కూడా కొద్దిసేపట్లోనే ఇతనితో కబుర్లలోకి దిగిపోయాడు. పెళ్లి చూపులకొచ్చిన అతని పేరు శేఖర్. బిఈ చదివి ఢిల్లీలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. నెలకు 2000 రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. త్వరలో మరికొన్ని మెట్లెక్కి పెద్ద హోదాను చేరగల అవకాశాలున్నాయి. ఇవన్నీ విచారించే రాఘవయ్య గారు ఈ సంబంధాన్ని కుదుర్చుకుందామని ప్రయత్నిస్తున్నారు. కుర్రవాడు కూడా చూడముచ్చటగా ఉన్నాడు. చూడగానే ఎవరినైనా ఇట్టే ఆకర్షించే రూపం అతంది. ఆ సాయంత్రం పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. సూట్లో ఉన్న శేఖర్ మరింత హుందాగా ఉన్నాడు. ఇందిర శేఖర్ను చూడగానే మంచి అందగాడు అనుకోకుండా ఉండలేకపోయింది. శేఖర్ను, అతని పక్కనే ఉన్న రమణమూర్తిని చూస్తే వాళ్ళిద్దరికీ ఉన్న భేదం స్పష్టంగా తెలిసొచ్చింది. రమణమూర్తిపై ఏదో కొంత అభిమానం చూపినంత మాత్రం చేత అతనితోనే జీవితాన్ని ముడిపెట్టుకుని ఈ గిరిగీసుకున్న పరిధిలోనే పడుండాల్సిన కర్మ తనకేం పట్టింది? శేఖర్ ఒప్పుకోవాలే గాని. తండ్రి గద్దించడంతో ఇందిర తలెత్తి మళ్లీ అతని వంక చూసింది. నీ పేరేంటని అడుగుతున్నాడు, చెప్పమ్మా అని రాఘవయ్య గారు అండంలో తన పరాకుకు తనే చిన్నబుచ్చుకుంది. ఇందిర అంది తల వంచుకుని. ఎంతవరకు చదివారు? అతని తర్వాత ప్రశ్న. ఇంటర్ వరకు. ఇందిర చదువుపై శ్రద్ధ చూపలేదు. అంచేత అక్కడ బ్రేక్ పడింది. వెంటనే రాఘవయ్య గారు అందుకున్నారు. ఎంత చదువుకున్నా మన ఆడవాళ్లు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడమే గాని ఉద్యోగాలు చేసి ఊళ్ళు వెళ్లాల్సిన పనిలేదు కదా అని తన కూతురు పెద్దగా చదవకపోవడం ఒక లోపం కాదని వివరించాడు.
ఆ పైన మరో 10 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. ఇంకా అడగవలసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదన్నాడు శేఖర్. ఇందిర లోపలికి వెళ్ళిపోయింది. శేఖర్ మనసులోని సంతృప్తిని చూసి రాఘవయ్య గారు చాలా సంతోషించారు. ఇంకా కట్నం విషయంలో ఆయన ఎంత ఇవ్వడానికైనా సిద్ధంగానే ఉన్నాడు. ఆయనకు అదొక సమస్య కానే కాదు. ఆ రోజు రాత్రి శేఖర్ తన గదిలో ఇందిర రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ కూర్చున్నాడు. మేడ మీద గదిలో ఇందిర శేఖర్ను తలుచుకుంటూ మురిసిపోయింది. అవుట్ హౌస్లో రమణమూర్తి మాత్రం క్షణంసేపైనా నిద్రపట్టక యమయాతన అనుభవించాడు. పడుకున్నాడు, లేచాడు, పచార్లు చేశాడు, బయటకొచ్చాడు, లోనికి వెళ్ళాడు, మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ లేచాడు. మర్నాడు రాఘవయ్య గారు ఏదో పనిమీద బయటకు వెళ్ళాడు. శేఖర్ గదిలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఇందిర మెట్లు దిగి కిందకి రావడం గమనించి గుమ్మంలోకొచ్చాడు. హాల్లో మరెవరూ లేకపోవడంతో ధైర్యం చేసి పిలిచాడు. ఇందిరా, మాట. ఇందిర సిగ్గుపడుతూనే అతని దగ్గరకొచ్చింది. 2 క్షణాలు మౌనంగా నిలబడ్డాక శేఖర్ అడిగాడు, మీకు నేను నచ్చానా? ఇందిర తన విశాలమైన నేత్రాలను మరింత పెద్దవి చేస్తూ చూసింది. మీరు నాకు నచ్చడం కాదు, మీకు నేను నచ్చాలి కదా అంది. నచ్చబట్టే మీ అభిప్రాయం అడుగుతున్నాను. మీరు నన్ను చూడ్డానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఢిల్లీలో ఉండడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అన్నట్లు తల ఊపింది. ఇంతలో వేగంగా లోపలికి రాబోయిన రమణమూర్తి వాళ్ళిద్దరి ఏకాంతానికి భంగం కలగజేస్తున్నానని తెలుసుకుని వెనక్కి వెళ్ళబోయాడు. శేఖర్ రమణమూర్తిని లోపలికి రమ్మని పిలిచాడు. ఇందిర జరీ అంచు పైటి కొంగు నిండుగా భుజం మీదకు లాక్కుంటూ మేడ మీదకు వెళ్ళిపోయింది. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాను అని ముందు క్షమాపణలు చెప్పుకున్నాడు. అబ్బే, అదేం లేదు, చెప్పండి అన్నాడు శేఖర్ రమణమూర్తికి సిగరెట్ ఆఫర్ చేస్తూ. సారీ, అలవాట్లేదు అని వినయంగా జవాబు చెప్పాడు రమణమూర్తి. కాబట్టి మీకన్నీ మంచి అలవాట్లే ఉన్నాయన్నమాట అని నవ్వాడు శేఖర్. అన్నట్లు మీరు ఇవాళే వెళ్ళిపోవాలని అన్నారట అని అడిగాడు రమణమూర్తి. అవును, నాకు సెలవు లేదు, వెంటనే వెళ్ళిపోవాలి. మా ఇందిరమ్మ గారిని చూశాక 2 రోజులు ఉండిపోవాలని అనిపించడం లేదు అని లౌక్యంగా అడిగాడు రమణమూర్తి. అందుకు ముందు ముందు బోల్డంత సమయం ఉంది అని నవ్వేశాడు శేఖర్. అవునులేండి, అది నిజమే. అయితే సాయంత్రం 4 గంటలకు మీకు రైలుంది. కానీ ఆ సమయంలో రాఘవయ్య గారికి ఒక మీటింగ్ ఉంది. అంచేత మీకు వీడుకోలివ్వడానికి భవదీయుడు వస్తాడు. సరే అన్నాడు శేఖర్. మధ్యాహ్నం భోజనాల దగ్గర రాఘవయ్య గారు శేఖర్ అభిప్రాయం అడిగారు. శేఖర్ నవ్వేసి ఊరుకున్నాడు. అయితే నేను మిగిలిన ఏర్పాట్లు చేసుకోవచ్చా అని అడిగారాయన. అంగీకారంగా తలాడించాడు శేఖర్. మరి కట్నం విషయం కూడా ఒక మాట చెబితే అని అర్ధోక్తిగా ఆగిపోయారు. కట్నం గురించి నాకేమీ పెద్ద పట్టింపు లేదు, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అని స్పష్టంగా చెప్పాడు. రాఘవయ్య గారి మనసు కుదుట పడింది. ఆయనకు ఆనందంలో భోజనం సహించలేదు. అతని మాటలకే ఆయనకు కడుపు నిండిపోయింది. చాలా సంతోషం బాబు, నువ్వు మాకు దొరకడం మా అమ్మాయి పూర్వజన్మ సుకృతం అన్నారు రాఘవయ్య గారు. తర్వాత రాఘవయ్య గారు కూతురు గదిలోకి వెళ్లి ఇందిరను దగ్గరకు తీసుకుని ఎంతో ప్రేమగా ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు, అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? ఇందిర తలదించుకుంది. ఆయన తృప్తిగా అన్నారు, ఈనాళ్లకు నా బరువు తీరిపోతోంది. కానీ అమ్మలు, నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతావని గుర్తుకొచ్చినప్పుడు నా మనసంతా దిగులుతో కుంగిపోతుందమ్మా. నేను ఎక్కడెక్కడ తిరిగినా ఇంటి పట్టున నువ్వు ఉన్నావన్న ధైర్యం నాకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. నువ్వు వెళ్ళిపోయాక ఇంకా ఈ ఇంటికి వెలుగే ఉంటుందమ్మా. పట్ట పగలు కూడా చిమ్మ చీకటి కమ్మినట్లయిపోతుంది. అయినా ఆ బాధనంతా సంతోషంగా భరిస్తానమ్మా. నువ్వు అతను చూడముచ్చటగా చిలక గోరింకల్లా ఉన్నారు. ఎవరినడిగినా అతనెంతో మంచివాడు, బుద్ధిమంతుడు అని చెప్తున్నారు. మీరిద్దరూ మంచి జంట, నాకదే తృప్తి. మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లాలంటే నాకు కష్టంగానే ఉంది నాన్న అంది ఇందిర. పోనీ ఒక పని చెయ్యమ్మా అని ఆయన ఏదో సలహా చెప్పబోయాడు. ఏంటి నాన్న అని ఆత్రంగా అడిగింది ఇందిర. ఇద్దరూ కష్టపడి వచ్చే ఏటికల్లా నాకు మనవణ్ణి కనివ్వండి. వాడు నేను ఆడుకుంటూ కాలక్షేపం చేసేస్తాం అన్నాడు రాఘవయ్య గారు నవ్వు దాచుకుంటూ. పోండి నాన్న, మీరు మరీను అని ఇందిర మొహం చాటు చేసుకుని నవ్వుకుంది. పోతున్నానమ్మా, నాకు టైం అయింది అని రాఘవయ్య గారు మేడ దిగి శేఖర్ దగ్గరకొచ్చి స్టేషన్కు రాలేకపోతున్నందుకు అన్యదా భావించవద్దని వేడుకొని వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ రమణమూర్తిని పిలిచి వెంటనే కారు పంపిస్తానని, టైం కాగానే శేఖర్ను స్టేషన్కు తీసుకువెళ్లి టిక్కెట్ కొని రైలెక్కించమని ఫస్ట్ క్లాసుకు సరిపడిన డబ్బు రమణమూర్తికిచ్చాడు. అలాగే తీసుకువెళతానని చెప్పాడు రమణమూర్తి. రైలుకి ఇంకో గంట టైం ఉందనగా రమణమూర్తి శేఖర్ను తొందర చేయడం మొదలుపెట్టాడు. ఇతని గొడవ పడలేక శేఖర్ తొందరగానే తిమిలాడు. వెళ్లే ముందు ఇందిరకు చెప్పి రావడం కోసం మేడ మీద ఆమె గదిలోకి వెళ్ళాడు.
పొరుపు మీద బోర్లా పడుకుని ఆలోచనా స్రవంతిలో తేలిపోతున్న ఇందిర శేఖర్ పిలుపు విని ఉలిక్కిపడి లేచి నిల్చుంది. నేను వెళ్ళిపోతున్నాను ఇందిర అన్నాడు శేఖర్. ఇందిర కళ్ళు పైకెత్తి అతని మొహంలోకి చూసింది. శేఖర్ ఆమెకు బాగా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. మళ్ళీ ఎప్పుడు రాక? నేను రమ్మన్నప్పుడు వస్తారా అని అడిగింది ధైర్యం చేసి. ఆజ్ఞ. అయితే రాత్రికి వచ్చేయండి అంది నవ్వుతూ. అమ్మ దొంగ, అంత తొందరపడుతున్నావా? అయితే రాత్రికి తప్పకుండా వస్తాను అన్నాడు శేఖర్. కలల్లోకి వస్తారా అని అడిగింది మళ్ళీ. ఏమనుకున్నాను, మంచి చతురతగలదానివే. మిమ్మల్ని చూసినప్పటి నుంచే నేర్చుకున్నాను. కూర్చోండి, కాఫీ తాగి వెళుదురు గాని అంటూ కిందకు వెళ్ళింది ఇందిర. ఆమె కాఫీ కప్పులతో పైకొచ్చేటప్పటికీ శేఖర్ ఆమె మంచం మీద కూర్చునున్నాడు. అనుమతి లేకుండా మీ గదిలోకి రావడమేగాక మీ మంచం కూడా ఎక్కేశాను అన్నాడు శేఖర్ కాఫీ కప్పు ఆమె చేతి నుంచి అందుకుంటూ. ధన్యురాల్ని ప్రభు అంది ఇందిర. పౌరాణిక నాటకాలు వేసే అలవాటుందా ఏంటి? పురాణ పురుషుణ్ణి చూశాక ఆ భాష వచ్చేస్తుంది స్వామి. శేఖర్ కాఫీ తాగి వెళతానని లేచి నిలబడ్డాడు. వెళ్ళనా మరి? వెళ్ళి రానా మరి అని అనాలి అని సరిదిద్దింది ఇందిర. నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాలి మరి అంటూ సందేహిస్తూ నిలబడ్డాడు. ఇప్పటికింతే సంగతులు, ఇట్లు మీ చరణదాసి అని 2 చేతులు ముడిచి నమస్కరించింది. యూ సిల్లీ గర్ల్ అంటూ శేఖర్ కిందకొచ్చాడు. అతని వెనకనే ఇందిర కూడా మెట్ల దాకా వచ్చి ఆగిపోయింది. శేఖర్ రాగానే రమణమూర్తి అడిగాడు. సార్, మీరు వెళ్లేది ఈ రోజు రైలుకా రేపటి రైలుకా? శేఖర్ టైం చూసుకున్నాడు. ఇంకా అరగంట టైం ఉంది కదా. 10 నిమిషాలు ముందర వెళ్లడం మంచిదని నా అభిప్రాయం అని రమణమూర్తి శేఖర్ సూట్ కేసు తీసుకుని కారు వైపు నడిచాడు. 10 నిమిషాల్లో స్టేషన్ చేరుకున్నారు. రమణమూర్తి ఢిల్లీకి ఫస్ట్ క్లాసు టికెట్ తీసుకుని శేఖర్ చేతిలో పెట్టాడు. ఇద్దరూ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. రైలు అలవాటు ప్రకారం అరగంట లేటు. రమణమూర్తి శేఖర్ను కబుర్లలో దించాడు. అయితే మళ్ళీ ఎప్పుడొస్తున్నారు సార్? మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు. అది నిజమేలేండి. మా అమ్మాయి గారు మీరు నిన్న ఎదురెదురుగా కూర్చుంటే నాకు అదోలా అనిపించింది అన్నాడు రమణమూర్తి. శేఖర్ అదేంటన్నట్లు ఆశ్చర్యంగా చూశాడు. అతనే దాన్ని వివరించాడు. ఏం లేదు, మీరిద్దరూ పక్కపక్కనే కూర్చుంటే చూడాలనిపించింది నవ్వుకున్నాడు శేఖర్. సార్, నాకు తెలియకడుగుతాను, పెళ్ళయ్యాక ఆ అమ్మాయి గారిని ఢిల్లీ తీసుకువెళతారా లేక మీరే వచ్చి ఇక్కడ ఉంటారా అని ఎంతో అమాయకంగా అడిగాడు రమణమూర్తి. నేనిక్కడికి వచ్చి ఎందుకుంటాను, ఇందిరే నాతో వస్తుంది. అంటే అయ్యగారు మొదట ఇల్లరికపు అల్లుడు కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఆ గొడవ అయిన తర్వాత ఇల్లరికం తెచ్చుకోకపోవడమే నయమనుకున్నారు కాబోలు. గొడవేంటి అని అడిగాడు శేఖర్ విస్తుపోతూ. మామూలు గొడవే. ఆ అమ్మాయి గారిని ఇంటర్ చదవమని కాలేజీకి పంపిస్తే కాలేజీలో క్లాస్మేట్ను ప్రేమించింది. అతను కూడా మీకులా చాలా బాగుంటాడు. అప్పుడు ఇలానే వాళ్ళ ఈడు జోడు బాగుందని మేమంతా అనుకున్నాం. కానీ రాఘవయ్య గారు ఒప్పుకోలేదు. మరి ఆయన హోదా కూడా చూసుకోవాలి కదా. అప్పుడేమైంది అన్నాడు శేఖర్ సిగరెట్ విసిరేస్తూ. వాళ్ళిద్దరూ మాత్రం గట్టిగా పొట్టుబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈయన గారు ఎంతకీ లొంగలేదు. అప్పుడిద్దరూ ఊర్లోంచి పారిపోయారు. పాపం పుణ్యం మనకు తెలియదు గానండి, వీళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకున్నారనే టాక్ వచ్చిందండి. రాఘవయ్య గారంటే పోలికబడున్న మనిషి కదండి. దేశమంతా గాలించి ఎక్కడ పట్టుకున్నాడో తెలియదు గాని కూతుర్ని తెచ్చేసుకున్నాడు. తర్వాత ఆ కుర్రాడి వివరాలు ఎవరికీ తెలియలేదు. కూతుర్ని గదిలో ఉంచి కొన్నాళ్లు బయటకు రానిలేదు. చదివినంతవరకు చాలేని కాలేజీ మనిపించి ఇంట్లో కూర్చోబెట్టాడు. ఇక్కడ నలుగురిలో పొక్కుపోయింది కదండి. అందుకని ఏదైనా దూరపు సంబంధం చూసి పంపేస్తే ఇబ్బంది ఉండదని కొత్త కొత్త సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. అయినా ఇవన్నీ పెద్ద విషయాలేం కాదనుకోండి. ఈ రోజుల్లో ఉన్నవారిళ్లలో మామూలుగా జరిగేవే. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అమ్మాయి చాలా తెలివిగలది, మంచి మాటకారి. ఇక అందచందాల గురించి మీరు చూస్తూనే ఉన్నారు అని రమణమూర్తి తన ధోరణిలో చెప్పుని పోతున్నాడు. శేఖర్ మొహం కళావిహీనమైంది. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి సూటిగా అడిగాడు. నువ్వు చెప్పిందంతా నిజమేనా? ఒక ఆడపిల్ల మీద ఆభరణం వేస్తే నాకేమొస్తుంది చెప్పండి. నేను అనేదేంటంటే నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. పెళ్ళయ్యాక ఇంకా కొట్టుకోవడం తిట్టుకోవడమే కదండి. వాళ్ళెంత ధనవంతులైనా కావచ్చు గాని మరొకరి జీవితంతో చెలగాట మాడుకునే హక్కు ఎక్కడిది? తెలిసిన తర్వాత సింగనాదం తప్పేముంది, చేసుకుంటే సమస్య లేదు, ఏమంటారు అని అడిగాడు రమణమూర్తి. శేఖర్ ఏమీ అనలేదు. ఇందిర అతనితో అన్న మాటలే గుర్తుకొచ్చాయి. అప్పుడే అనుకున్నాడు ఈ పిల్ల అందరిలాంటిది కాదని. కాబట్టి గ్రంథ సంగ్రహాలే అన్నమాట. రైలొచ్చేదాకా శేఖర్ సిగరెట్లు తగలేస్తున్నాడు.
నేటి యువతరం గురించి రమణమూర్తి లెక్చర్ దంచుతూనే ఉన్నాడు. కంపార్ట్మెంట్లో కూర్చున్నాక సూట్ కేస్ శేఖర్ పక్కన పెట్టి రమణమూర్తి వినయంగా అన్నాడు. అయ్యా, మీరు త్వరలో ఇంటికి రాజ లాంఛనాలతో రాబోతున్నారు. నేను ఈ విషయం చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ అనకండి. ఏం లేదు, చివరకు మీరు ఆయన బాగానే ఉంటారు. మధ్యలో నా తాడు తెగుతుంది. యథార్థవాది లోక విరోధి అన్నారు కదండి. శేఖర్ అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. ఇక మీరు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ ద ట్రబుల్. రమణమూర్తి మరోసారి నమస్కారం చేసి రైలు దిగాడు. ఇంటికొస్తూ ఒక్క దెబ్బకి 2 పెట్టలు అనుకున్నాడు రమణమూర్తి. ఇందిర ఆత్రంగా ఎదురొచ్చి రమణమూర్తిని శేఖర్ విశేషాల గురించి అడిగింది. చాలాసేపు అతని గుణగణాలను పొగిడాడు. చివర్లో ఒక మాట చెప్పాడు. ఆయనకు అన్ని విషయాలు బాగానే నచ్చాయండి, కానీ ఒకటే వెల్తిగా ఉందని అన్నాడు. ఏంటది అని అడిగింది ఇందిర. మీరు కనీసం గ్రాడ్యుయేట్ అయినా అయితే బాగుండేదని అన్నాడు. అతనుకున్న సర్కిల్లో అందరు ఆడవాళ్లు కూడా బాగా చదువుకున్న వాళ్ళేనట. వాళ్ల కంపెనీలోనే అతని స్నేహితుని చెల్లెలు ఒక ఆమె ఉందట. ఎంఏ చదువుతోందట. అందచందాల్లో ఢిల్లీ అమ్మాయిని అనిపిస్తుందట గాని ఎటొచ్చి వాళ్ళు గుజరాతీ వాళ్ళట. ఇక్కడి నుంచి వెళ్ళాక మరో 2 సంబంధాలు ఉన్నాయట చూడాల్సినవి అని ఒక్కొక్క విషయమే చెబుతుంటే ఇందిర నీరు కారిపోయింది. రాఘవయ్య గారి దగ్గర నుంచి 2 ఉత్తరాలు వెళ్ళాక శేఖర్ దగ్గర నుంచి జవాబు వచ్చింది. అందులో క్లుప్తంగా ఒక్క ముక్కే ఉంది. కారణాంతరాల వల్ల ఇప్పుడు తను వివాహం చేసుకునే విషయం వాయిదా వేసుకున్నాడని, మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవచ్చునని ఉంది. ఆ వార్త చూడగానే రాఘవయ్య గారు నిశ్చేషుడయ్యాడు. అదేంటమ్మా, అప్పుడంతా అయిపోయినట్లే మాట్లాడాడు, ఇప్పుడు ఇదేంటి ఇలా రాశాడు అని కూతుర్ని అడిగాడు. ఇందిర ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే జవాబు చెప్పింది. మనకన్నా మంచి సంబంధం దొరుకుంటుంది, మనకు మాత్రం ఎంతకన్నా గొప్పవాడు దొరికితే అదే కుదుర్చుకుంటామా లేదా అని ఎదురు ప్రశ్నించింది. రాఘవయ్య గారు నిరతుడయ్యాడు. ఇందిర ఇలాంటి సమాధానం ఇస్తుందని అనుకుంటూనే ఉన్నందువల్ల అంతగా చలించలేదు. అతని దగ్గర నుంచి ఉత్తరం వస్తుందని వారం రోజులు ఆశగా ఎదురు చూసింది. ఆ పైన ఆమె ఆశలన్నీ అడుగంటిపోయాయి. శేఖర్ను మరిచిపోవడానికే ప్రయత్నించింది. రమణమూర్తి కూడా ఈ మధ్య 2-3 సార్లు శేఖర్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఇందిరే మాట మరిచింది. అతనికిలాగా హోదా లేకపోవచ్చు, ఆదాయం లేకపోవచ్చు, ఈ 2 విషయాల్లో తెప్పిస్తే రమణమూర్తికి మాత్రం తక్కువేముంది అని ఈ మధ్య ఇందిర పదే పదే తనని తాను ప్రశ్నించుకోసాగింది. రాఘవయ్య గారు లేనప్పుడు రమణమూర్తితో ఎక్కువ సమయం గడుపుతోంది. అతను చెప్పే కబుర్లతో, వేసే చలోక్తులతో కాలం తేలిగ్గానే గడపసాగింది. ఒక పండగ నాడు తను తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంది. తలలో 2 గులాబీలు తురుముకుంది. సెంటు స్ప్రే చేసుకుంది. రమణమూర్తిని పిలిచింది. అతన్ని స్నానపానాదులన్నీ పైనే పూర్తి చేసుకోమంది. తను ప్రత్యేకంగా అతని కోసం నిన్న బజారంతా గాలించి తెచ్చిన బట్టలు అతనికి అందించింది. ఏంటిది ఇందిరా? నా సంతోషం కోసం మూర్తిగారు అంది. నువ్వు చూపే ఈ ప్రత్యేకమైన ఆదరాభిమానాలకు నేను అనర్హుణ్ణేమో. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, కానీ దయచేసి నాకు ఇవాళ ఏమీ ఎదురు చెప్పదు. నా మాట ప్రకారమే నడుచుకోవాలి. నేను మీ సేవకుణ్ణి. మీ ఆజ్ఞలకు తలవంచడమే నా ధ్యేయం అన్నాడు రమణమూర్తి. ఇందిర అతన్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేసింది. రమణమూర్తికి కొసరి వడ్డించింది. ఆ పైన ఇద్దరూ కొత్త బట్టలు ధరించారు. దేవుడికి నమస్కారం చేశారు. ఏంటిదంతా? నా మనసును నేను కుదుటపరుచుకుంటున్నాను అంది ఇందిర. దేనికి? ఇందిర సమాధానం చెప్పలేదు. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కళ్ళల్లో గిరున నీరు తిరిగింది. ఇంతవరకు నేను అనుకుంది ఏదీ కాకుండా పోలేదు మూర్తిగారు. అలాంటిది శేఖర్ అన్న అహం మీద దెబ్బ కొట్టాడు. ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా చలించిపోయే సున్నిత స్వభావం ఉన్నది. ఈ అవమానాన్ని తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చి నేను తెలుసుకుంది ఏంటంటే, కాళ్ళ దగ్గరున్న వజ్రాన్ని గుర్తించలేక ఎక్కడో తళుకుమంటున్న గాజు పెంకు కోసం ఆరాట పడుతున్నానేమోనని. అందుచేత నేను నిశ్చయించుకున్నాను. నేనేదో పిచ్చిగా కలలు కని అంతటితో ఊరుకోక అప్పుడు నీతో ఏమో చెప్పాను. నా సాహసానికి మన్నించమని వేడుకున్నాను కూడా. మనసులోని మాట విప్పి చెప్పుకోవడానికి ధైర్యం చాలని నన్ను ప్రేమిస్తే నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇందిరా. అన్నింటికీ సిద్ధపడుతున్నాను. అల్లారు ముద్దుగా పెరిగిన నీకు, నోట్లో మాట నోట్లో ఉండగానే అన్నీ అమరపోయే నీకు మన కలయికి ఎంత కష్టమో తెలియడం లేదు. మా నాన్నగారిని ఒప్పిస్తాను అంది ఇందిర దృఢ సంకల్పంతో. నీకు నచ్చిన చీర చూపించి కొనుక్కుంటాను నాన్న అని అడిగినంత తేలిక కాదిందిరా. నీకు నచ్చిన ఈ పేదవాణ్ణి కట్టుకుంటాను అని అడగడం. డబ్బొకటే మనుషులకు ముఖ్యమని విర్రవీగితే నీ సహృదయత, ఉదాత్తత ముందు మేమే నిరుపేదవాళ్ళం అయిపోతాం మూర్తిగారు.
లోకం అనేక రకాలుగా అనుకుంటుంది. నేను కేవలం నీ ఐశ్వర్యం చూసే వరిస్తున్నానని తేలిగ్గా నింద వేస్తుంది. నిందేదో నిజమేదో నాకు తెలీదా? ఇద్దరి మధ్య కొద్దిసేపు భీకర నిశ్శబ్దం అడ్డుగా నిలబడింది. మళ్ళీ రమణమూర్తి తన సందేహం బయటపెట్టాడు. ఈ విషయంలో నేను చొరవ తీసుకుని మీ నాన్నగారిని అడిగితే ఆయన నన్ను పిట్టను కాల్చినట్లు కాల్చి పారేస్తారు. ఆయన నొప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. అసాధ్యాన్ని సాధ్యం చేయగలవా? ఇప్పటి వరకు నువ్వు నా కోసం మేడెక్కొచ్చావు. కానీ నేను ఈ మేడ దిగి నువ్వు ఉంటున్న అవుట్ హౌస్లో కూడా రాగలను. అదే నాకు నిజమైన సంతోషం. అయితే వెళదాం పదా అని కిందకి దిగింది. ఆమె వెనకాలే అతను వచ్చాడు. ఇన్ని నెలలుగా రమణమూర్తి ఉంటున్న అతని గదిలోకి ఆమె రావడం జరగలేదు. ఇవాళ ఆమె ముందుగా తలుపు తీసుకుని రాగా అతను ఆమెను వెన్నంటొచ్చాడు. లోపలికి రాగానే గోడల చుట్టూ ప్రముఖంగా వేలాడుతున్న దేశనాయకుల ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది. గాంధీ, నెహ్రూ, శాస్త్రి మొదలైన వారంతా ఆ గది నిండా కొలువు తెరిచి చిరునవ్వులు చిందిస్తున్నారు. ఏంటిదంతా అని అడిగింది ఇందిర. ప్రతివాడికి వేపకాయంత వెర్రుంటుందట అని నవ్వాడు రమణమూర్తి. ఆ గదిలో ఏది ఎక్కడ ఉండాలో అన్ని నిమిషంలో సర్దేసింది అతనితో కబుర్లు చెబుతూనే. నువ్విలా నా గదిలోకొచ్చి నా వస్తువుల్ని నన్ను సరిదిద్దుతూ ఉంటే నాకు లోకాలన్నీ జయించినంత గర్వంగా ఉంది ఇందిర. ఒక సామ్రాజ్యం మాత్రం మిగిలిపోయింది అని నవ్వింది ఇందిర. ఆ ప్రణయ సామ్రాజ్యాన్ని జయించాలని మనసెంతగా ఉరకలు వేస్తున్నా రక్తంలో జీర్ణించుకుపోయిన సత్సాంప్రదాయాలేవో పగ్గాలు లాగి ఆపేస్తున్నాయి. మీలోని ఆ వివేకమే నన్ను ఆకర్షించింది. నాకెందుకో మొదట్నుంచి ప్రత్యేకంగా కనిపించే వాళ్ళంటే ఆసక్తి ఎక్కువ. వాళ్ల కోసం ఏం చెయ్యాలన్నా నాకు సంతోషంగానే ఉంటుంది అంది ఇందిర. అతనితో అన్ని కబుర్లు చెప్పిందే కాని తండ్రి ఎదుట నిలబడి తన మనసులోని మాట చెప్పడానికి ఇందిర చాలా వెనకాడింది. కూతురి నోట్నుంచి రమణమూర్తిని పెళ్లి చేసుకుంటానని వినగానే రాఘవయ్య గారు విస్తుపోయారు. వెంటనే కస్సుమని ఎగరలేదు. ఇదేంటమ్మా, ఇంకా నువ్వెంతో తెలివిగలదానివి, నాకన్నా నువ్వే అన్నీ బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నేను అనుకుంటూ ఉన్నాను. మన దగ్గర పనిచేసేవాడిని చేసుకుంటానంటావేం తల్లి? ఒక సంబంధం కానంత మాత్రాన అంత వైరాగ్యం ఎందుకొచ్చిందమ్మా నీకు? దేశం గొడ్డుపోయిందా? శేఖర్ కన్నా మంచి సంబంధం తెస్తానమ్మా అన్నారు రాఘవయ్య గారు చాలా శాంతంగా. లోకంలో గొప్పవాళ్లు లేరని కాదు నాన్న, నా మనసు అతని మీద లగ్నమైంది. అందుకు కారణం అతను అందుబాటులో ఉండడమే. కావచ్చు, కానీ అదొకటే కారణం కాదు. నేను అతన్ని అనేక విధాల పరీక్షించి చూశాను. మన ఆస్తి మీద ఆశ లేదు, మీ అంతస్తు మీద అతని దృష్టి లేదు. మరి అతని దృష్టి దేని మీద ఉందంటావు తల్లి? నన్నుగా అతను కోరుకుంటున్నాడు అని అతను చెప్పినా నీతో పాటు నీ ఐశ్వర్యంతా వస్తుందని అతనికి తెలీదా? నేను కోరుకున్నవాడిని చేసుకోలేకపోవడానికి నా సంపదే అడ్డొస్తుందని తెలిస్తే ఈ సంపదని నాకు వదులుకోవాలనిపిస్తోంది నాన్న. రాఘవయ్య గారు నవ్వారు. నీకే కాదమ్మా, మోహావేశంలో ఉన్న ఎవరికైనా అలాగే అనిపిస్తోంది. అయినా నన్ను కొంత ఆలోచించుకొని, నీకంటే నేను వయసులో చాలా పెద్దవాణ్ణి, లోకాన్ని అర్థం చేసుకోవడంలో నేను కొంత అనుభవాన్ని గడించాను. ఆ దృష్టి అయినా నా మీద గౌరవం ఉంచి నాకు కొంత సమయం ఇవ్వు. ఈలోగా అతని లోతుపాతులేమిటో కనుక్కుంటాను అన్నాడు. అలాగే కానివ్వండి నాన్న అంది ఇందిర. మర్నాడు రాఘవయ్య గారు ఆఫీసుకు వెళ్లగానే రమణమూర్తిని పిలిచి నిష్కారణంగా కేకలేశారు. అతని పనిలో అన్నీ అవకతవకలే కనబడుతున్నాయని విసుక్కున్నారు. ఆ సెక్షన్ ఎత్తేసి అతన్ని తీసేయాల్సి వస్తుందని బెదిరించారు. ఆయన అంత పెద్దగా కేకలేయడం ఆఫీస్ అంతా తెలిసిపోయింది. అందరూ ఆకస్మిక పరిణామానికి ఆశ్చర్యపోయారు. ఈ వార్త అప్పుడే ముకుందరావు గారి చెవిన పడింది. ఆయన దగ్గర నుంచి రమణమూర్తికి కబురు రాను వచ్చింది. ఆయనకు నీకు ఎందుకు చెడింది అని ముకుందం గారు రహస్యంగా అడిగారు. ఎందుకు చెడిందో రమణమూర్తికి తెలుసు. ఇందిర తమ ప్రణయ వృత్తాంతం ఆయన చెవిన వేసి ఉంటుంది. దాంతో ఆయన ఆజ్యం పోసిన అగ్నిలా భగ్గుమంటున్నాడు అని అతను తేలిగ్గానే అర్థం చేసుకున్నాడు. కాని స్వవిషయం ఎరుకుపరచడం కన్నా గొప్ప తప్పిదం ఉండదని రమణమూర్తికి బాగా తెలుసు. ఏం చెప్పమంటారండి, యూనియన్ వ్యవహారాల్లో నేను కలగజేసుకోవడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం లేదండి. నాకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి. నేను నమ్మిన వాటి కోసం ప్రాణాన్ని అర్పిస్తాను. వారికి కోపం వచ్చిందని నన్ను ఎన్నుకున్న కార్మికుల బాగోగులు చూడకుండా ఎలా ఉండగలను చెప్పండి అని వివరించాడు. ముకుందరావు గారు చాలా కాలం నుంచి రాఘవయ్య గారి మీద ఎలా దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తున్నాడు. ఈనాళ్లకు ఇతనొక ఆయుధంగా దొరికాడు. చూడు రమణమూర్తి, రాఘవయ్య గారు నిన్నేమీ చేయలేడు. ఉద్యోగంలోనే ఉంచి నీ మీద ఏగ వాలనపడినా చూసే బాధ్యత నాది. అంతేకాదు, నువ్వు నాతో కలిసొస్తే మనం అనేక విషయాలు సాధించగలం. అవన్నీ మనం నెమ్మదిగా ఎప్పటికప్పుడు ఆలోచించుకుని చెయ్యొచ్చు.
ముందు నువ్వు ఆ రాఘవయ్య కొంపలోంచి బయటపడు. అక్కడ ఉన్నంత వరకు లేబర్కు నీ మీద గురుండదు. ఆయనతో నువ్వెంత యుద్ధానికి తలపడితే కార్మికులు నిన్నెంతగా ఆకాశానికి ఎత్తుతారు. వాళ్ళు ఆకాశానికి ఎత్తడం కాదు నాకు కావాల్సింది అని సగంలో ఆగిపోయాడు రమణమూర్తి. సరే, ఇప్పుడు మనం చేతులు కలుపుతున్నాం, ఇంకేం కావాలి అంటూ ముకుందరావు లేచి రమణమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ సాయంత్రం వస్తూనే రమణమూర్తి రిక్షా తెచ్చుకున్నాడు. తన సామానంతా సర్ది అందులో పెట్టుకున్నాడు. ఇందిర దగ్గరకు వెళ్లి సెలవిప్పించమన్నాడు. ఎక్కడికి అని అడిగింది ఆశ్చర్యంగా. ఎక్కడికి వెళ్లాలో తెలీదు, కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్లాలని మాత్రం తెలుసు. ఎందుకు? మీ నాన్నగారు నన్ను ఉద్యోగం నుంచి తీసేయాల్సి ఉంటుందన్నారు. అది ఏ క్షణంలో అయినా జరగచ్చు. ఆఫీసులో చోటు లేని నాకు మీ ఇంట్లో మాత్రం ఎలా చోటు ఉంటుంది? అందుకని నా జాగ్రత్త నేను పడుతున్నాను. నేను ఎక్కడున్నా ఈ రమణమూర్తి మీవాడే అని మాత్రం చెబుతున్నాను. నాకు సెలవిప్పించిందిరా అని చెప్పి వెళుతోన్న అతన్ని ఎలా ఆపాలో తెలియక అతనితో పాటు గేటు దాకా వచ్చింది. అతను రిక్షాలో కూర్చుని వెళుతుంటే తన ప్రాణానికి ప్రాణమైందేదో దూరమైపోతున్నట్లు గిలగిల్లాడింది. కానీ ఏం చెప్పడానికి నోరు పెగల్లేదు. అయితే ఆమెకు ఒకటే ఆశ. బహుశా ఇదంతా తన తండ్రి అతన్ని పరీక్షించడం కావచ్చు. ఇది పరీక్ష అయితే అతను మంచి మార్కులతోనే ఉత్తీర్ణుడవుతాడు. అతనికి అవకాశం ఇవ్వడం కూడా మంచిదే అనుకుంటూ లోపలికి నడిచింది ఇందిర. ఈ నెలలో ముహూర్తాలున్నాయని శాస్త్రుల వారిని అడిగితే చెప్పారమ్మా అన్నాడు చలం చెల్లెలతో. అయితే నన్నేం చేయమంటావన్నయ్యా అని అడిగింది లక్ష్మి. నేను టౌన్కు వెళ్ళి రమణమూర్తిని కనుక్కుని వస్తాను. అతనికి ఎప్పుడు వీలు పడుతుందో తెలుసుకుంటే దాన్ని బట్టి ముహూర్తాలు పెట్టుకోవచ్చు. అలాగే అయ్యగారిని అడిగి పెళ్లి ఖర్చులకు డబ్బు కూడా తీసుకొస్తాను అని చెప్పాడు చలం. లక్ష్మి మాట్లాడలేదు, మౌనం వహించింది. నువ్వట్టా దిగాలు పడితే అట్టాగమ్మా. అసలు ఇప్పుడు ఏమైందని? రమణమూర్తి రాలేదనేగా నేను చేయి పట్టుకుని లాక్కొస్తాను. వద్దన్నా, నువ్వు లాక్కు రావద్దు. ఆయనకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడే రాని అంది లక్ష్మి ముక్తసరిగా. అతనికి కొత్త ఉద్యోగం కదా, సెలవు దొరకుండదు. అంతేగాని నువ్వంటే ఇష్టం లేక కాదు అని నచ్చ చెప్పాడు చలం. అయినా ఆ పిల్ల మొహంలో వెలుగు కనిపించలేదు. ఎట్లాగైనా ఒక్కరోజైనా సెలవు పెట్టించి రమణమూర్తిని తీసుకొచ్చి చెల్లెల ముందు నిలబెడితేనే గాని ఆ పిల్లకు సంతోషం కలగదని తెలుసుకున్నాడు చలం. మర్నాడే బయలుదేరి టౌన్కి వచ్చాడు చలం. రాఘవయ్య గారింటి అవుట్ హౌస్ తాళం వేసి ఉండడంతో లోపలికి వెళ్ళాడు. రాఘవయ్య గారు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. చలాన్ని చూడగానే పేపర్ పడేసి అతనితో సంభాషణకు ఉపక్రమించాడు. పొలాల గురించి పైరుల గురించి మాట్లాడుకున్నాక చలం ఆయన్ని అడిగాడు. అయ్యా, కొంచెం డబ్బు సర్దుబాటు చేయాలి మీరు. నేను చెల్లెలు పెళ్లి చేద్దామనుకుంటున్నాను. సంబంధం కుదుర్చుకున్నావా అని అడిగాడు రాఘవయ్య గారు. కొత్తగా కుదుర్చుకునే పనే ఉందండి. ఇది వరకటి నుంచి అనుకుంటుందే కదా. రమణమూర్తి చేసుకుంటానని ఎప్పుడో చెప్పాడు అన్నాడు చలం. రాఘవయ్య గారు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచిన వాడిలా కళ్ళు నులుకున్నారు. ఏంటి, ఏమన్నావు నువ్వు అని రెట్టించి అడిగారు. రమణమూర్తి ఇంతప్పటి నుంచి మా కాడ పెరిగినవాడే కదండి. మా లక్ష్మి అతను కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్లు. అతని చదువుకి 10 పరకా నేనే సర్దేవాణ్ణి. సాయం చేసినందుకు అతను మాట నిలబెట్టాడు. పోస్టును పాస్ అయ్యాడు. వయసు వచ్చిన కాడి నుంచి వాళ్ళు ప్రేమించేసుకున్నారు. పెళ్లి చేసుకుంటానన్నాడు. ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వెనకాడితే నేను తీసుకొచ్చి అమ్మాయి గారికి చెప్పినా మీరు దయతలచిబట్టి మా రమణమూర్తి ఇంత సంపాదనపరుడయ్యాడు. ఈ నెలలో ముహూర్తాలున్నాయంటున్నారు. తమరు కాస్త డబ్బు సర్దితే లగ్నం పెట్టుకుందామనుకుంటున్నాం అని చెప్పాడు చలం. అదేంటయ్యా, నువ్వు చెల్లెలు పెళ్లి చేసుకుంటానంటే డబ్బు సర్దకుండా ఉంటానా? అలాగే కానివ్వు, వీలునంత తొందరగా ముహూర్తాలు పెట్టుకో అని సలహా ఇచ్చారు రాఘవయ్య గారు. కిష్టయ్య ద్వారా అడ్రస్ తెలుసుకుని రమణమూర్తి దగ్గరకు వెళ్ళాడు చలం. అతను ఇప్పుడు కార్మికులంతా గుడిసెలు వేసుకునింటున్న చోటుకే చేరాడు. అతను వాళ్ల మధ్యనే ఉండడంతో వాళ్లకు అతని మీద అభిమానం పెరిగింది. పైగా అతను చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని వాళ్ల కోసమే అన్నట్లు ప్రవర్తించడంతో వాళ్లకు రమణమూర్తి మీద కొత్త ఆశలు చిగురించాయి. చలాన్ని చూడగానే రమణమూర్తి చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఏంటింత అకస్మాత్తుగా వచ్చేశావు అని అడిగాడు రమణమూర్తి. నీకేం, ఇక్కడికొచ్చాక మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. మేం నీకోసం తలవని రోజు లేదనుకో అని చెప్పాడు చలం. నాకు మాత్రం మీ గురించిన ఆలోచన లేదంటారా? కానీ చూస్తున్నారుగా, ఈ కార్మికులు, వీళ్ల పనులు అన్నీ నేనే చూడాల్సి వస్తుంది. నువ్వు ఏమన్నా చూసుకో. ఈ నెలలో లగ్గం పెట్టించేస్తున్నాను. డబ్బు సర్దమని రాఘవయ్య గారిని అడిగాను. ఆయన సరేనన్నారు అని చెప్పాడు చలం. రాఘవయ్య గారి పేరు వినగానే రమణమూర్తి కంగారు పడ్డాడు. ఆయనతో ఏం చెప్పారు అని అడిగాడు ఆదుర్దాగా. ఉన్న సంగతంతా చెప్పాను.
రమణమూర్తికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తున్నానని చెప్పాను. డబ్బు కావాలని అడిగితే ఇస్తాను, తొందరగా ముహూర్తాలు పెట్టుకోమన్నాడు. మరి నువ్వేమంటావ్ అన్నాడు చలం. నేను వీల్లేదంటాను అన్నాడు రమణమూర్తి దృఢ చిత్తంతో. అదేంటి అని అడిగాడు చలం బెత్తరపోయి. నాతో చెప్పకుండా ఈ విషయాలన్నీ రాఘవయ్య గారితో ఎవరు మాట్లాడమన్నారు అని ఎదురు ప్రశ్నించాడు. ఏం చెబితే? ఆయన మనకు కావలసిన మనిషేగా. నాన్సెన్స్, నీ చెల్లెల్ని చేసుకుంటానని చెప్పానా నీకు? నువ్వసలు మా రమణమూర్తివేనా? ఏంటిట్టా మాట్లాడుతున్నావు? కాను, నేను అసలు ఎవరి రమణమూర్తిని కాను. నేను మీకోసం కాదు, నా కోసం బ్రతుకుతున్నాను. నా ఆశలు నాకున్నాయి. నాకొచ్చిన అవకాశాలను నేనెందుకు కావదనుకోవాలి? అయితే లక్ష్మిని చేసుకోవా అని అమాయకంగా అడిగాడు. నాకు కావాల్సింది డబ్బు. పుట్టినప్పటి నుంచి ఈ డబ్బు కోసం నేను ఎన్ని అవస్థలు పడ్డానో, ఎంతగా ఆకలి కలమటించానో, ఎందరి చేత ఎన్ని అవమానాలు పొందానో మీకెవరికీ తెలియదు. తలుచుకుంటే నా గుండెల్లో అగ్నిపర్వతాలు బదులవుతున్నాయి. నాకెవరు అక్కర్లేదు, డబ్బు కావాలి, అదెలా వచ్చినా సరే అని పిచ్చివాడిలా తనలో తానే గొణుక్కున్నాడు రమణమూర్తి. ఎంత కావాలి అని చలం అడిగాడు, ఇంకా ఆశ చావక. నువ్వు ఇవ్వలేనంత. ఒకరిని ముష్టెత్తి నువ్వు ఇచ్చే కట్నం కోసం నేను మొహం వాచుకుని కూర్చోలేదు. అయితే లక్ష్మిని చేసుకోవన్నమాట. నీ చెల్లెలు లక్ష్మిని చేసుకోను, నేను కనక మహాలక్ష్మిని చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేటప్పటికీ చలం ఇంతెత్తును లేచాడు. నీ అమ్మ, డబ్బు కోసం గడ్డి కరిచే నీలాంటి వాడికి నా చెల్లెలు నీయనరా, నీకన్నా ఎంగిలి మెతుకులు తినే కుక్కనైనరా తూ అని చేదరించుకుని వెళ్ళిపోయాడు చలం. ఇంటికి వెళ్లి రుసరుసలాడ్డం ప్రారంభించాడు చలం. అతన్ని చూడగానే లక్ష్మి చాలా వరకు అర్థం చేసుకుంది. అయితే రమణమూర్తి కాదంటాడని లక్ష్మి కూడా ఊహించలేదు. రాఘవయ్య గారు డబ్బు ఇవ్వనన్నాడేమోనని అనుకుంది. కాని చలం రమణమూర్తిని తిట్టిపోయడంతో లక్ష్మి నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది. 4 రూపాయలు సంపాదించుకునేటప్పటికీ గొప్పవాడైపోయాడు. డబ్బు తప్ప వాడికి ఇంకేం కనిపించడం లేదు. దరిద్రుడు. నేనే సాయం చేయకపోతే ఆడు చదువుకునేవాడా? అంత పెద్ద ఉద్యోగం తెచ్చుకునేవాడా? పాలు తాగిన రొమ్ముని గుద్దుతాడా ముద్రష్టపోడు. ఆడు ఎట్టంటాడో తెలిసాక ఇంక నా సెల్లెల్ని ఎట్ట ఇస్తానాడికి అని గుడిసె పైకప్పు ఎగిరిపోయేటట్లు అరిచాడు. విషయమంతా అర్థం చేసుకున్న లక్ష్మి ఏమీ జరగనట్లుగా నెమ్మదిగా తన వంట పని చూసుకోవడం మొదలుపెట్టింది. రాఘవయ్య గారు రమణమూర్తిని పిలిచి చలం చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానన్న మాట నిజమేనా అని అడిగాడు. ఇంకా ఏమీ తేల్చుకోలేదని చెప్పొచ్చేశాడు. కాని ఇంకా రాఘవయ్య గారి దృష్టిలో తేలికైపోయినట్లే. తను లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాఘవయ్య గారు ఇందిరకు చెప్పే ఉంటాడు కాబట్టి ఇందిర కూడా తనను అసహించుకుంటూ ఉన్నట్టుంది. ఈ చలంగాడొచ్చే వాతావరణాన్ని కలుషితం చేసిపోయాడు. ఇందిరతో పెళ్లి జరిగే అవకాశాలు తగ్గిపోవడమే గాక రాఘవయ్య గారికి చాలా దూరమైపోయాడు. ఇక తనకు మిగిలింది ముకుందరావు గారి ప్రాపకం మాత్రమే. రాఘవయ్య గారికి ముకుందరావు గారికి 1,00,000 గొడవలున్నాయి. అవకాశం దొరకాలే గాని ముకుందరావు గారు తన విశ్వరూపం చూపించి రాఘవయ్య గారిని పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇందుకు ఏం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఫ్యాక్టరీకి వెనక భాగంలో రాఘవయ్య గారికి చెందిన ఖాళీ స్థలంలో 4 ఎకరాల వరకు ఉంది. దానిలో ఫ్యాక్టరీ కార్మికులు గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వాళ్లను ఖాళీ చేయమని ఎన్నాళ్ళుంచో చెబుతున్నాడు. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాయిదాలు అడుగుతున్నారు. రాఘవయ్య గారి అవుట్ హౌస్ నుంచి రమణమూర్తి మకాం ఎత్తేసిన తర్వాత వచ్చి ఈ గుడిసెల్లోనే ఉంటున్నాడు. యూనియన్ లీడరు అయిన దగ్గర నుంచి వాళ్ల కోసం ఏదో ఒకటి చేసి చూపితేనే కాని తన మీద వాళ్లకు గురి ఏర్పడదని రమణమూర్తి భావిస్తూ వచ్చాడు. మరి 4, 5, 10 జీతాలు పెంచమని అడిగినంత మాత్రాన సరిపోదని, తమకు ఇళ్లు కట్టుకునేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం కొంత ఆర్థిక సహాయం చేయాలని ఒక ప్రతిపాదన లేవదీశాడు. 5-6 నెలల్లో పూరి గుడిసెల స్థానాల్లో గట్టిళ్లు నిర్మించుకోవచ్చునని, ఎండకి వానకి తడిసే కర్మ కష్టపడి పనిచేసే కార్మికులకి పట్టకూడదని రమణమూర్తి వాళ్లకు హితోపదేశం చేశాడు. అతని కోరిక ప్రకారం వాళ్లంతా మంచిళ్లు కట్టుకునేందుకు డబ్బు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు. వాళ్లను ఎలా ఖాళీ చేయించడమా అని రాఘవయ్య గారు ఆలోచిస్తుంటే ఇతను ఇంకా ఫ్యాక్టరీ డబ్బులు గుంజి అక్కడ మేడలు మిద్దెలు కట్టించాలని ప్రయత్నించడం సహించరాందిగా తోచింది. ఆయన వాళ్ల కోరిక తీర్చేది లేదు, పొమ్మన్నాడు. అక్కడ నుంచి కార్మికులు ఆందోళన ప్రారంభించారు. వాళ్లల్లో ఏ ఒక్కరూ జారిపోకుండా వీరావేశంతో యాజమాన్యంపై తిరగబడేటట్లు రమణమూర్తి వాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు. 1 వారం గడిచాక ఉద్యమం మరింత వేగం పుంజుకుంది. కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధపడ్డారు. 4 రోజులు సమ్మె చేసినా రాఘవయ్య గారు దిగి రాలేదు. ముకుందరావు గారు, రాఘవయ్య గారు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచలేదు. దీనికంతటికీ మూల కారణం రమణమూర్తేనని, అతనితో వ్యవహారం కుదుర్చుకుంటే ఉద్యమం దానంతటదే చల్లబడుతుందని ముకుందరావు గారు రాఘవయ్య గారికి సలహా ఇచ్చాడు.
ఒకరోజు రాత్రి రాఘవయ్య గారు కిష్టయ్య చేత కబురు చేసి రమణమూర్తిని పిలిపించారు. అప్పుడు ఇందిర కూడా అక్కడే ఉంది. రాఘవయ్య గారే కూతుర్ని తమతో కూర్చోమన్నారు. ఇందిరుంటే రమణమూర్తితో వ్యవహారం తేలిగ్గా జరుగుతుందని ఆయన భావించాడు. ఈ సమావేశంలో ఎంత రాజకీయం ఉందో ఇటు రాఘవయ్య గారికి తెలుసు, అటు రమణమూర్తికి తెలుసు. ఎవరి స్వప్రయోజనాలను వాళ్ళు మర్చిపోవడం లేదు. ఏమయ్యా రమణమూర్తి, ఏదో ఆవేశంలో నేను మాట అన్నానే అనుకో, పెద్దవాళ్ళం అయిపోతున్నాం. ఓర్పు సహనం సన్నగిలిపోతుంటాయి. అంత మాత్రాన నువ్వు అలిగితే ఎలాగయ్యా అన్నారు రాఘవయ్య గారు. ఆయన ధోరణి చూసి రాఘవయ్య గారు రమణమూర్తితో ఆడదలుచుకున్న నాటకం పూర్తయిపోయిందని, ఇంకా అతన్ని అల్లుణ్ణి చేసుకునేందుకు సుంకత వ్యక్తపరచొచ్చునని ఆశపడింది. ఇన్నాళ్లకి తన కోరిక నెరవేరబోతుందని సంతోషిస్తోంది. రమణమూర్తి కూడా లౌక్యంగానే సమాధానం చెప్పాడు. మీ మీద నాకున్న గౌరవం అణుమాత్రం కూడా తగ్గలేదు సరికదా, అంతకు పదింతలు పెరిగింది. పొట్టు విడుపులు తెలిసిన పెద్దవారు, మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇద్దరూ ఇద్దరే, ఎవరికెవరూ తీసిపోరు అని ఇందిర అనగానే ఇద్దరూ నవ్వేశారు. సరసాలు కబుర్లతో భోజనాలు చేశారు, తాంబూలాలు సేవించారు. ఆ పైన నెమ్మదిగా అసలు విషయం ప్రస్తావించారు రాఘవయ్య గారు. మీ సమ్మె సంగతి ఏంటి? ఆశకు అంత ఉండకల్లే. నేను ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న స్థలం మీ అందరికీ వదిలిపెట్టడం ఎట్లా వీలవుతుంది? పైగా మీరు భవనాలు కట్టుకోవడానికి కంపెనీ రుణాలివ్వాలా? నిజమేనండి, వాళ్ల కోరికలు సబబైనవి కాదని నాకు తెలుసు. కానీ వాళ్ళంతా ఎప్పటినుంచో అక్కడ ఉంటున్నారు. ఇన్నేళ్లు వాళ్ళని అక్కడ ఉండనివ్వడం మీ పొరపాటు. పైగా ఇప్పుడు చట్టాలు శాసనాలు అన్నీ వాళ్లకు అనుకూలంగానే ఉంటున్నాయి. ఈ విషయం మీకు తెలియంది కాదు. వాటి మాట ఎలా ఉన్నా న్యాయాన్యాయాలు మీకు తెలియవా? అసలెంతకీ ఇది వాళ్లకు నువ్వు నేర్పావా అని అడిగాడు రాఘవయ్య గారు. నాకే పాపం తెలీదండి. అసలు ఆ స్థలం మీదని మొన్న మీరు పిలిచి చెప్పేదాకా తెలీదు. కాకపోతే వాళ్ల నాయకుడిగా వాళ్ల ఆశలకు భంగకరంగా నేను ప్రవర్తించడం బాగుండదు. అయితే ఏం చేద్దామంటావు అని అడిగాడు రాఘవయ్య గారు. నా మీద విశ్వాసం ఉంచితే దీనికి పరిష్కారం చెబుతాను. నీ మీద విశ్వాసం ఉండకపోతే ఇప్పుడు ఎలా పిలిపిస్తాననుకున్నావు? ఏం చేద్దామంటావో చెప్పు అన్నాడు రాఘవయ్య గారు. ఏం లేదు, 2-3 రోజులు మీరేమీ పట్టనట్లు ఉండండి. మేం మామూలుగా కేకలు, అరుపులు, మీటింగులు, ఊరేగింపులు జరుపుతాం. ఒకరోజు రాత్రి మీరు 4గురిని పంపి 2 గుడిసెలకు నింపి పెట్టించండి. తెల్లవారేటప్పటికీ మీ స్థలం మీకు మిగిలిపోతుంది. అప్పుడు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు మరో చోటు చూపించి అక్కడ ఇళ్ల నిర్మాణానికి ఇతోధికంగా ఎవరు చేయదగ్గ సాయం వాళ్ళు చేస్తారు. ఇది నాకు తోచిన ఉపాయం అని చెప్పాడు రమణమూర్తి. ఇందిర వెంటనే అభ్యంతరం తెలిపింది. ఇది చాలా అన్యాయం. అర్ధరాత్రి ఇళ్లు తగలబెడితే పిల్లాపాపలతో లోపల పడుకున్న వాళ్ళంతా ఏమవుతారు? ఎంతకన్నా ఏ కోర్టు డిగ్రీయో తెచ్చుకుని పోలీసుల సహాయంతో ఖాళీ చేయించడమే బాగుంటుంది నానా అని అడ్డు తగిలింది. అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కోవాలి. న్యాయానికి రోజులు కావివి. మీరు ఆలోచించండి. మీకెలా మంచిదని తోస్తే అలానే చెయ్యండి అని లేచి నిలబడ్డాడు రమణమూర్తి. అతన్ని సాగనంపడానికి గేటుదాకా వచ్చిన రాఘవయ్య గారు అతను చెప్పినట్లే చేయడం బాగుంటుందని, అందుకు తనతో సహకరించమని కోరాడు. అలాగేనని వాగ్దానం చేశాడు రమణమూర్తి. మర్నాటి నుంచి కార్మికుల్లో సమ్మె పట్ల పట్టుదలను పెంచాడు రమణమూర్తి. యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం క్షమించరాని నేరమని ఆయన ప్రబోధించాడు. కలవారి ఎత్తులు ఎలా ఉంటాయో తెలీదు కాబట్టి అప్రమత్తతతో వ్యవహరించాలని హెచ్చరించాడు. తమ ఆస్తులకు ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం లేకపోలేదని, అలాంటి పరిస్థితి ఎదురైతే కార్మికులంతా ఏకమై కక్ష తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని, లేని పక్షంలో తమని కాలరాచి వేయడం తథ్యమని అందరికీ లోపాయికారిగా చెప్పి జరగబోయే యుద్ధానికి సేనను సంసిద్ధం చేశాడు రమణమూర్తి. అతను ఆశించినట్లుగానే అమావాస్య నాడు రాత్రి 2 గంటల ప్రాంతంలో గుడిసెలు 4 వైపుల నుంచి బొగ్గున మండడం మొదలుపెట్టాయి. ఆదమరిచి ముద్దు నిద్రపోతున్న వాళ్లు లేచేలోపుగానే సగానికి పైగా గుడిసెలు పరశురామ ప్రీతైపోయాయి. ఆ మంటలకు 4 ముసలివాళ్లు, 6 పసివాళ్లు, 2 స్త్రీలు ఆహుతైపోయారు. అక్కడి వారందరి గుండెలు ఆ గుడిసెల్లాగానే భగభగమని మండాయి. ఆ మంటలను రమణమూర్తి చక్కగా ఉపయోగించుకున్నాడు. ఒక మనిషిని చంపే హక్కు మరొక మనిషికి లేదు. ఎంత ఉన్నవాడైనా తన స్వార్థం కోసం ఇంతమంది జీవితాల్లో ఆరని మంటలు రగుల్చే అధికారం లేదు. ఇది మోసం, ద్రోహం, ధన మదాంధకారం. దెబ్బకు దెబ్బ తీయాలి. ఇక్కడ లేచిన శవాలకు సరిపడా అక్కడ శవాలు లేవాలి. పదండి పోదాం అని ఆవేశంగా ఆ కార్మికులందర్నీ వెంటేసుకుని ఆ అర్ధరాత్రి రాఘవయ్య గారి ఇంటి మీదకు దాడి చేశాడు. అనేక వందల మంది ఒక్కసారిగా చుట్టుముడతారన్న విషయం రాఘవయ్య గారు ఊహించలేదు.
కేకలతో అరుపులతో తలుపులు కిటికీలు బద్దలు చేసుకుంటూ వచ్చిన జనప్రవాహాన్ని చూసి రాఘవయ్య గారు భయంతో వణికిపోయాడు. ఏంటిది రమణమూర్తి అన్నాడు చేతులెత్తి మొక్కుతూ. పగ, ద్వేషం. అక్కడ 10 మంది ప్రాణాలు పోయాయి, ఇక్కడ అంతమంది ప్రాణాలు తీస్తాం అన్నాడు రమణమూర్తి. పైనుంచి కిందకు పరిగెత్తుకొచ్చిన ఇందిర మెట్ల కిందనే దాక్కుంది. ఇవాళ అతను శివతాండవం చేస్తున్నాడు. మొహంలో కసి, మాటల్లో కక్ష తొంగి చూస్తోంది. ఆవేశంగా జుట్టు పైకి నెట్టుకుంటున్నాడు. అతనితో వచ్చిన వాళ్ళంతా రాఘవయ్య గారికి చెయ్యెత్తి మొక్కిన వాళ్లే, కానీ వాళ్లే ఇవాళ ఆయనపై చేయి చేసుకున్నారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్లి స్తంభానికి కట్టేశారు. ఇంకక్కడి నుంచి అక్కడ పోగిన వాళ్లంతా ఆయనను పొట్టలోనూ మొహాన ఇష్టం వచ్చినట్లు గుద్దడం ప్రారంభించారు. రాఘవయ్య గారు భళ్ళున నెత్తురు కక్కుకుని మొహం వేలాడేశారు. ఇందిర రివ్వున టెలిఫోన్ దగ్గరకు పరిగెత్తింది. ఆమెను ఒక కంట కనిపెడుతోన్న రమణమూర్తి అంత వేగంగానూ వచ్చి ఆమె చేతిలోని రిసీవర్ లాక్కున్నాడు. దుర్మార్గుడా, ఆ రోజు నువ్వే ఆయనని ఈ పనికి పురుకొల్పి ఇప్పుడు దాన్ని సాకుగా తీసుకుని ఆయన్ని చంపడానికి వచ్చావా అని రోషంగా ఏడుస్తూ అంది. అవును, మరి నా కక్ష ఎలా తీరాలి అని నెమ్మదిగా ఆమెకే వినిపించేటట్లు అన్నాడు. చి పొసువా అని చేదరించుకుంది ఇందిర. కిష్టయ్య ఇంద్రను చేయి పట్టి అవతలకి లాక్కెళ్ళిపోయాడు. వాడు ఏడుస్తూ చెప్పాడు. అమ్మా, అయ్యగారి పని అయిపోయిందమ్మా, ఇంకా మీరిక్కడ ఉండకూడదు, నా మాట విని వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి అని పెరటి గుమ్మం దగ్గర నుంచి కారు షెడ్డు దాకా ఆమెను తీసుకొచ్చాడు. ఇక్కడింత ఘోరం జరుగుతుంటే ఎలా వెళ్ళండ్రా అంది ఇందిర కన్నీటి ప్రవాహాన్ని తుడుచుకుంటూ. ఇంకా ఏం చూస్తారమ్మా, అయ్యగారు అయిపోయారమ్మా, మనకు రుణం తీరిపోయింది. ఆ రమణమూర్తిగాడు శనిలా దాపురించాడు. ఆ జనం మీ వైపు తిరిగితే ఆపడం ఎవరితరం కాదమ్మా, ముందు ఏడు నుంచి వెళ్ళిపోండి, పాలెం వెళ్ళిపోండమ్మా అని బలవంతం పెట్టాడు. ఇందిరకు అంతకన్నా మరో మార్గం కనిపించలేదు. మేడల్లో నుంచి కలకలం, కేకలు, అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అక్కడి నుంచి జనం హాహాకారాలు చేసుకుంటూ బయటకొస్తున్నారు. ఇందిర కారు రివ్వుమని బయటకు దూసుకుని వెళ్ళిపోయింది. కుక్కపిల్ల చాలా దూరం కారుతో పోటీపడి పరిగెత్తింది. ఇందిర కారు పాలెంలోకి వస్తుండగానే ఊరి పొలిమేరలోనే చూశాడు. అతను చేతులు ఊపినా గమనించే స్థితిలో లేదు ఇందిర. కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు. తమ మేడ ముందుకొచ్చి హారన్ కొడుతూ కూర్చుంది. చలం ఒగరుచుకుంటూ వచ్చి గేటు తీశాడు. కారు లోపలికొచ్చింది. ఇందిర మౌనంగా కారు దిగింది. ఆమె మొహం మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొహమంతా జేవురించుకుని పోయింది. ఏంటమ్మా, మీరొక్కరే వచ్చారు, అయ్యగారు రాలేదా అని అడిగాడు చలం. ఆ మాట వినగానే ఆమెకు మళ్లీ దుఃఖం పొంగి పొర్లింది. ఒగ్గబట్టుకుని మేడమెట్లెక్కింది. ఆమె వెనకనే వచ్చిన చలం తలుపులు తీశాడు. ఒకరోజు ముందు కార్డు రాయాల్సిందమ్మా, మేడంతా దొరగారి బంగ్లా చేసి పెట్టేవాణ్ణి. మీ కారు చూసి నేను చెరువు కాడే గుర్తుపట్టానమ్మా, నేను పిలిచినా మీరు వినిపించుకోలే, వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చినా అంటూ కుర్చీ దుమ్ము దులిపి పైగుడ్డతో తుడిచి బాల్కనీలోకి తెచ్చివేసి కూర్చోమన్నాడు. ఆమె కూర్చుంటే ఆమెకెదురుగా కూర్చున్నాడు. ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు, వేణీళ్ళు పట్టుకొత్తాను, తానం చేసేయండి, బడలికి తీరుద్ది, అయ్యగారు కూడా వస్తే బాగుండేదమ్మా అన్నాడు చలం. ఇంకా ఆపుకోలేక ఇందిర వెక్కి వెక్కి ఏడ్చేసింది. తెల్లబోయిన చలం లేచి ఆమె దగ్గరగా వచ్చాడు. కానీ ఆమెను ఎలా ఓదార్చాలో అతనికి ఎంతమాత్రం తెలియలేదు. ఏంటమ్మా ఏడుస్తుండారేంటి, ఏమైందమ్మా అని అడిగితే ఇందిర జరిగిందంతా క్లుప్తంగా వివరించింది. చలం ఉగ్ర నరసింహుళ్లా లేచాడు. ఆ రమణమూర్తిగాడు ఇంతకు తెగిస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా, ఇప్పుడే వెళ్ళి ఆడి శవాన్ని తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని అరిచాడు. లాభం లేదు చలం, ఇప్పుడు అతను మనకు తెలిసిన రమణమూర్తి కాడు. అతని వెనకాల కొన్ని 100 మంది ఉన్నారు. పైగా ఎవరిని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు. అతన్ని తక్కువగా అంచనా వేసి నేను మోసపోయాను అని వాపోయింది ఇందిర. తనకు చేతనైన విధంగా ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్లి చెల్లెలికి వంట చేయమని చెప్పి మళ్లీ వచ్చి ఇందిరకి ఎదురుగా కూర్చున్నాడు. కాసేపటికి లక్ష్మి ఇందిరకు భోజనం తీసుకొచ్చింది. విస్తరు ముందు కూర్చుంటే తండ్రి గుర్తుకొచ్చాడు. కన్నీటి వర్షం కురిసింది. ఏమీ తినలేకపోయింది. ఆ రోజంతా ఇందిర దిగులుగా అన్యమనస్కంగానే గడిపింది. రాత్రి పొద్దుపోయేదాకా లక్ష్మి చలం ఆమె దగ్గరే కూర్చున్నారు. 10 గంటలు దాటాక వాళ్ళిద్దరూ ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఇందిర చాలాసేపటి వరకు బాల్కనీలో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. అసలు ఈ రమణమూర్తికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది? దీని వెనకాల మరెవరైనా ఉన్నారా, లేక అతనొక్కడే ఇందుకు పూనుకున్నాడా? తన తండ్రిని చంపినందువల్ల అతనికొచ్చిన లాభమేమిటి? ఇదేదో పెద్ద కుట్రలా ఉంది. తన దగ్గర అతను చూపిన అతి వినయం, విధేయత, అతి మంచితనం అంతా అతను ఆడిన నాటకంలో ఒక భాగమే.
తనను ప్రేమించింది ఏమాత్రం నిజమైనా ఇలాంటి ఘాతుకానికి పూనుకునేవాడు కాదు. కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. తనలాంటి అమాయకురాలికి అందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు. నిజానికి ఈ లోకంలో ఎలాంటి వాళ్ళున్నారు? గాంధీ, నెహ్రూ, శాస్త్రిలు తనకు ఆదర్శమన్నాడు. వాళ్ళు చూపిన బాటనే తను నడుస్తానన్నాడు. కొంపలు తగలబెట్టించమని, కూనీలు చేయించమని వాళ్లలో ఎవరు ప్రబోధించారో ఇందిరకు తెలీదు. ఈ నీతులు, ధర్మసూత్రాలు అన్నీ ఇతరులను మోసగించడానికి చేసే ప్రయత్నం. అర్ధరాత్రి వరకు అక్కడే కూర్చుని పరిపరి విధాల ఆలోచించింది. చివరకు లేచి లోపలికి వెళ్లి మంచం మీద నడుం వాల్చింది. నిన్నట్నుంచి శారీరకంగా, మానసికంగా అలసిపోయిన ఇందిరను నిద్రాదేవి త్వరలోనే తన ఒడిలోకి తీసుకుంది. కాని ఆలోచనలు దూరం చేసుకోలేకపోయింది. ఎవరో తనను అందమైన నందనోద్యానవనంలోకి తీసుకువెళ్లారు. నడుమున చేయి జరిచి నడిపించాడు. పక్కన అందమైన కొలను. ఆ కొలనులో అరవిరిసిన కలువ పూలు. అతని గుండెల మీద తలాంచి కొలను వైపు చూపిస్తూ ఆ కలువ పువ్వు కావాలని కోరింది. అడిగిందే తడవుగా అతను అందులోకి దూకాడు. ఈదుకుంటూ వెళ్లి ఆ పువ్వును కోసుకునొచ్చాడు. ఒడ్డున నిలబడ్డ తనకు చెయ్యందించాడు, పైకి లాగమన్నట్లు. అతని చేయి పట్టుకుని ముందు కొంగింది. అంతే, అతను బలంగా లాగడంతో తను నీళ్లలో పడిపోయింది. మునిగిపోయింది. ఉక్కిరిబిక్కిరైపోయింది. లేవబోయింది. తల పైకెత్తనివ్వకుండా అతను ఆమె మెడపై చేయి వేసి బలంగా నొక్కుతున్నాడు. ఆమె నీళ్లు మింగుతోంది. ఊపిరి అందడం లేదు. ప్రాణం తేలిపోతోంది. అయిపోతోంది. పెద్దగా కేకలు పెట్టింది. వెర్రిగా అరిచింది. అతను వదలడం లేదు. ఆమె అరుస్తూనే ఉంది. ఎవరో వచ్చి కుదిపి లేపారు. కళ్ళు తెరిచింది ఇందిర. ఎదురుగా ఎవరో అగంతకుడు. ఆమెకు గుండెగినంత పనైంది. అర్ధరాత్రి ఒంటరిగా ఉంది తాను. దోచుకుపోవడానికి వచ్చాడతను. మళ్లీ కెవ్వుమ నరిచింది. అతను ఆమెను నిద్ర మేల్కొల్పుతున్నాడు. ఏమండి, ఎందుకలా అరుస్తారు? దయచేసి లేవండి. లేచి కళ్ళు తుడుచుకుని కాసిని మంచినీళ్లు తాగండి అని ఆమెకు ధైర్యం చెబుతున్నాడు. ఎవరు మీరు? అని అడిగింది రొప్పుతూనే. నేను కింద గదిలో అద్దుకుంటున్నాను. నా పేరు మోహన్ రావు. నన్ను చూసి మీరు భయపడాల్సిన పనిలేదు. నేను మీ మిత్రుణ్ణి, శ్రేయభిలాషిని మాత్రమే అని తను ఎవరో విశదీకరించాడు మోహన్ రావు లైటు వేసి. అప్పటికి ఇందిరకు కొంత మనస్థైర్యం చేకూరింది. కిందవాటాలో ఒక గదిలో ఎవరో ఉంటున్నట్లు ఇదివరలో రాఘవయ్య గారు ఆమెకెప్పుడో మాట వరుసకు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఇందిర కుదుట పడింది. మోహన్ రావు ఒక గ్లాసుడు మంచినీళ్లు ఆమె చేత తాగించాడు. అనవసరంగా మీకు శ్రమ కలిగించాను అని నొచ్చుకుంది ఇందిర. భలేవారే, ఇందులో శ్రమేముందండి? మీకు జరిగిన అన్యాయం గురించి సాయంత్రం విన్నాను. ఆ పరిస్థితుల్లో మనిషి కుంగిపోవడం సహజం. కనీసం లక్ష్మినైనా తోడుంచుకోవాల్సింది. అది ఉంటానంది. నేనే వద్దన్నాను. మీరు వద్దన్నా మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. ఇలాంటి సమయాల్లో మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో తెలిసొచ్చేది ఇప్పుడే. అన్నీ మనకు అనుకూలంగా సాగినంతకాలం మనంత వాళ్ళు ఎవరూ లేరని విర్రవీగుతాం. పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే మనం ఏమిటో, మన స్నేహితులేమిటో తెలిసేది. మీరు పడుకోండి. నేనిక్కడే మీకు తోడుగా కూర్చుంటాను. పర్వాలేదులేండి, మీరు వెళ్ళి పడుకోండి అంది ఇందిర సర్దుకుని కూర్చుని. మీరు ఏమనుకున్నా సరే నేను ఈ రాత్రి ఇక్కడి నుంచి కదలను అన్నాడు మోహన్ రావు. ఆమె అరగంటకొకసారి వెళ్లమని చెబుతూనే ఉంది. అయినా మోహన్ రావు వెళ్లనని మొండికేసుకుని కూర్చున్నాడు. చాలాసేపు నిశ్శబ్దమే తాండవించింది వాళ్ళిద్దరి మధ్య. ఆమెను నిద్రపోమ్మని చెప్పినా పడుకోలేదు. ఆమెకు భయంగా ఉంది. ఇందాక ఎవరూ లేరని, ఇప్పుడు అతనున్నాడని. మోహన్ రావు తను వచ్చినప్పటినుంచి ఆ ఊరు వాళ్లతో ఎలాంటి పరిచయాలు పెరిగాయో అనుభవాల్ని కథలు కథలుగా చెప్పాడు. నిద్ర ముంచుకొస్తున్నా, ఆవలింతలొస్తున్నా అన్నింటినీ ఆపుకుంటూ కొడుతూ జోగుతూ లేస్తూ ఏడవలేక నవ్వుతూ క్షణమొక యుగంలా గడిపింది ఇందిర. తెలతెలవారబోతుండగా వస్తానని లేచాడు మోహన్ రావు. ఏ పని చేయకపోయినా కొండల్ని పిండి కొట్టినంత శ్రమగా ఉంది ఇందిరకు. అప్పుడు పడుకుంటే మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మి లేపితేనే గాని మెలకువ రాలేదు ఇందిరకు. ఇందిర పాలెంకొచ్చి 4 రోజులు కావస్తోంది. ఈ మధ్యకాలంలో ఇందిరకు మోహన్ రావుకు పరిచయం పెరిగింది. రోజు మధ్యాహ్నం పూట, రాత్రిపూట ఆమె దగ్గరకొచ్చి 1-2 గంటలు కబుర్లు చెబుతున్నాడు. ఇందిరకు అదే కొంత మనసుకు ఊరట కలిగిస్తోంది. రాను రాను అతని కోసం ఎదురు చూసే స్థితికొచ్చింది. ఒకరోజు ఏమీ తోచక అతని గదిలోకి వెళ్ళింది. అతని దగ్గర సామానేమీ లేదు. ఒక రేకు పెట్టె, ఒక చాప, పక్క గుండలు, గోడకొక జత లాల్చి పైజామా వేలాడుతున్నాయి. అల్మరా నిండా పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. కుంపటి వెలిగించుకుని ఎసరు పెడుతోన్న మోహన్ రావు ఇందిరను చూడగానే రమ్మనమని ఆహ్వానించాడు.
ఇదిగో కాస్త వంట పూర్తి చేసుకుని నేనే వద్దామనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ. మీరు వంట చేస్తున్న సమయానికి వచ్చాను కాబట్టి ఇంకా భోజనాన్ని కొండమంటారేమోనని అనుకుంటున్నాను అంది ఇందిర నవ్వుతూ. నా వంట తింటే ఇక జన్మ జన్మలకి మీకు అన్నహేతువు చచ్చిపోతుంది అన్నాడు మోహన్ రావు నవ్వుతూ. మంచిదే, ప్రస్తుతం నేను కోరుకునేది కూడా అదే అంది ఇందిర. ఆమె పుస్తకాల దగ్గరకు వెళ్లి చూసింది. సాహిత్యంలో విప్లవం, రక్తపాతం, ఎర్రని ఏరు, తిరుగుబాటు, సంకెళ్ళు తెంచు, జాతి నిద్రలేచింది వగైరా పేర్లు గల పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇంతకన్నా మంచి పుస్తకాలు లేవా అని అడిగింది ఇందిర. మీ దృష్టిలో మంచి పుస్తకాలంటే ఏంటి? ధారావాహికంగా వెలువడిన నవలలా? వాటికి నాకు ఆమడ దూరం. ఏం చేతనం? ఏముందండి వాటిల్లో? మొదటి 10 పేజీలు చదివితే మిగతాదంతా చెప్పేయచ్చు. ప్రేమలు, విరహాలు, కలవడం, విడిపోవడం, కలవడం, ఇవే కదా నేటి నవలలు. మరి జీవితాల్లో మాత్రం ఈ ఆశ, నిరాశల పెనుగులాటే కదండి కనిపిస్తోంది. మీకు అంతవరకే కనిపిస్తోంది. కానీ చూడగలిగిన వాడికి సమాజంలో ఎన్నో అవకతవకలు స్పష్టంగా కనిపిస్తాయి. పీడిత ప్రజానికం యొక్క ఆక్రందన వినగలిగితే, దగాపడ్డ శ్రమజీవుల కన్నీటి గాథలు వినగలిగితే అసలు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. సామాజిక స్పృహ లేని రచయితలు రచనలు చేస్తుంటే రచన యొక్క ప్రయోజనం ఏంటో పాఠకులు వాటిని చదివి మహదానందభరితులవుతున్నారు. మీరు మేధావర్గానికి చెందినవారు. మీకు సమాజం ఎటువైపు వెళుతోంది, గమ్యం ఏమిటి, గమనం ఏమిటి అన్న విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ పుస్తకాలే చదువుతారు. కానీ మధ్యతరగతి గృహిణి లేదా కాలేజ్ అమ్మాయి లేదా సినిమా క్యూలో నిలబడి వీకిలి తిరగేసే కుర్రాడు రైలు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చుని నవల చదువుతూ భర్తతో ప్రయాణం చేసే పడతే మీరు కోరుకునే పోరాటాల గురించి, ఆరాటాల గురించి చదవడానికి ఎంతమాత్రం ఆసక్తి చూపదు. ఆమెకు కావలసింది మీరన్న మొత్తుమందే. ఇంకా చెప్పాలంటే మగవాళ్లు సిగరెట్లు ఎందుకు కాలుస్తారో ఆడవాళ్లు నవలలు అందుకే చదువుతారు అని వాదించింది ఇందిర. మీ అభిప్రాయాన్ని అంత సూటిగా చెప్పిన మీకు నా ధన్యవాదాలు. కానీ చదువు యొక్క ప్రయోజనం, రచన యొక్క లక్ష్యమేమిటో తెలియని మీతో నేను వాదించదలుచుకోలేదు. మీ గదిలో ఉన్నదే చదువు, మిగిలింది కాదు అనుకుంటే అది మీ అజ్ఞానం. మీరింత సాహిత్యమాదనం చేశారు కదా, అంటే మీ దృష్టిలో మీరు మంచి విద్యావేత్తలు కదా. నాకిప్పుడు కడుపు నొప్పి వచ్చింది, మందివ్వగలరా? నేను వైద్యం చదవలేదు. ఎందువల్ల? నాకు దాని మీద ఆసక్తి లేదు. పోనీ మా ఆస్తి పొరల పాలైంది, కోర్టులో వాదించి కేసు గెలిపించగలరా? మా కారు చెడిపోయింది, బాగు చేయగలరా? నేను మెకానిజం నేర్చుకోలేదు. నేను ఏదడిగినా మీకు చేత కాదంటారు. మీ విజ్ఞానం, మీ చదువు, మీ సామాజిక స్పృహ ఏ విధంగా సాయపడుతుంది? మీ పిడివాదనకు సమాధానం ఎవరూ చెప్పలేరు. నేను చెబుతున్నాను వినండి. మేం చదివే ప్రేమ కథలు మీరు దగ్గరకు రానివ్వట్లే. మీ చంపు, నరుకు, పొడువు సాహిత్యాన్ని మేము దగ్గరకు రానివ్వం. మీకు దీని మీద ఆసక్తి లేనట్లే మాకు దాని మీద కూడా ఆసక్తి లేదని ఎందుకు అనుకోరు? మరి దేశం ఎలా పురోగమిస్తుంది? మానసిక చైతన్యం ఎలా వస్తుంది? సాంస్కృతిక విప్లవం ఎలా సాధ్యమవుతుంది? పరిస్థితుల ప్రోద్బలం వల్లనే అన్ని విప్లవాలు వస్తాయి. పరిస్థితులు పరిపక్వం కానప్పుడు నినాదాలు వట్టి అరుపులుగాను, వాదాలు వట్టి నినాదాలుగానే మిగిలిపోతాయి. అవసరం తన్నుకొస్తే తిరుగుబాటు అదే వస్తుంది. ఎండ చురుకుమంటే నీడ వెతుక్కుంటాడు. ఆకలి మంట పేగును చుట్టేస్తే అన్నం ఎక్కడ దొరుకుతుందా అని అతనే ఆలోచిస్తాడు. ఆ కూడు నీడ లేకుండా చేసిన దయనీయమైన పరిస్థితుల్లో అతను ఉండడానికి కారణమెవరు? ప్రభుత్వం ఏం చేస్తోంది? అతని హక్కులేమిటో అతను తెలుసుకోవాలి కదా. హక్కుల గురించి పోరాడే ముందు బాధ్యతల గురించి ఎందుకు ఆలోచించరు? ఎక్కడ ఏ ఉద్యమం తలపెట్టినా బస్సులు, రైళ్లు తగలబెట్టడం, షాపులు, దుకాణాలు లూటీ చేయడం, అమాయకులను తుపాకీ గొళ్లకు బలిపెట్టడం, ఇదేనా హక్కుల గురించి పోరాటం? స్వార్థపరులైన రాజకీయ నాయకులు తాము స్వప్రయోజనాల కోసం కిరాయి మనుషులతో జరిపించేవి ఉద్యమాలు కావు, పోరాటాలు కాలేవు. ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు తన ఆస్తిని, సంపాదనను, చివరకు ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాలి అని చెప్పడమే కనిపిస్తోంది. కానీ ఆచరణలో ఎక్కడా కనిపించదు. మీరు మీ రమణమూర్తిని గురించి ఆలోచిస్తున్నారు. వాడి పేరు ఎత్తకండి, నాకు నెత్తురు సలసలా కాగిపోతుంది అని ఇందిర మళ్లీ గతంలోకి వెళ్ళిపోయింది. మోహన్ రావు కూడా ఇంకా ఆమెతో ఆ విషయం ప్రస్తావించడం మానుకున్నాడు. మరో రోజు ఇందిర, మోహన్ రావు చెరువు గట్టుకు షికారుకు వెళ్లారు. ఆ గట్టు మీద నుంచి నిలబడి చూస్తే చెట్ల మధ్య నుంచి తొంగి చూస్తోన్న ఇళ్లు గమ్మత్తుగా ఉన్నాయి. పొలాల మధ్య నుంచి గీత గీసినట్లున్న కంకర్ రోడ్డు భూదేవి నుదుట పాపిట తీసినట్లుగా కనిపిస్తోంది. చెరువులోని నీటి మీద నుంచి వీస్తోన్న చల్లని గాలికి కాసేపు అటు ఇటూ తిరిగారు.
పొలాల మధ్యలో ఒక చిన్న శివాలయం ఉంది. అక్కడికి వెళదాం అని ఇందిర సరదా పడింది. కాలు జారే పొలం గట్ల మీద నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లారు ఇద్దరు. ఊరి చివర ఉండడం వల్ల ఏ పర్వదినన్నాడో తప్ప ఈ గుళ్ళోకి ఎవరూ రారు. ఆకులు అలమలతో అడుగు పెట్టడానికి వీల్లేకుండా ఉన్నదా ప్రాంగణం. గుడికి తలుపులు వేసి గడియ బిగించారు. మోహన్ రావు గడియ తీసి లోపలికి తొంగి చూశాడు. గబ్బిలాల కంపు గుప్పును కొట్టింది. ఇందిర లోపలికి వెళ్లి నమస్కారం చేసుకునొచ్చింది. మోహన్ రావు తాను లోపలికి రానన్నాడు. బయటకొచ్చి పున్నాగ చెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద కూర్చున్నారు ఇద్దరు. ఏం, మీరు లోపలికి ఎందుకు రాలేదు? మీ సిద్ధాంతాలు అడ్డొచ్చాయా అని అడిగింది ఇందిర. అది సరేగాని, మీ దేవుడు మహా మహిమాన్వితుడు కదా. తననింత నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకొన్నాడేం? ఈ ఊరి ప్రజలను భస్మం చేసి పారేయక. దేవుడు తనను సంతోషపెడితేనే ప్రజలను సుఖపెడతాడని అనడానికి ఆయన మీలాంటి రాజకీయవాది కాదులండి అని బదులు చెప్పింది ఇందిర. ఐసి, నన్ను వదిలేయండి. మీరు ఆయన్ను ఆరాధిస్తూనే వచ్చారు కదా, మీకిన్ని కష్టాలు తెచ్చిపెట్టాడేం? ఇందిర కొంచెం ఆలోచించింది. నెమ్మదిగా అంది. ఏవో చెబుతారు. జన్మ జన్మల నుంచి పాపపుణ్యాలు మనల్ని వెన్నంటి వస్తూ ఉంటాయంటారు. కానీ నేను భగవంతుడి లీలల గురించి వ్యాఖ్యానం చేయగలదాన్ని కాదు. నాకు తెలిసిందల్లా మంచితనం ఒకటే. మనిషిని మనిషిగా చూడాలన్నదే నా అభిమతం. అదే నా మతం. అంతటితో ఆ సంభాషణ ఆగిపోయింది. ఇద్దరి మధ్య మౌనం రాజు మెలింది. ఇందిర చుట్టూ చూస్తూ ఒక మూలన్న పుట్టను చూపించింది. అందులో పాము ఉంటుందంటారా అని అడిగింది. శివాలయం కదా, పాము తప్పకుండా ఉండే ఉంటుంది అని భయపెట్టాడు మోహన్ రావు. చీకటి పడుతోంది, వెళదామని లేచారు ఇద్దరు. 4 అడుగులు వేశాక మోహన్ రావు కావాలనే తన చేతురుమాలను ఇందిర కాళ్ళ మీదకు విసిరి పాము పాము అని భయపెట్టాడు. నిజంగా పామేనని ఇందిర కెవ్వున కేకపెట్టి చెంగున ముందుకు దూకి అతన్ని అంటుకుపోయింది. ఆమెకు ధైర్యం చెప్పబోయినట్లు ఆమెను గుండెలకు హత్తుకుని వీపు నిమురుతూ ఉండిపోయాడు. కాసేపటికి తెప్పరిల్లిన ఇందిర తప్పుకుంది. కాని నిజంగా పామొచ్చిందా లేదా అన్నది ఆమెకు అనుమానం కలగలేదు. మోహన్ రావు మాత్రం నవ్వుకున్నాడు. లక్ష్మి ఇందిర వచ్చినప్పటినుంచి వీళ్ల మేడ దగ్గరకొచ్చి రోజూ వంట పని ఇంటి పని చేసిపోతోంది. లక్ష్మి మేడ మీద వంట చేస్తుంటే ఇందిర కిందకొచ్చి మోహన్ రావుతో కబుర్లు చెబుతూ ఉండేది. వంట అయిన తర్వాత వెళ్లేటప్పుడు ప్రతిరోజు తన కోసం చేసిన వంటకాల్లో కొంత మోహన్ రావు కూడా ఇచ్చి పోతుండమని చెప్పింది ఇందిర. అమ్మాయి గారు ఆయన గారితో స్నేహంగా ఉన్నారని గ్రహించిన లక్ష్మి అతని గదిని కూడా ఊడ్చి శుభ్రం చేసి అప్పుడప్పుడు అతను అడిగిన సిగరెట్లు, ఒక్కపొడి పొట్లాలు, వెచ్చాలు తెచ్చిపెడుతుండేది. ఇంతవరకు చలానికి కూడా తెలుసు. మోహన్ రావు అంటే చలానికి ఎందుకనో మొదట్నుంచి ఇష్టం లేకపోయినా ఇందిర అతనితో చనువుగా ఉంటే ఎలా వద్దని చెప్పాలో తెలియక వాళ్ళ సంగతి తనకెందుకులే అని పట్టనట్టు ఊరుకున్నాడు. ఈలోగా మోహన్ రావు టౌన్కి వెళ్లి ఇందిర తండ్రి తాలూకా ఆస్తిపోస్తుల బాపతు ఎంత రావాల్సిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. రాఘవయ్య గారి మేడ ఇప్పుడు పూర్తిగా రమణమూర్తి స్వాధీనంలోనే ఉంది. అది కోర్టుకు వెళితేనే గాని తేలదు. ఇక ఫ్యాక్టరీలో తమ వంతు రావాల్సిందాని గురించి ఇందిర పంపిందని చెప్పగానే ముకుందరావు చాలా నెమ్మదిగా ఇలా చెప్పాడట. రాఘవయ్య గారు ఉన్న కాలంలో ఫ్యాక్టరీ డబ్బు చాలా తన స్వంతానికి వాడుకున్నాడు. ఫ్యాక్టరీలో అనుకున్న లాభాలు రాకపోగా నష్టాలొచ్చాయి. ఆయన దుర్వినియోగం చేసిన డబ్బు కింద ఆయన మేడకు ఏనాడో జమ కట్టుకున్నాం. అయినా మాకే ఇంకా రాఘవయ్య గారి దగ్గర నుంచి 4 లక్షల దాకా రావాల్సింది. ఇందుకుగాను ఆయన పొలాల మీద కూడా వెళ్లాలని చూస్తున్నాం. మోహన్ రావు టౌన్ నుంచి వచ్చి చెప్పిన విషయాలు విని ఇందిర నిరుత్తరైపోయింది. ఎందుకైనా మంచిది. మీరు ఇక్కడ పొలాలన్నీ అమ్మేసి డబ్బు చేసుకోవడం నయం. వాళ్ళు తలకాయలు మార్చగలవాళ్లు. మిమ్మల్ని ఇంతటితో వదులుతారని అనుకోవడానికి వీల్లేదు అని నచ్చజెప్పాడు. ఇందిర ఆ విషయం దీర్ఘంగా ఆలోచించసాగింది. ఆమెకు అంతకన్నా గత్యంతరం కనిపించలేదు. ఆమె చలాన్ని పిలిచి పొలం బేరం పెడుతున్నట్లు చెప్పగానే అతని ముఖంలో నిద్రచుక్కలేదు. నా మీద నమ్మకం లేకపోతే మరొకటి చేత పొలం చేయించుకోండమ్మా, అంతేగాని అమ్ముకోవడం మంచిది కాదమ్మా అని ఎంతో బాధపడుతూ చెప్పాడు చలం. నీ మీద నమ్మకం లేక కాదు చలం, నాకు డబ్బు అవసరంగా ఉంది. పొలాలు అమ్మేసి ఆ డబ్బుతో ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామనుకుంటున్నాను. అదేంటమ్మా, సొంత ఊరు సొంత పొలం అన్నీ వదులుకుని ఏడకో పోయి మీరొక్కరూ ఎట్టాగుంటారమ్మా అని చలం నచ్చజెప్పడానికే ప్రయత్నించాడు. నీకు తెలీదులే చలం, నేను పొలం అమ్మదలుచుకున్నాను అని ఖచ్చితంగా చెప్పేసింది. మీరంతగా పట్టుబడితే నేను చేయగలిగిందేముందమ్మా, మీ పొలం మీ ఇష్టం అన్నాడు చలం. కాని ఆ మాటలు నిర్జీవంగా ఉన్నాయి. ఇందిర ఆ ఊరి కరణం గారిని, మునసబ్బు గారిని, మరికొంతమంది పెద్దలను పిలిచి పాలెంలోని తన ఆస్తినంతా అమ్మదలుచుకున్నట్లు చెప్పింది.
వాళ్ళు మొదట ఆమెను వారించాలని ప్రయత్నించినా ఆమె పట్టుదల చూసి తమకెందుకులే అని ఊరుకున్నారు. ఇందిర, మోహన్ రావు తమ తమ సిద్ధాంతాల గురించి పోట్లాడుకోవడం మానుకోలేదు. తాను పేద ప్రజల పాలిట ప్రతినిధిని అంటాడు. దీనజన బంధు అన్న బిరుదు తనకివ్వచ్చును అంటాడు. కాని వాళ్ల కోసం అరవడం తప్ప మీరు చేసింది ఏముంది అని ఇందిర అడుగుతుంది. వాళ్లపై ప్రజల దృష్టిని కేంద్రీకరించేటట్లు చేస్తే తమ లక్ష్యం నెరవేరినట్లే అంటాడు మోహన్ రావు. చైతన్యాన్ని కలిగించే వరకు తను ఒంటరిగా సమాజంతో పోరాడుతూనే ఉంటానని పదే పదే అంటుంటే మీరు గాలితో కుస్తీ పట్టాల్సిందే అంటుంది ఇందిర నవ్వుతూ. ఒక సాయంత్రం మామిడి తోటలోకి వెళ్లారు. వెళ్లేటప్పుడే మబ్బులు కమ్ముకున్నాయి. ఆ మబ్బుల నీడలో మామిడి చెట్ల కింద తిరుగుతుంటే ఎంతో హాయిగా అనిపించింది ఇందిరకు. గాలి తగ్గిపోయి సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే వాన పెద్దదైంది. చేసేది లేక ఇందిర, మోహన్ రావు ఒక చెట్టు కింద నిలబడ్డారు. చెట్టే కదా, వాళ్ళు తడవడం ప్రారంభించారు. ఇందిర కొంగు పైకెత్తి గొడుగులా పట్టుకుంది. మీ గొడుగు కింద నా తల దాచుకొనివ్వండి అంటూ అతను ఆమె పక్కన చేరి పైటి కింద తల దూర్చాడు. ఒంటరిగా ఉన్నారిద్దరూ. మసకమసక చీకట్లు కమ్ముతున్నాయి. అప్పటికే ఇద్దరూ తడిసి ముద్దైపోయారు. అలాంటి స్థితిలో ఒకరినొకరు రాసుకుంటూ నిలబడ్డారు. అప్రయత్నంగానే మోహన్ రావు ఇందిర నడుం చుట్టూ చేతులు బిగించాడు. అక్కడి నుంచి వెళ్లిపోదామని బయలుదేరింది ఇందిర. కానీ అక్కడి నుంచి బయలుదేరింది మరో చెట్టు కిందకి చేరడానికే. వాన తగ్గడానికి 1 గంట పట్టినా వాళ్ల ఆవేశం తగ్గడానికి చాలా గంటలు పట్టింది. లక్ష్మి ఎంతకీ ఇంటికి రాకపోవడంతో చలానికి అనుమానం వచ్చింది. ఇందిర దగ్గరకు వచ్చి అడిగితే అక్కడ లేదు. కింద మోహన్ రావు దగ్గరకొస్తే గది తలుపుకు తాళం వేసింది. 2 గంటల సేపు ఊరంతా వెతికినా జాడ దొరకకపోవడంతో చలానికి పిచ్చెక్కిపోయింది. చివరికి ఎవరో కబురు పట్టుకొచ్చారు. తాటితోపుల దగ్గరున్న బావిలో ఎవరిదో శవం తేలుతుందని. నలుగురు కలిసి బయటకు తీసి చూశారు. సందేహం లేదు, లక్ష్మీదే శవం. చెల్లెలి శవాన్ని చేతుల మీద వేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు చలం. అదే చేతులతో లక్ష్మిని ఎత్తుకుని మోశాడు. అదే చేతులతో అన్నం తినిపించాడు. బుజ్జగించి చిచ్చుకొట్టాడు. పెరిగి పెద్దయ్యాక అవే చేతులతో అనేక సార్లు ఆశీర్వదించాడు. మరెన్నోసార్లు ప్రేమగా తల నిమిరాడు. ఆ చేతులతోనే ఇప్పుడు చితికి మంట పెట్టాడు. ఎందుకు చనిపోయింది? లక్ష్మికి ఇప్పుడు ఏమంత పెద్ద కష్టం కలిగింది? ఈ ప్రశ్నలు చలాన్ని వేధించసాగాయి. పల్లెటూరులో ఒక పొడుచుపిల్ల శవం పౌడుబడ్డ బావిలో తేలిందంటే సామాన్యమైన విషయం కాదు. అందరూ కలిసి ఆరాలు తీశారు. కొన్ని గంటల కిందట తాటితోపుల్లో నుంచి కొత్త పంతులు మోహన్ రావు వస్తుంటే చూశానని ఒక గుడ్లు కాసుకునే బుడ్డోడు చెప్పాడు. దాంతో అందరి దృష్టి మోహన్ రావు మీదకు మళ్ళింది. ఆ మాట విన్నప్పటినుంచి చలం గుండెలు మండిపోతున్నాయి. తన చెల్లెలి ప్రాణంతో చెలగాటమాడుకున్న ఆ దొంగనాయాలి ప్రాణం తీయాలని ఆ రాత్రి కొడవలు తీసుకుని బయలుదేరాడు. బాల్కనీలో కుర్చీలో కూర్చునున్నారు ఇందిర, మోహన్ రావులు. ఉన్నట్లుండి దీపాలు ఆరిపోయాయి. ఎటు చూసినా కటిక చీకటి. కంటికేమీ కనిపించడం లేదు. అయ్య బాబోయ్, చీకటి అంది ఇందిర. దీపాలు వెలిగించాలి. అగ్గిపెట్టే లాంతరు ఎక్కడున్నాయో అన్నాడు మోహన్ రావు. ఏమో, ఎక్కడున్నాయో ఇంట్లో. నాకు మాత్రం ఏం తెలుసు అంది ఇందిర. అయితే నేను కిందకు వెళ్ళి తీసుకొస్తాను, ఉండండి అని లేచాడు మోహన్ రావు. అతనికి దారివ్వడం కోసం పక్కకు తప్పుకోబోయిన ఇందిర అతని దారిలోకే వచ్చింది. ఆ సంగతి ఇద్దరు తలలు ఢీకొంటేనే గాని తెలియలేదు. మొదట ఇద్దరికీ నొప్పి కలిగింది. తర్వాత ఎదుటి వాళ్ల నొప్పి తెలిసొచ్చింది. పరామర్శ కోసం ఒకరి తలలు ఒకరు నిమురుకున్నారు. ఆ చీకట్లో ఆ సాన్నిహిత్యం మరింత ఎక్కువైంది. పైమెట్టు దాకా వచ్చిన చలానికి వాళ్ళిద్దరూ ఒకటిగా కలిసిపోవడం కనిపించింది. ఇందు, నేనొకటడగనా? అడుగు. మనం పెళ్ళెందుకు చేసుకోకూడదు? ఇంకా పెళ్ళెందుకు చేసుకోవడం? అది మనం దాటిపోయి చాలా దూరం వచ్చాంగా. పెళ్లి చేసుకునేది మన కోసం కాదు, లోకం కోసం. మనం బ్రతికేది లోకం కోసం కాదు, మన కోసం. నిజమే. అయినా మనం లోకంలోని అందరి మధ్య బ్రతుకుతున్నాం. వాళ్ళ కోసం కొన్ని పనులు చెయ్యాలి. మన కోసం వాళ్ళకి తెలియకుండా మరికొన్ని పనులు చెయ్యాలి కదా అని నవ్వింది ఇందిర. మరే అన్నాడు మోహన్ రావు. ఇంకా తర్వాత మాటలు వినిపించలేదు. ఇద్దరూ ఒకటిగానే కలిసి గదిలోకి పోవడం చూసిన చలం నెమ్మదిగా మెట్లు దిగి బయటకు వెళ్ళిపోయాడు. ఇందిర ఆమె చూపిన పొలాలు శ్రేష్టమైనవైనందువల్ల ఆ ఊళ్ళో వాళ్లేగాక చుట్టుపక్కల గ్రామాల్లోని మూతుబరులు కూడా పోటీపడి కొండానికొచ్చారు. మోహన్ రావే ఇందిర పక్షాన చొరవ తీసుకుని ఎవరికి చెప్పవలసిన మాటలు వాళ్లకు చెప్పి రేటు వీలున్నంత వరకు రాబట్టాడు. మొత్తం ఆస్తికి 5 లక్షలకు మొత్తం బేరం కుదిరింది. అందులో 1 ఎకరం పొలం మాత్రం చలానికి వదిలిపెట్టింది ఇందిర. రిజిస్ట్రేషన్ చేసే సమయానికి ఇందిర చలాన్ని కూడా తీసుకువెళ్ళింది.
దస్తావేజులు అతని చేతిలో పెడుతుంటే చలం గదగద స్వరంతో అన్నాడు. ఏంటమ్మాయి గారు మీరు? పొలం గట్టు అడుగు అటు ఇటు జరిగిందని తలకాయలు పగలగొట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. మీరు నాకు ఎకరం పొలం ఊరికే ఎందుకిస్తున్నారమ్మా అన్నాడు చలం. ఎన్నో ఏళ్ళు నువ్వు ఆ పొలాలను నమ్ముకున్నావు. ఈవేళ అవి పరాయి వాళ్ళవి అయిపోయాయంటే నీ మనసు ఎంతగా విలవిల్లాడుతుందో నేను అర్థం చేసుకోగలను. కానీ పరిస్థితులు అలా నెట్టుకొచ్చాయి. ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. పొలం ఇల్లు అమ్ముకున్నందుకు నాకేం బెంగలేదమ్మా. కష్టపడి చేసుకునేవాడికి కూటికి జరకపోతుందా? ఇది కూడా అమ్మేసేయండమ్మా అని అంటాడే గాని చలం దస్తావేజులు తీసుకోవడానికి ఇష్టపడలేదు. చూడు చలం, ఈ పొలం నా కోసమే నేను ఉంచుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా నేను ఈ ఊరు రావాలంటే, వచ్చి నీ దగ్గర ఉండాలంటే నువ్వు ఈ పొలం తీసుకుని తీరాలి అంది ఇందిర. బలవంతంగానైనా అతన్ని ఒప్పించాలని. ఇంకా మీరు ఈడకి ఎందుకొస్తారమ్మా? మీకు పనేముంది? నువ్వు ఉన్నంతకాలం నాకు ఈ ఊరితో పనుంటూనే ఉంటుంది చలం. ఏదో నన్ను ఏడిపించడానికి అట్టా అంటారే గాని ఇంక నేను మీకెందుకు గుర్తుంటానమ్మా? లేదు చలం, తొందరలోనే నీ దగ్గరకు వస్తాను, చూస్తూ ఉండు అంది ఇందిర. కాని చలం నమ్మలేదు. ఇందిర, మోహన్ రావు ఆ రోజు సాయంత్రమే హైదరాబాదు బయలుదేరారు. రిజిస్ట్రేషన్లు పూర్తయ్యి వాళ్ళు డబ్బిచ్చే వేళకు చాలా ఆలస్యమైపోయింది. బ్యాంకులో వేద్దామన్నా వీలు లేకపోయిందని ఇందిర అనుకుంటూ ఉంటే మోహన్ రావు అలా వద్దన్నాడు. ఇక్కడ వేసి దీన్ని మళ్ళా హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఎందుకు? ఏకంగా అక్కడే అకౌంట్ ఓపెన్ చేసుకోవడం నయం అని సలహా ఇచ్చాడు. అది నిజమేననిపించింది ఇందిరకు. రైల్లో వెళుతున్నంతసేపు ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా ఉంటుంది అన్న విషయాల మీద ఇద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. హైదరాబాదులో దిగిన తర్వాత ఏదైనా లాడ్జిలో దిగుదామని ఇందిర అంది. డబ్బు మనం చాలా పొదుపుగా వాడుకోవాలి. ద్రవ్యం ఎలా ద్రవించిపోతుందో మనకే తెలీదు. పైసా పైసా జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెడితేనే గాని అది సవ్యంగా వినియోగపడదు అని మోహన్ రావు 1-2 సార్లు గుర్తు చేశాడు. అయినా ఇందిర చౌకబారు లాడ్జీల్లో దిగడానికి ఇష్టపడలేదు. ఖరీదైన చోట దిగారు. భోజనాలు చేసి విశ్రాంతి తీసుకున్నాక సాయంత్రం బజారుకు బయలుదేరారు. ఇందిర బలవంతం చేసి మోహన్ రావుకు 2 జతల బట్టలు కొనిపెట్టింది. అతను పట్టుబడితే ఆమె కూడా 2 చీరలు తీసుకుంది. లాడ్జీలోకి వచ్చాక మోహన్ రావు అన్నాడు. నీ చేత ఇలా డబ్బులు ఖర్చు పెట్టించి బట్టలు తీసుకోవడం నాకు చాలా చిన్నతనంగా సిగ్గుగా ఉంది ఇందిరా. అదేంటి మోహన్, ఇంకా నాది నీది అనే భేదాభిప్రాయంతోనే ఉన్నావు నువ్వు? మనసులు కలిసి తనువులు కలిసి ఇద్దరం ఒకటైనాక ఇంకా నీకా తేడాలు గుర్తుకొస్తున్నాయా అని అడిగింది ఇందిర. మోహన్ రావు ప్రేమగా ఇందిరను దగ్గరకు తీసుకున్నాడు. నిన్ను పొందడానికి నేనెంతో అదృష్టం చేసుకున్నాను ఇందిరా. మర్నాడు చాలా ఆలస్యంగా నిద్ర లేచింది ఇందిర. పక్కన చూస్తే మోహన్ రావు లేడు. అప్పటికే బయటకు వెళ్ళినట్టున్నాడు. తనను లేపలేదని అనుకుంటూ వాచి చూసుకుంది. 7 దాటింది. లేచి మొహం కడుక్కుంది. బయటకొచ్చి చూసింది. బాయ్ని అడిగితే అయ్యగారు ఎప్పుడు వెళ్ళింది వాడు చూడలేదు. మరి కాసేపు ఎదురు చూసింది. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ గదిలోకొచ్చి చూస్తే అతని సూట్ కేస్ కనిపించలేదు. దాంతోపాటు తాను డబ్బు పెట్టుకున్న బ్రీఫ్ కేస్ కూడా అక్కడ లేదు. కంగారుగా తన సూట్ కేస్ తెరిచి చూసింది. అందులో ఒక కాగితం మీద పెద్ద అక్షరాలతో రాసింది గుడ్ బై అని. దాని కింద తన ఖర్చులు కని కాబోలు కొన్ని నోట్లున్నాయి. అర్థమైంది ఇందిరకు. ప్రపంచమంతా గిరున తిరుగుతున్నట్లు అనిపించింది. ఏం చెయ్యాలో తోచలేదు. భగవంతుడా, నువ్వింత నిర్దయగా నా పట్ల ఎందుకు వ్యవహరిస్తున్నావు తండ్రి? నేను చేసిన పాపమేమిటి? మనిషిని నమ్మడమే నేరమా? ఎవరు చూసినా ధర్మం కోసం న్యాయం కోసమే పోటు పడుతున్నట్లు ప్రపంచాన్ని ఉద్ధరించడానికే తాము జన్మెత్తినట్టు మాట్లాడతారే. కాస్తంత అవకాశం దొరికేటప్పటికీ తమ స్వార్థం కోసం ఏం చేయడానికైనా వెనకంజవేయని ఈ పురుషోత్తములను ఏమని పిలవాలి అని ఆక్రోశించింది. లోపం ఎక్కడుంది? తగిలిన కాలికే దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే భరించడం ఎంత కష్టం. పొరుపంతా తడిసి ముద్దయ్యే వరకు గుండెలు అలసిపోయేలా ఏడుస్తూనే ఉంది. కన్నీటి ముసురు 3 రోజుల దాకా వెలవలేదు. ఇంకా ఎన్నాళ్ళు అలా ఉంటుంది? అప్పటికే రూమ్ బాయ్ దగ్గర నుంచి అందరూ తనను అనుమానంగా చూడడం, ఏవో మాటలు కలిపి ఆదుకోవాలని ప్రయత్నాలు చేయబోవడం గమనించింది ఇందిర. ఉండడం క్షేమం కాదు. ఇప్పుడు తనకంత స్తోమత కూడా లేదు. గది ఖాళీ చేసి యువతలకొచ్చింది. ఈ ప్రపంచం చాలా విశాలమైందిగా ఉంది. ఆ ఇరుకు గదుల్లో నుంచి బయటకొచ్చాక ఎటు పోవాలో తెలియలేదు. ఆటోలో ఎక్కి కూర్చుంది. ఎక్కడికి అని అడిగాడు ఆటోవాడు. బస్సు డిపోకు వెళ్ళమంది. 4 రోజుల కిందట ఈ మహానగరంలో స్థిరపడాలని, ఇక్కడేదో వ్యాపారం చేసి ఆస్తులు ఏర్పరుచుకోవాలని
మోహన్ రావుతో కోపరం చేస్తూ పిల్లలను కని వాళ్లను పెంచి పెద్ద చేసి మనవళ్లను ముని మనవళ్లను కని తరించాలని అనుకుంది. ఇప్పుడా ఆశలేం లేవు. సుడిగాలికి కొట్టుకుపోతున్న ఎండుటాకులా గమ్యం లేకుండా ఎటో వెళుతోంది. డిపోలో ఎదురుగా ఉన్న బస్సులో ఎక్కి కూర్చుంది. పక్క వాళ్ళని అడిగితే చెప్పారు ఆ బస్సు శ్రీశైలం వెళుతోందని. సరే, అక్కడికే వెళ్లి ఆ దేవుణ్ణి ఎన్నో ప్రశ్నలు అడగాలనుకుంది. సాయంత్రానికి శ్రీశైలం చేరుకుని దేవాలయంలోకి వెళ్ళింది. భక్తులు ఎక్కువ మంది లేరు. స్వామివారి ముందు మోకరిస్తోందప్పుడు. ఇందిరకు ఆంతులేని దుఃఖం పొంగి పొర్లింది. ఎందరో గుర్తుకొచ్చారు. తనను కంటికి రెప్పలా కాపాడుకునే తండ్రి దారుణంగా చంపబడ్డాడు. వలచి వలపించుకుంటానన్న శేఖర్ అందినట్టే అంది అందకుండా పోయాడు. జాలి తలచి దగ్గరకు తీసి తిండి పెట్టి అంత వాణ్ణి చేసి చివరకు అందలం ఎక్కించాలని ఆశపడ్డ రమణమూర్తి తన జీవితంపై చావుదెబ్బ కొట్టాడు. అయినా మిగిలిపోయిన అవకాశంతో ఉన్నంతలో స్థిరపడాలనుకుని దొరికిన వాడితో తృప్తిపడి జీవితంతో రాజీ పడాలని మోహన్ రావును నమ్ముకుని తన సర్వస్వాన్ని అర్పించింది. అయినా అతను తనను అక్కర్లేని పిల్లిపిల్లను వదిలేసినట్లు వదిలేసి వెళ్ళిపోయాడు. ఈశ్వరుడా, నువ్వు గ్రహించలేంది ఏమీ లేదు కదా. జరిగిన దానిలో ఎవరి పాపం ఎంతుందో నువ్వే నిర్ణయం చెయ్యి. నన్ను కరుణించకపోతే మానే, వాళ్ళనే శిక్షించు. ఇది నా కోసం కాదు, నీకోసమే. నీ ఉనికికి మేమింకా విలువివ్వాలంటే, మనుషుల్లో మానవత్వం మిగలాలంటే ద్రోహం చేసిన వాణ్ణి నువ్వైనా శిక్షించు పరాత్పరా అని ఏడుస్తోంది. పూజారి లేపితే అక్కడి నుంచి కదిలొచ్చింది. అంత పెద్ద గుడిలో భక్తులే కరువయ్యారు. దేశంలో దైవభక్తే కొరవడిందేమో అనిపిస్తోంది అక్కడ కూర్చుంటే. అయితేనేం ఇది అడవి కావచ్చుగాక. ఆ మహానగరంలో మసలే నవనాగరికుల కన్నా ఇక్కడ ఈ చుట్టుపట్ల గల అడవిలో జంతువులే నయం. అన్యాయంగా ఎవరికీ ద్రోహం చెయ్యవు. చుట్టూ తిరిగొచ్చి కళ్యాణ మండపం మీద కూర్చుంది. అక్కడొక శాస్త్రుల వారు పురాణం చెబుతున్నారు. శ్రీశైల మహత్యం గురించి వివరిస్తున్నాడు. దేవుడి ప్రభావం గురించి వివరించాడు. పక్కన ప్రవహించే కృష్ణానది నుంచి విద్యుత్తు పుట్టబోతోందని, ఆ పవిత్రమైన నీరే మన పాపాలను ప్రక్షాళనం చేస్తుందని చెప్పాడు. పాపం అంటే ఏంటి అని అడిగింది ఇందిర. ధర్మసమ్మతం కాని ప్రతిదీ పాపమే అన్నాడాయన. ధర్మం అంటే ఏంటి అని అడిగింది ఇందిర. కాలానుగుణంగా ఏర్పడిన కట్టుబాట్లు శాసించేదే ధర్మం అన్నాడాయన. ఇంకా ఎన్నో అడగాలనుంది, ఏవేవో తెలుసుకోవాలనుంది. అసలు ఈ సృష్టి ఏమిటి, దీని మూలం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అయినా అడగలేకపోయింది. ఆయనే అడిగాడు ఆమె వివరాలు. తనకు ఈ గుళ్ళోని ఈశ్వరుడు తప్ప మరెవరూ లేరని చెప్పింది. ఆమె స్థితికి జాలిపడి శాస్త్రిగారు ఇందిరను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడు, యజ్ఞ యాగాదులు చేసినవాడు. ఆయన భార్య అన్ని విధాలా ఆయనకు సహకరిస్తోంది. వారిద్దరూ ఇందిరను ఆదరించారు, కన్న కూతురులా చూసుకున్నారు. చిత్రమైన విషయంగా తోచింది. ఇందిర శాస్త్రిగారిని 4 రోజుల తర్వాత అడిగింది, నేను ఏ కులం మనిషినో తెలుసుకోకుండా నన్ను ఎలా ఆదరిస్తున్నారు? చూస్తే తెలియడం లేదా? నీది నాది శ్రీశైలం మల్లేశ్వరుడిది ఒకటే కులం, ఒకటే మతం. మరి ఈ ఆచారాలు సాంప్రదాయాలు మన మధ్య ఎన్నో అడ్డుగోడలను నిర్మించాయి కదా. దానికి సమాధానం కూడా ఆ ప్రశ్నలోనే ఉంది. గిరిశిఖరాలనే బద్దలు కొట్టి మహానదులనే మానవుడు మళ్లించగలుగుతున్నప్పుడు నీ కంటికి నా కంటికి కనిపించని అడ్డుగోడలను ఎందుకు కూల్చలేకపోవాలి? మీరు ఛాందస భావాలు కలవారేమో అనుకున్నాను, అభ్యుదయ భావాలు మీలో ఉన్నాయి అని ఆశ్చర్యపోయింది ఇందిర. మీరు అనుకుంటున్న ఈ అభ్యుదయం కొత్తదేమీ కాదు, మన ప్రాచీన గ్రంథాల్లో అన్నీ నిక్షిప్తమయ్యే ఉన్నాయి అంటున్న శాస్త్రి గారిని చూసి నివ్వెరపోయింది ఇందిర. 4 నెలలు గడిచిపోయాయి. ఇందిరకు మనసెంతో హాయిగా ఉంది. ఆస్తిపాస్తులు లేవు, మేడలు కార్లు లేవు, సేవకులు లేరు, బ్యాంకు అకౌంట్స్ లేవు. ఉన్నదల్లా పర్ణశాల లాంటి పూరి గుడిసే. తల్లి కన్నా చల్లనిదైన సోమిదేవమ్మ గారు, తండ్రి కన్నా మిన్నైన శాస్త్రి గారు. పండగ సెలవులకు వీలు కల్పించుకుని శాస్త్రిగారి కుమారుడొచ్చాడు. అతను బెంగళూరు దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. అతన్ని చూస్తూనే ఇందిర క్షణకాలం రెప్పవేయకుండానే అలానే చూస్తూ నిలబడిపోయింది. ఇతన్ని చూస్తుంటే అప్పుడెప్పుడో తనను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన శేఖర్ గుర్తుకొచ్చాడు. అతను కాడు, కాని అదే ఎత్తు, అలాగే మొహం మీద జీరాడే ఉంగరాల జుట్టు, అదే దర్జా. తమ ఇంట్లో సాక్షాత్కరించిన ఈ అమ్మాయి ఎవరో తెలియక అతను ఆశ్చర్యపోయాడు. తల్లిని అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ప్రశంసాపూర్వకంగా ఇందిరవంక చూశాడు. 2 రోజుల తర్వాత అతనే ఇందిరను పలకరించాడు. పెరట్లో అరటి చెట్ల కేవతల మంచం వేసుకుని పడుకున్న ఇందిర దగ్గరకు వచ్చాడు. సాయంత్రం అలా వెళదాం, వస్తావా అని అడిగాడు. రాలేనని చెప్పలేకపోయింది. అతని కోసం జీప్ వచ్చింది. తను వెళ్ళింది. నిర్మాణంలో ప్రాజెక్టు గురించి అన్నీ వివరంగా తెలియజేశాడు.
రాత్రి పొద్దుపోయాక తిరిగి ఇంటికి చేరుకున్నారు. మరో రోజు ఆమెను తనతో సినిమాకు తీసుకువెళ్ళాడు. ఇంకో రోజు అడవిలోకి షికారుకు తీసుకువెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అతను ఎంత కలుపుగోలుగా ఉంటున్నా ఇందిర అతనితో హుషారుగా ఉండలేకపోతోంది. ఆమె పరధ్యానంగా తనలో తనే ఏదో చర్చించుకుంటూ ఉంటోంది. ఆమె ఆశించినట్లుగానే అతను వెళ్ళిపోయేటప్పుడు అరటి తోటలోకి తీసుకెళ్లి తన చేతిని అతని చేతుల్లోకి తీసుకునన్నాడు. నేను నీ గతం గురించి తెలుసుకోవాలని అనుకోవడం లేదు. నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో కూడా నాకు అక్కర్లేదు. కానీ జీవితాంతం నాతో ఉండాలని మాత్రం కోరుకుంటున్నాను. నువ్వు కాదనడానికి వీల్లేదు. నెల రోజుల్లో మళ్ళీ వస్తాను. అప్పుడు మా వాళ్లతో అన్ని విషయాలు మాట్లాడతాను. ఓకే అని భుజం తట్టి చెప్పాడు. ఇందిర అవునని అనలేదు, కాదని అనలేదు. అతను వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల పాటు తనలో తనే అనేక విషయాల గురించి మదనపడసాగింది. చివరకు అతనికి ఒక ఉత్తరం రాయడానికి నిశ్చయించుకుంది. ఎన్నాళ్ళు మీ వంటి మంచి మనిషి కోసమే ఎదురు చూశాను. తీరా మీరు ఎదురుపడే సమయానికి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అర్హతను పోగొట్టుకున్నాను అని మాత్రం రాసింది. శాస్త్రి గారికి, సోమిదేవమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని బయలుదేరింది. మళ్లీ పాలు వచ్చేటప్పటికి మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. గుడిసె తడిక తోసుకుని లోపలికొచ్చిన ఇందిరను చూసి చలం ఆశ్చర్యపోయాడు. మీరొచ్చేశారా అమ్మాయి గారు అన్నాడు లేచి ఆమెకెదురుగా వచ్చి. నేనింకొచ్చేసాను చలం అంది ఇందిర నవ్వుతూ. మోహన్ రావు ఏమయ్యాడని అడగాలనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. ఆమె జరిగిందంతా చెప్పాలనుకుంది, కానీ చెప్పలేకపోయింది. కూర్చోండి అమ్మాయి గారు అన్నాడు చలం. ఆమె మంచం మీద కూర్చుంది. అతను ఆమె దగ్గరగా కూర్చున్నాడు. ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్నారు. సమయం సాగిపోతోంది. వాగులాగా తిరిగి తిరిగొచ్చిన శారికలు 2 గూట్లోకి చేరాయి. ఇంతటితో ఈ నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.